మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ చూసిన మా హస్బెండ్ వేరే ఆమెతో వెళ్ళిపోయాడు. అది ఫస్ట్ ఎపిసోడ్ చూసి మేము మాట్లాడాం కదమ్మా ఫోన్ లో, నీతో మాట్లాడారు కదా సార్, మాట్లాడారు. దానికి సంబంధించి చెప్పడానికి వచ్చారు. అవును మేడం. మేడం నాకు 2012 డిసెంబర్ 2 తారీఖు రోజు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పెద్దలు ఒప్పుకోలేదు. బయట ఉన్నప్పుడు ఇంటి ఓనర్ పిలిచిండు, అంటే అక్కడనే ఉంటుండే. నువ్వేమో ఆమె భర్త అని చెప్పినావు. మళ్ళీ అతను ఎవరు, ఇంకొక ఆయన రోజు సాయంత్రం వస్తుంది, పొద్దున వెళ్ళిపోతుండు. సరే నాన్న, రేపు షో పెడతాము, నువ్వు ఒకసారి వస్తావా? నీ వర్షన్ కూడా చెప్తావు మరి. ఎందుకంటే నువ్వు కిరణ్ తో ఒక్క నిమిషం నాన్న, కిరణ్ తో తాళి కట్టించుకున్న ఫోటో ఉంది. కిరణ్ వాళ్ళ ఆవిడ జ్యోతితో మాట్లాడాము. ఆ అమ్మాయి ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కిరణ్ మీద కంప్లైంట్ ఇచ్చింది. మరి వీటి గురించి నువ్వేం చెప్తావు తల్లి? జరిగింది కదా, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా? స్వప్న. అవును సార్, మా అన్నయ్య అడిగితే కూడా యాదగిరిగుట్టకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం మేము అని చెప్పిండు. మేము మా లైఫ్ సెటిల్ అవుతుంది, ఇంకా కిరణ్ అన్ని వదిలేసుకుండు, ఏ అమ్మాయి జోలికి పోతలేడు, నేనే నా పిల్లలు ప్రపంచం అన్నట్టు బతుకుతుండు అనే మూమెంట్ లా స్వప్న ఎంట్రీ వచ్చింది. అప్పుడు ఇట్లా బయట పడితే నేను కూడా ఏమనలేదు, ఇంకా కిరణ్కి కొడితే ఈయనకి ఇప్పుడే పిల్లలు ఎందుకు అబార్షన్ చేసుకుందామని నాకు కూడా అర్థం కాకుండా పప్పాయి పండు తెప్పించుకొని తినేసిన. సరే, జ్యోతి గారు ఇప్పటివరకు చెప్పారు కదా, సో స్వప్న కూడా వచ్చారు. ఒకసారి స్వప్నను కూడా పిలిచి ఒకటేసారి మాట్లాడదాం. నేనే దొరుకుతావు బుద్ధుము. సో నువ్వు ఇద్దరు పిల్లల గురించి అంత సెంటిమెంట్ మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఒక తల్లివే కదా. ఇక్కడ అమ్మాయి కూడా అదే తల్లి కదా నాన్న. అమ్మాయి చేసుకుంది కదా. తల్లే వాళ్ళ భర్త నా దగ్గరకు వచ్చిందంటే అది వాళ్ళ భర్త భార్యకు తెలవాలి. పెళ్ళ ముందు నాకు మొగుడు ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఎట్లా రానిచ్చినా సిగ్గు చెప్పు తీసుకొని కొట్టడానికి చేత కాలేదు. నీ మొగని నువ్వు మాట ఇంకా నువ్వే కవరం ఎక్కి ఆడే కావాలా. పోలీసు వాళ్ళు అడుగుతుంటే కూడా సార్ నాకు కిరణే కావాలా, నాకు నా మొగుడు వద్దు, నాకు కిరణే కావాలా. పోలీస్ స్టేషన్ లో కూడా ఒకే మాట చెప్పమ్మా. నీ మనసాక్షి చేసుకుని నువ్వు చేసిన పని కరెక్టా తప్ప? నేను చేసిన పని అయితే కరెక్ట్ సార్. కరెక్టా? కరెక్ట్. ఎన్ని రోజులు నువ్వు చూసి మీ కిరణ్ని? 5 నెలలు అయిపోయింది. 5 నెలల తర్వాత ఈ వేదిక మీద నువ్వు మీ ఆయన చూస్తున్నావు. ఎదుర్కొన్నాడు ఎవరో తెలుసా? నా భార్య. ఎన్ని నెలలు అవుతుంది ఆవిడని చూసి? 5 months. ఎందుకు ఏడుస్తుందో తెలుసా కిరణ్? తను చేసుకున్న గోతులో తనే పడి. ఏంట గొయ్య గొయ్యి తవ్వింది. పడుకున్నావు, లైవ్ లో చెప్తున్నా, అంతా పడుకున్నావు. ఆపే బాబు, బాబు నాయనా, నీ అనుమానం నువ్వు, మీ వల్ల అదిగో పిల్లలు అక్కడ నష్టపోయేది. ప్రతి మాటకి వాల్యూ ఉంటున్నాను, ప్రతి సెంటెన్స్. మేడం ప్లీజ్, నేను ఈ ఎపిసోడ్ చేయనండి. ఇంత క్యారెక్టర్లెస్ జనాలు రిపీటెడ్ గా వచ్చి నా వాల్యుబుల్ టైం నేను ఇక్కడ వేస్ట్ చేస్తాను. ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత మీరు వచ్చారు, ఒక బాధితురాల్లో ఇక్కడ కూర్చున్నారని. వెంకటేష్ భార్య మీరు? కిరణ్ భార్య. కిరణ్ భార్య. సారీ వెంకటేష్ డ్రింకర్ సార్. ఇక్కడికి వచ్చిన అతని పేరు వెంకటేష్. వీళ్ళ అమ్మాయి హస్బెండ్ పేరు కిరణ్. కిరణ్ వాళ్ళ వైఫ్ వచ్చింది. కిరణ్ వాళ్ళ వైఫ్. సరే ఓకే. నీ పేరు జ్యోతి అమ్మ? నా పేరు జ్యోతి సార్. ఇప్పుడు కిరణ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నీ భర్త వదిలేసి ఆ అమ్మాయితో వెళ్ళిపోయాడు. అసలు మీ స్టోరీ చెప్పండి అమ్మ. ఇందాక సార్ అడిగారు కదా, అసలు పెళ్లి ఎప్పుడు, ఎట్లా పరిచయం? నేను జాబ్ చేసే దగ్గర నేను క్యాషియర్ గా జాబ్ చేస్తుంటే కిరణ్ డ్రైవర్ అక్కడ. ఎన్ని సంవత్సరాల క్రితం? 4 సంవత్సరాలు. ఇప్పుడు మా పెళ్ళి 5 సంవత్సరాలు పడింది. 5 years అయిందా? అంతకుముందు ఒక 1 year లవ్ చేసుకున్నాం మేడం. 1 year తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. నువ్వు క్యాషియర్ గా పని చేసేదానివి, అక్కడ అతను డ్రైవర్. ఆయన అతను FNV కూరగాయలు తీసుకొస్తున్నా, డ్రైవింగ్ ఫీల్డ్. ఓకే. నువ్వేం చదువుకున్నావు తల్లి? నేను డిగ్రీ చేసిన. డిగ్రీ చదివావు? డిగ్రీ. మరి అతను డ్రైవర్ అంటున్నా? జాబ్ చేసే దగ్గర పరిచయం అయింది సార్. ఏమన్నా చదువుకున్నాడా కిరణ్? కిరణ్ ఏం చదువుకోలేదు సార్. చెప్పండి.
ఈ ఇద్దరం లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం. తిరుపతికి వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. పెళ్లి ఇంట్లో ఫోటోలు ఒప్పుకోలేదా మీ ఇంట్లో? ఇంట్లో చెప్తే ఒప్పుకోరు, ఎందుకంటే ఆయనకు ఆస్తులు లేవు, ఏం లేవు. మీకేం ఆస్తులు ఉన్నాయి? మాకు కూడా అంత లేదులే కానీ మేడం, నేను ఇష్టపడ్డ ఒకటి, కిరణ్ కి నేనంటే ఇష్టం ఒకటి. నేను ఒకటి ఆలోచించిన సార్, ఇప్పుడు ప్రేమించినప్పుడు ఇద్దరికి ప్రేమ ఉంటుంది, ఇద్దరము సంపాదించుకోవచ్చు ఫ్యూచర్లో ఏదున్నా కానీ. తల్లిదండ్రులది ఏదున్నా కానీ మాకు వద్దు, మేము సంపాదించుకోవాలా. కిరణ్ 15,000 వస్తుండే అప్పట్లో, ఒక 4 సంవత్సరాల ముందు కిరణ్కి 15,000, 12,000 అట్లా వస్తుండే జీతం. నీకెంత నాకు- వచ్చేదమ్మా? నాకు 16 వరకు వస్తుండే సార్. నేను 2 జాబ్స్ చేసేదాన్ని, 2 పార్ట్ టైమ్ ఫుల్ టైమ్. సరే, మరి నీకు అంత బ్రాడ్ ఆలోచన ఉన్నప్పుడు ఇంట్లో ఒప్పించుకోవచ్చు కదా. వాళ్ళ ఇంట్లో అన్న ఒప్పుకున్నారా? అది లేదు. ఆయనకు అమ్మ నాన్న అంటే ఎవరు లేరు మేడం. ఇంకా మీ ఇంట్లో ఒప్పుకుంటే అనాథ. కంఫర్టే మా కదమ్మా ఇంట్లో నీకు. ఒప్పుకోరు, ఎందుకంటే ఆయనకు ఎవరు లేరు. అసలు ఎక్కడ అతని క్యారెక్టర్ నిజమా కాదా అనేది మీ వాళ్ళకి భయం. అట్లా గాలికి తిరిగింటాడు, అట్లనే వాళ్ళు భయపడి ఒప్పుకోరు అనే ఇది తోటి ఆయన చాలాసార్లు చెప్పిండు కిరణ్, మీ ఇంట్లో చెప్పు పెళ్లి చేసుకుందాం అంటే, లేదు కిరణ్ వాళ్ళు ఒప్పుకోరు నాకు తెలుసు. కాదమ్మా, నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి గురించి నీకంటే మీ తల్లిదండ్రులకు బాగా, అతను అటు ఇటు తిరిగే డ్రైవర్ కాబట్టి తిరుగుతాడు, కానీ గాలికి తిరుగుతాడని మీ తల్లిదండ్రులకి ఎలా తెలుసు, నీకెలా తెలియదు? మా అమ్మ నాన్న అలా ఆలోచించారు సార్. లేదు, ఏమన్నా చూసారా మీ కుటుంబ సభ్యులకి లేదు, ఎవరికన్నా ఈ లేదు, అబ్బాయి లేదు. కరెక్ట్ కాదని లేదు, లేదు. ఓకే, అలా అనుకున్నారు అంతే. అట్లా తల్లిదండ్రుల పెంపకంలో పెరగని పిల్లాడు కాబట్టి అట్లా గాలిగా ఉంటదని ఉంటాడని అని వీళ్ళ అనుకోరు ఉద్దేశమా? వాళ్ళు. ఓకే. నేనేమో ఎట్లయితేంది, తల్లిదండ్రులు లేనప్పుడు మా అమ్మ నాన్న తనకు కావాలా, నాకు ఫ్యామిలీ అంతా తనకు ఫ్యామిలీ కావాలని ఒక ఉద్దేశంతో ఇష్టపడి పెళ్లి ఎంత చేసుకున్నాను. కాలంలో బాండ్ అయిపోయావమ్మా అతనికి? ఎంత కాలంలో బాండ్ అయిపోయావు? 1.5 year ఉన్నాం. 1.5 year లవ్, బాండ్ అయిపోయారు. తర్వాత మ్యారేజ్ ఎవరు మీ పెద్దలకి అంగీకారం లేకుండా లేకుండా మేమిద్దరం తిరుపతి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం. తిరుపతిలో? ఎవిడెన్స్లు ఉన్నాయి అమ్మా తిరుపతిలో పెళ్లి పెళ్లి అయినట్టు? ఫొటోస్ ఉన్నాయి ఓకే సార్. అమ్మా. పెళ్లి తర్వాత? ఫోటోలు ఉన్నాయి. ఏ ఇవి తిరుపతి? చిన్న తిరుపతి, పెద్ద తిరుపతి? చిన్న తిరుపతి అంట ఓకే. మేడం, నాకు అంత ఇది తెలియదు. ఇయర్ అమ్మా మ్యారేజ్ మీది? 2021 సార్. 21. ఓకే. 22 లో పెద్ద పాప పుట్టింది, ఈ 24 లో చిన్న 21 పాప అంటే పుట్టింది. అదే లాక్డౌన్లు, టెన్షన్లు, సెకండ్ వేవ్లు, ఆ ఆ టైంలో లాక్డౌన్ పెళ్లి లో కూడా చేసుకోవాలని ఎందుకు అనిపించింది? లేదు మేడం, లాక్డౌన్ లో కూడా నేను ఆయనను కలవనికి వెళ్తుంటే ఆ, దేవుడా. ఆయననే వస్తుండే తొలకోనికి కూడా బండి ఏది తీసుకుని ఎవరిదో ఒకరు. స్పెషల్ గా పోలీస్ పర్మిషన్ తీసుకుని కలిసేవారా? అంటే ఆయనకు పర్మిషన్ ఉంది సార్, ఆయన ఎఫ్ఎం కూరగాయలు కూరగాయలు ఆ. నీడ్స్ కదా, అందులో నేను నెసరీ సూపర్ మార్కెట్ లో జాబ్ items. మీ చేస్తుండే. ఇద్దరు కలిపి ఆ బండిలో తిరిగితే ఎవరు ఆపరు కూడా. అట్లా లేదు సార్, అట్లా ఎప్పుడు వెళ్ళలేదు కానీ మామూలుగా జాబ్ చేసే వరకు ఆయన వస్తుండే సో వెహికల్ చూడడానికి అయితే వచ్చేవాడు. వచ్చేవాడు. బయట తిండికి వెళ్తుండే ఇద్దరం డ్యూటీల నుంచి బ్రేక్ సో టైం. 1 year కి ఒక పాప పుట్టింది. ఆ. తర్వాత ఇంకా 2024 లో చిన్న పాప పుట్టింది. మధ్యలో గొడవలు వస్తున్నాయి మనం. మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు మిమ్మల్ని? ఫస్ట్ డెలివరీకా, సెకండ్ ఫస్ట్ డెలివరీకి ముందు నాకు అబార్షన్ అయింది. ఏ కిరణ్ అప్పట్లో స్టార్టింగ్ కొట్టేవాడు, నా మనసులో అనుకున్నా ఇట్లా కొడుతుండు కదా, ఈయనకు పిల్లలు ఎందుకు, అబార్షన్ చేసుకుంటే బెటర్ అని. ఎందుకు కొట్టేవాడమ్మా? ఊరికి వచ్చి ఎందుకు కొడతాడు? చిన్న చిన్న గొడవలు అంటున్నావు, వచ్చి కొట్టాడు. గర్ల్స్ ఫోన్ చేస్తుండే, రైట్ వస్తే ఓకే. నేను అడుగుతుండే, కొట్టిండు. చిన్న చిన్న దానిలో కొడుతుండే. ఇక చాలా కోపం, ఎంత అంటే కోపం. లాక్డౌన్ టైంలో నువ్వు కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారు అతనికి? అప్పుడు లేదు సార్, మరి అంటే అప్పుడు ఉన్నారు లేదు తెలియదు. నేను పెళ్లి అయినాక బయట పడింది. ఇప్పుడు మీ అమ్మ నాన్న చెప్పింది నిజమైందిగా? మీ అమ్మ నాన్నలు చెప్పింది అప్పుడే నిజమైందా? పెళ్ళైన సంవత్సరంలోనే? సంవత్సరం కూడా కాలేదు, అప్పుడు ఇంకా ఎన్ని ప్రెగ్నెంట్. మంత్స్ కమ్మా తెలుసు? ఒక 4-5 months ఏంటది మేడం. ఓకే. అప్పుడు ఇట్లా బయట పడితే నేను కూడా ఏమనలేదు ఇంకా కిరణ్ కి. కొడితే ఈయనకి ఇప్పుడే పిల్లలు ఎందుకు, అబార్షన్ చేసుకుందాం అని నాకు కూడా అర్థం కాకుండా జాబ్కి వెళ్ళే దగ్గర మా ఫ్రెండ్ తోటి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి తోటి పప్పాయి పండు తెప్పించుకొని తినేసిన. పప్పాయి పండుగ అబార్షన్ పప్పాయి పండు అయిపోతాయా? తెచ్చుకున్నా, మీరే పెద్ద తిన్నా. డాక్టర్లు అమ్మా, MBBS జాబ్ చేసే దగ్గర బాగా వెయిట్ కాటన్లు లేపేదాన్ని. అట్లనే న్యాచురల్ గానే అబార్షన్ అబార్షన్ అయిపోయేలాగా చేసుకున్నావు. చేసుకుంటే పోలేదు మేడం, ఎలా పోతుంది? పోలేదు. పోకపోతే? పోకపోతే Delivery కిరణ్ అయింది. 3 నెలలు పడ్డాయి. ఇంకా 3 నెలలు పడ్డాయి కదా అని మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు, అత్తమ్మ నీ బిడ్డ ప్రెగ్నెంట్ ఉంది 3 నెలలు అంటే, సరే తీసుకురా అంటే పంపించిండు. ఇంకా కడుపుతున్నప్పుడు ఏమనర్లే, వెళ్ళు జ్యోతి, కొట్టరు కానీ మనల్ని విడదీయరు కానీ వెళ్ళు అంటే వెళ్ళింటి. బాగా కొట్టేవాడమ్మా? మామూలుగానే కొడుతుంది. కిరణ్ తాగేవాడా? లేదు సార్, అలవాటు ఆయనకు ఏమన్నా? తాగుడు అలవాటు అనేది లేదు సార్, సిగరెట్ అలవాటు ఉండే. స్వప్న పరిచయం అయినాక తాగుడు అలవాటు చేసుకుని, కొట్టుడు అలవాటు చేసుకుని, అనుమానించడం అలవాటు చేసుకుని. ఇది వదిలేసాం, ఈ సెక్షన్కి వద్దాం. కానీ స్టార్టింగ్ నుంచి కిరణ్ ఎటువంటి వ్యక్తి అన్నది మనకి అసెస్ చేయడం ఇంపార్టెంట్. స్వప్న అనేటటువంటి ఈ అమ్మాయి మ్యాజిక్ చేసి లాక్కుని వెళ్ళిపోయిందా? ముందు నుంచే కిరణ్ కూడా మెజిషియనా అనేది మనకు తెలియాలి. కిరణ్ కూడా తక్కువ ఏం కాదు కదా. మొన్నటికి మేము ఇక్కడ విన్న స్టోరీలో మాకు ఏమర్థమైందంటే, స్వప్నే మొత్తం అంతా మ్యాజిక్ చేసేసి అందులో మనం ఫోన్లో మాట్లాడినప్పుడు హాట్ హూట్ అని చెప్పి చాలా మాట్లాడింది ఆ అమ్మాయి. దాన్ని బట్టి మేము ఏమనుకున్నాం అంటే, కనుక నోట్లో వేలు పెట్టిన కొరకడు మా ఆయన అన్నట్టుగా నువ్వు చెప్పావు. ఇప్పుడు నువ్వు ఇప్పుడేం చెప్తున్నావు? పెళ్ళైన 6 నెలలకే మా ఆయన క్యారెక్టర్ కరెక్ట్ కాదని నాకు అర్థమైందండి, మా అమ్మ నాన్నలు ఏదైతే భయపడ్డారో అది నిజమైంది. మరి నువ్వు ఎలా చెప్తావు మీ ఆయన క్యారెక్టర్ మొదటి నుంచి కరెక్ట్గా ఉందని? ఎంతైనా కానీ భర్త అనేవాడు నాకు ఉండాలి సార్. ఇప్పుడు ఇద్దరము లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ అమ్మా. నువ్వు మొన్న ఫోన్లో ఏం చెప్పావు? మా ఆయనకి ఏమీ తెలియదండి, స్వప్న ఇదండి ఇదండి అని అన్నావు. మీ ఆయనకి తెలియకుండా ఏముంది? మీ మొత్తం ఈ 4-5 సంవత్సరాల ప్రయాణంలో
ఎంతమంది అమ్మాయిలతో ఒక పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు మీ ఆయన? నిజాలు చెప్పు, ఎంతమంది పరిచయాలు, ఎన్ని పరిచయాలు నువ్వు కట్ చేసావు? ఆయన మారిండు సార్. మార్పు ఫస్ట్ గురించి లోనే మీరు చెప్తున్నారు కదా మేడం, ఒక 4 months కే మాకు అర్థమైందండి, తర్వాత కట్ తన అయిపోయినాయి. పాత లవర్ అంటే ఆమె ఫోన్ చేసిండు. ఎన్ని సో పరిచయాలు అని ఎక్కువ అడిగాను. అమ్మాయిలు కాదు, ఒక లవర్ అంతే. అంటే వాళ్ళు ఇక్కడ లేరు. అది వదిలేసే, అదొకటి నెంబర్ 1. తర్వాత ఆమె ఒకటి, ఆమె ఒక్కదానే తెలుసు. సో ఆ తర్వాత ఇంకెవరు లేరు. ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడేవాడు అని చెప్పేసి మాట్లాడేవాడు. అన్నారు కదా, ఎంతమంది అని అడుగుతున్నారు అంతే, సింపుల్. ఒకటి, 2, 3, 4, 5, 6, 7. 7. ఓకే రైట్. యామిని ఒక ఆమె ఉంది. ఓన్లీ ఫోన్స్ ఏనా? ఫోన్లోనే, లేకపోతే- ఫోన్లోనే. ఓకే. యామిని నువ్వు ఎవరినైనా చూసావు ఒకళ్ళైనా? లేదు మేడం. చూడలే, ఓన్లీ ఫోన్స్ లో అడిగేదాన్ని. ఫస్ట్ లవర్ ఒక ఆమె చూసిన. Hmm. ఫస్ట్ సరే, నీకు ఆ ఫోన్- తర్వాత ఆయన నీకు అన్ని ఫోన్ కట్ చేసుకున్నాడు. బాగా నీకు ఫోన్ అందుబాటులో ఉంది కాబట్టి ఆయన ఫోన్ లో చూసిన. అంతే. ఓకే రైట్, గో ఆన్. ఆయన ఫోన్ లో చూసిన. సరే, మేడం మీద అడుగుతున్నారు. మేడం కాదమ్మా, ఇప్పుడు ఈ 5, 6 ఏదైతే లిస్ట్ చెప్పావో వీళ్ళందరినీ వదిలేసి బాగున్నాడు అంటున్నావు, నిజమేనా? అది అవును సార్. అవును మేడం. పర్ఫెక్ట్ గా ఉన్నాడు. మరి ఈవిడ ఎట్లా పరిచయం నీకు ఎప్పుడు అసలు తెలుసు? మేము మా లైఫ్ సెటిల్ అవుతుంది, ఇంకా కిరణ్ అన్ని వదిలేసుకుండు, ఏ అమ్మాయి జోలికి పోతలేడు, నేనే నా పిల్లలు ప్రపంచం అన్నట్టు బతుకుతుండు అనే మూమెంట్ లా ఎంత అలా మూమెంట్? ఎంతకాలం ఉన్నాడు? అలా అది ఎంతకాలం ఎంత ఉన్నాడు? పీరియడ్? ఎంత పీరియడ్? 5-6 months వరకు మంచిగా వావ్. 5-6 నెలలు. మొత్తం 100 సంవత్సరాల జీవితంలో 4 సంవత్సరాలు మీ పెళ్లిలో 5 నుంచి 6 నెలలు భార్య కాకుండా వేరే ఆడపిల్ల దగ్గరికి వెళ్లకుండా కిరణ్ అనే వ్యక్తి గొప్ప. అయితే మేము ఊర్లో ఉన్నాం సార్. పెద్ద పాప పుట్టినప్పుడు నేను డెలివరీ కానీ ఊరెళ్ళినా ఫస్ట్. 1 year ఎందుకున్నావు డెలివరీ 1 year లేదు మేడం. పాపకు 9 months ఉన్నప్పుడు కడుపుతో ఉన్నప్పుడు మా మమ్మీ డెలివరీ కానీ ఊరు తీసుకెళ్ళింది. తీసుకెళ్తే డాక్టర్లు భర్త అనేవాడు పక్కన ఉండాలమ్మా అంటే పిలిపించుకున్నాం కిరణ్ ని. వచ్చేసిండు, వచ్చి ఇంకా అక్కడే ఉన్నాడు నాతోటి. ఇంకా డెలివరీ అయినా అక్కడే ఉన్నాడు. ఇంకా సో లేదు ఓవరాల్ నువ్వు చెప్తున్నది ఏంటంటే ఆయనకి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు కదండి. నాకే మాతో ఈ 5 years బాగానే ఉన్నాడు. 4-5 years మంచిగా ఉన్నాడు నాతోటి ఊర్లోనే. 1 year మంచిగా ఉన్నాడు. మా నాన్న వాళ్ళు ఆటో కొనిచ్చిండు, ఆటో నడుపుకుంటుండు. నాకు ఏదైనా తినాలనిపిస్తుంది అంటే అది ఊర్లో దొరకదు, కట్టెల పొయ్యి మీద చేసేవాడు మేడం. కట్టెల పొయ్యి మీద ఆటో కొనిపించింది సెకండ్ హ్యాండ్ లో నాన్న. ఏం కావాలంటే వండి పెట్టేవాడు. మేడం అలాంటిది ట్విస్ట్ అయ్యింది ఈవిడ పరిచయం అయినాక. ఈమె పరిచయం అయినాక చాలా ఇంకా నా లైఫ్ మొత్తం అమ్మ, ఆ spoil రోజు మేము అయిపోయింది. మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి ఏమందంటే, ఆ స్వప్న అనే అమ్మాయి, ఆ జ్యోతి వల్లే వాళ్ళ ఆయన నా దగ్గరకు వచ్చాడు, జ్యోతి గయాళ గంప అన్నట్లుగా ఏదో చెప్పింది. అదేమన్నా నిజమా? నువ్వేమన్నా హింసించడం వల్ల అతను అట్లా నేను మా అయిపోయాడు? ఆయనని ఏ రోజు మేడం, మా పెళ్ళయి 5 years అవుతుంది కదా, మా ఆయన నాకు ఇంత ముక్కు పుల్ల తెచ్చింది లేదు, నేను అడిగింది లేదు, నేను అడగను కూడా మా ఆయనని నాకు అదిగోని ఇదిగోని అని. నేను ఏది ఎప్పుడు టార్చర్ చేయను. నాకు ఇప్పుడు ఎంతో మంది భార్యలో ఈ రోజులలో ఆస్తి లేకుండా ఎవరు పెళ్లి చేసుకోరు. ఒకటి, ఇంకొకటి నాకు అది కావాలి ఇది కావాలని ఏ భార్య అయినా భర్తను అడుగుతుంది. నేను ఏది అడగలేదు. పిల్లలు చిన్నగా ఉన్నారులే, Only తినే items తప్ప పెద్దగా ఏం అడగలేదు మేడం. కానీ ఒకటైతే నిజం కదమ్మా జ్యోతి, అంటే నీ కళ్ళకు ఒక 5 అమ్మాయిలు కనిపించారని అనుకుందాం ఫోన్లో. కానీ వినండి, నేను చెప్తాను. ఒక 3 అనుకుందాం, పోనీ కొద్దిగా సగం తగ్గిద్దాం. 3 ఎక్కడ ఉన్నారో 6 ఉండొచ్చు అనే అనుమానం సహజంగా ఆడపిల్లకు ఉంటుంది. అందులో 4 సంవత్సరాల ప్రయాణంలో మీ పెళ్లిలో ఈ 2 కాన్పులు నీకు 2 ఓకే. సో ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన ఒత్తిడి వల్ల కానీ అడగవలసినటువంటి చోటు అడగకూడనటువంటి సందర్భంలో ప్రశ్నలు అడుగుంటావు. అతను కోపం వచ్చి ఉంటుంది, ఆ కోపంలో నిన్ను కొట్టుంటాడు. దాన్ని ఇప్పుడు ఆ అమ్మాయి తీసుకొచ్చి ఏమంటుందంటే నువ్వు గయ్యాలు గంప అంటుంది. కొట్టింది సార్. వీళ్ళ విషయం నాకు తెలిసినప్పుడు స్వప్నది కిరణ్ది నాకు ఫోన్ లో దొరికింది. దొరికినప్పుడు ఎలా అడిగినప్పుడు నన్ను తెలిసింది నీకు కొట్టిండు. ఫోన్ లో? అది ఆమె ఇన్స్టాగ్రామ్ లా వచ్చేసి డిపి పెట్టుకుంది మేడం. మీ ఆయనదా? కాదు, ఆమె పిల్లలు ఇట్లా ముద్దు పెడుతున్న ఫోటో ముగ్గురిది పెట్టుకుంది. ఓకే, అదే డిపి సేమ్ వాట్సాప్ లో డిపి పెట్టుకుంది. ఓకే, ఇన్స్టాగ్రామ్ కి వాట్సాప్ కి సేమ్ డిపి ఉంది. ఓకే. నాకు డౌట్ వచ్చింది, ఏంది కిరణ్ ఇది ఎవరిది అని అడిగిన. డిపి అడిగితే లేదు ఇది సెక్యూరిటీ కదా, నేను సెక్యూరిటీ అన్నాడు. సెక్యూరిటీస్ అంటే ఇప్పుడు గర్ల్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు, డ్యూటీ కాడ అని అనుమానించలేదు. తర్వాత ఒకరోజు లిప్ కిస్ పెట్టుకునే వీడియో పెట్టిండు ఇన్స్టాగ్రామ్ లో. లిప్ కిస్ పెట్టుకునే వీడియో అలా కూడా పెట్టేస్తారా? ఇన్స్టాగ్రామ్ లో ఎవరికి? ఆ పెట్టిండు. అమ్మాయికి? ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ లో కిరణ్ పెట్టిండు. డిలీట్ అయిపోయింది. అది డిలీట్ చేసిండు. మళ్ళీ కింద డిలీట్ బటన్ కొడితే మళ్ళీ బ్యాకప్ వచ్చేస్తుంది కదా మేడం. అలా వచ్చేసరికి ఏంది కిరణ్ ఇలా పెట్టినావా అన్న. ఆమెకు మా ఫోటో పెట్టిండు, పిల్లల ఫోటో పెట్టిండు, అని పెట్టిండు. ఎందుకు ఈమెకి పెట్టినోడు డిలీట్ చేసుకోలే? డిలీట్ చేసిండు మేడం. ఏమన్నాడు? నువ్వే ఎందుకు ఎట్లా మళ్ళా- backup మళ్ళా చేసావు? డిలీట్ ఆప్షన్ కానీ మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉంది, అది కొడితే మళ్ళీ బ్యాకప్ వచ్చేసింది. కాదు, దానికి సమాధానం ఏం చెప్పాడు? గౌరవ మర్యాదలు అన్నాడా? ఏమన్నాడు? లేదు ఎందుకు? సార్. ఆమె నిద్రలో పెట్టేసిన ఆమెకు, ఆమె నిద్ర మబ్బులో పెట్టిన అది ఎవరికి పోయిందో కూడా నాకు తెలియదు అని అంటుంది. ఏంటి ముద్దు పెట్టావా? ఆ వీడియో ఆయన వీడియో నిద్ర కాదు. మబ్బులో ఉన్నప్పుడు ఆవిడ పక్కన ఎందుకు ఉంటుంది? ఏమంటారు ఇన్స్టాగ్రామ్ లో ఆమె వీడియో పెట్టినా, నిద్ర మబ్బులో పెట్టినా అది ఆమె వేరే వాళ్ళకి పెట్టపోయి వాళ్ళకి ఆమె పెట్టేసానని పెట్టినా, ఏదో అలా కవర్ చెప్పేసిండు. చేశాడు. ఓకే, సరే అని వదిలేసిన. ఇంకా మంచిగా నైట్ కి ఇంటికి లేట్ గా రావడము, జాబ్ చేసే ఇది కాడనేమో తెలిసి ఎంతకాలం అయింది మీకు? ఎవరు ఉన్నారు?
అదే ఆ వీడియోలో ఎవరు ఉన్నారు లిప్ కిస్ పెట్టే వీడియో అరే మామూలు వీడియోస్ అండి. మామూలుగా నార్మల్ మామూలు మన- ఓకే, ఓకే. అలాంటి వీడియోలు. క్లారిటీ ఇవ్వచ్చు కదా అలానే అలాంటివి పెడతారు, లేదు, అలా లేదు. చేస్తారు. నార్మల్ వీడియో లిప్ కిస్ వీడియో అంటే ఎవరన్నా ఏమనుకుంటారంటే లేదు. వాళ్ళిద్దరు వీడియో అనుకుంటున్నాం మేము. కాస్త నార్మల్ వీడియో పెట్టిండు. అంటే ఈయనకు అలా కావాలనుకుని పెట్టిండే ఆమె దగ్గర అనుకున్నా నేను. ఇక ఎందుకు కిరణ్ ఇదంతా చేస్తున్నావు, కరెక్ట్ కాదు కదా, ఇద్దరం పుట్టినేమో ఇలాగే ఇదే టోన్ లో అడిగారా? ఇట్లనే అడిగిన. ఎందుకు కిరణ్ ఇప్పుడు నేను గొడ్రాలు అయితే కాదు, చక్కగా 2 పిల్లలు ఉన్నారు, మనకు బాబు కావాలన్నావు. అన్ని మానేసి మంచిగా అయ్యావు అని అనుకున్నాము, ఈ లోపల మళ్ళీ ఇదేంటి అని అడిగావు. ఆయన బైక్ కొనుక్కుంటా అంటే కూడా నేను కూడా జాబ్ చేసిన మేడం. మా పాపకు 1.5 year జాబ్ చేసుకుంటే మంచిగా ఉన్నాం. ఇంకా మెయిన్ అంటే మేము 1 year ఊర్లో ఉన్నాం కదా మేడం. ఊర్లో ఉన్నాక కిరణ్కి అపెండిక్స్ ఆపరేషన్ అయింది. ఊర్లో ఉన్నప్పుడే మా మమ్మీ మా డాడీ మస్తు పైసలు ఖర్చు పెట్టి బతికించుకున్నాం. మందు పెట్టిరు అన్నారు, బ్లాక్ మ్యాజిక్ అన్నారు, అన్నీ చూపించుకున్నాం కిరణ్కి. నాకు 10 నెలల మా పెద్ద పాప 10 నెలలు ఉండే. ఎట్లా అంటే హాస్పిటల్కి పోతే నాకు పాలు గడ్డలు కడితే కూడా పట్టించుకోకుండా ఆయన కోసం హాస్పిటల్ ఉంటుండే. అంత సిచ్యువేషన్లో కూడా ఆపరేషన్ చేయాలంటే నెల దగ్గర ఉన్నాం హాస్పిటల్లో ఆయనను చూసుకుంటా. మా మమ్మీ డాడీ నా పెద్ద పాపని పెట్టుకొని ఇంటికాడ ఉన్నారు, చిన్న పాప హాస్పిటల్ వద్దని. అట్లా బతికించుకుంటే కూడా అప్పులు అయినాయి మా ఊర్లో. కంతులు కట్టలే ఆటోకి, అప్పులు అయ్యేసరికి సరే అని హైదరాబాద్ వచ్చేస్తామంటే, సరే కిరణ్ హైదరాబాద్ వెళ్ళిపోదాంపా అంటే ఆయన వచ్చేసాడు. వచ్చినాక నువ్వు మీ అమ్మల కాడు తిరుగుతాయి అంటే నేను మా మమ్మీ కాడు ఉన్నా. హైదరాబాద్కి వచ్చేసినాం. నేను జాబ్ చేస్తున్నాను, జాబ్లో జాయిన్ అవుతా కిరణ్ అంటే నీ ఇష్టం అన్నారు. జాబ్లో జాయిన్ అయినా, పికప్ పాయింట్లో ఇన్ఛార్జ్గా చేసిన. జాబ్ చేసుకుంటే మంచిగా ఉన్నా మేడం. 3 నెలలు ఉన్న అట్లా. ఇట్లనే నువ్వు ఇట్లా దూరం ఉంటే నాకు దూరం. అప్పుడు కూడా మేడం ఎట్లా సార్ వీడియో కాల్ ఎట్లా చేస్తున్నా అంటే 12 కానీ 2 కానీ కిరణ్ వీడియో కాల్ చేస్తున్నా మా మమ్మీ ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నాం ఇద్దరము. ఇక ఎప్పుడన్నా బయటకు వెళ్దామంటే ఫోన్ చేసి చెప్తుండే, జ్యోతి బయటకు వెళ్దాం రాయే, బిర్యానీ తిందాము, డ్యూటీ నుంచి వచ్చిన అంటే మమ్మీకి ఇట్లా చెప్తుండే, మా అమ్మ ఇట్లా వచ్చిన సరే అమ్మా, ఏదన్నా కానీ ఓవరాల్ గా ఇప్పుడు వెళ్ళిపోతుండే. మీ హస్బెండ్ మీరు విడిపోయి ఎంత కాలం అవుతుంది? 6 months అయిపోయింది. 6 months. ఈ 6 months లో నువ్వు వాళ్ళ మీద కేసు వేయడం కానీ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళడం కానీ ఏమన్నా చేసావా? లేదు మేడం, నేనేం ఎందుకు చేయలే? నేనే చేయలేదు అట్లా. అరే ఎందుకు నాన్న, నీ హస్బెండ్ లాక్కుని ఒక అమ్మాయి వెళ్ళిపోయింది, నువ్వు పోరాడవా నీ హస్బెండ్ కోసం? 5 పోతే months పోనీ అని చెప్పేసి వదిలేసారా? లేదు మేడం, ఫస్ట్ 5 months అప్పుడు తొలకపోతా అన్నాడు, తొలకపోలేడు. అప్పుడు కేసు వేసింటి. ఏం కేసు? పోలీస్ స్టేషన్ లో Police కంప్లైంట్ station ఇచ్చావా? complaint ఇచ్చిన. ఇస్తే అదే కదా ఏమైంది? అడిగారు మరి మేడం. 5 months ముందు, ఇప్పుడు కాదు మేడం. చిన్న పాప పుట్టినప్పుడు 5 months కి అప్పుడు స్టోరీ అడగట్లా, ఇప్పుడు స్వప్నతో స్వప్న అనే అమ్మాయి పట్టుకెళ్ళిపోయింది అనేది నీకు తెలిసింది, వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారని నీకు తెలిసింది. పోలీస్ స్టేషన్ లో నువ్వు కేసు ఎందుకు వేయలేదు? ఈ కేసు వేసినాక నాకు న్యాయం జరగదు మేడం. ఆ? న్యాయం జరగదు. అంటే ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నావు. ఇంతకు ముందు కేసు పెట్టినా కదా సార్, అప్పుడు నాకు న్యాయం ఏం జరగలేదు. అప్పుడు ఏం చేశారు, అంటే మీ ఆయన ఎవరన్నా పట్టుకుని వెళ్ళిపోతే వదిలేస్తావా? కౌన్సిలింగ్ ఇచ్చారు మేడం. అవునా? అప్పుడు కౌన్సిలింగ్ కలిసి ఉన్నారు, మళ్ళీ ఏదో భయపడ్డాడు, ఉన్నాడు, బానే ఉన్నాడు. మంచిగా అప్పుడు కూడా మంచిగా లేడు. కాసేపు మంచిగా ఉన్నాడు అంటావు, కాసేపు అట్లా మంచిగా కాదు లేడంటావు. మేడం. ఏదన్నా గానీ ఈ 6 months మెయిన్ మాట్లాడుకుందాం మనం. ఈ రోజు నీ హస్బెండ్ ఒక అమ్మాయి తీసుకొని వెళ్ళిపోయింది. 6 months ముందు జరిగింది చెప్తున్నా, తర్వాత ఈ 6 months తర్వాత ఏం జరిగిందో చెప్తా. మా స్వప్న ఎప్పుడు పరిచయం అయిందమ్మా ఇతనికి? సారీ నాకు స్వప్న వచ్చేసి పెద్ద పాపని, చిన్న పాప కడుపుతో ఉన్నా సార్. రైట్. కడుపుతున్నప్పుడు ఈయన వచ్చి మా ఇంటికి కిరాణా షాప్ ఒకటి ఉంది. చిన్న పాపతో నువ్వు ఎప్పుడు కడుపుతున్నావు తెలుసుకోవచ్చు? ఎప్పుడు ఏ 1 ఇయర్? year back. జూలై 24. డెలివరీ అన్నావు కదా? September 17 కి డెలివరీ. సో జూలై 24 లో ఎప్పుడు అదే అప్పుడని తెలియదు సార్. నాకు రికార్డు విన్నదైతే నా భార్య కడుపుతో ఉంది, నాకు ఎవరన్నా ఎప్పుడు విన్నావు రికార్డు మీరు? డెలివరీ కాక ముందుకు, సెప్టెంబర్ కంటే ముందు. సెప్టెంబర్ కంటే ముందు. వీళ్ళు పరిచయం ఎప్పటి నుంచి? అంతకు ముందు నుంచే సార్. అంతకు ముందు అంటే నేను కడుపుతున్నప్పుడే కింద కిరాణా షాప్ ఉంటది, Okay. ఆమెకు అడిగిండు నా భార్య కడుపుతుంది, నాకు ఒక ఆమెను పరిచయం చేయవా అని అడిగిండు. అది ఈయన ఫోన్ లో రికార్డ్ అయింది, కిరణ్ ఫోన్ లో. అది నేను చెవులతో విన్నా. అట్లా స్వప్నని ఈమె పరిచయం చేసింది. ఎవరు? ఆ కిరాణా షాప్ ఆమె? కిరాణా షాప్ ఆమె స్వప్నని పరిచయం చేసింది కిరణ్ కి. ఆ బ్రోకర్ పనులు కూడా చేస్తారమ్మా వీళ్ళు? చేస్తారు సార్. ఆమెకి హస్బెండ్ లేడు. కిరాణా షాప్ ఆమె కూడా అలాంటిదని విన్నా నేను. ఇలా ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఎలా ఒక గ్రూప్ ఉందేమో అందరం. పరిచయం చేయడానికి అని కిరాణా కిరణ్ షాప్ అడిగితే అడిగితే కిరాణా షాప్ ఆవిడ పరిచయం కిరణ్ చేయడం. పరిచయం చేసింది. ఈవిని ఆవిడ వెళ్ళి 4 పేకాలుగా తల్లి నువ్వేం చేయలేదు ఏంటి అంటున్నాను. ఈ నన్నే కొట్టడానికి వస్తారు మేడం. ఎవరు? కిరాణా ఆమె? కిరణ్ ఈ కిరణ్ కొడతాడులే. కిరాణా ఆమె ఏంటి ఈ వ్యాపారం ఏంటని నువ్వు నిలదీయలేదు? ఇంకేం అడుగుతా సార్, సరే, వదిలేసి. అడగకపోతే ఏం పరిచయం చేస్తున్నా కూడా మీ ఆయన ఉండాలి కదా మనం బుద్ధి. ఫోన్ చేసి అడగడం తప్పైపోయింది అనమాట. ఇక్కడేదో చెప్పేస్తే మీ ఆయన 4 బీకేసి నీతో అదే కదా. కలిపేస్తామని అనుకున్నావు. ఇక్కడికి ఎందుకు నువ్వు వచ్చావు అడగాలి నాన్న కదా ఏదో నువ్వు? ఒకటి. నీ పోరాటం నువ్వు చేయలే. మీ పోరాటాలు మీరు అది నాకు చెయ్యగా తర్వాత తెలిసింది మేడం. మేము అక్కడ ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయినాక నువ్వు విన్నాను తెలిసింది. అన్నావుగా ఇందాకే. విన్నా మరి అది సరే ఓకే, వెళ్ళిపోయినాక ఇది విన్నా. సాగదీయడం వేస్ట్ ఇంకా తర్వాత టాపిక్. విన్నా. ఓకే నాన్న, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఒక్క నిమిషం మేడం. కాదమ్మా, సో ఈ ప్రయాణం ఇలా నడుస్తూనే ఉంది ఎప్పుడు? సెప్టెంబర్ కాడి నుంచి తర్వాత అలా డెలివరీ తర్వాత కూడా అలా కంటిన్యూ నడుస్తున్నా? అవుతానే ఉంది సార్. ఓకే. డెలివరీ అప్పుడు ఆయన ఇవి లిప్ కిస్ వీడియోలు అడిగినందుకు ఈపున గుద్దిను నన్ను. ఈపున గుద్దితే డెలివరీ నొప్పులు వచ్చినాయి సార్. డెలివరీ నొప్పులు వచ్చినాయి. ఓకే. ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకుపోయిన ఆయన. రైట్. ఓకే. అమ్మోళ్ళ ఇంటికి ఆ నుంచి హాస్పిటల్కి తీసుకొస్తే బిడ్డ పుట్టిందని చెప్తే నా బిడ్డ పుట్టిందని సంతోషంతో మంచిగానే ఉన్నాడు. ఒక్క క్వశ్చన్ తల్లి,
ఓకే, పోలీస్ కంప్లైంట్స్ ఇవన్నీ మీరు ఏమీ చేయలేదు, పెట్టలేదు. ఓకే, వాట్ ఎవర్ మే బి ద రీజన్. ఒకే ఒక క్వశ్చన్, నీకు రగిలిపోవాలిగా, మానసికంగా నీకు రగిలిపోవాలిగా. కరెక్ట్. ఎక్కడ వెళ్ళి నువ్వు స్వప్నని నిలదీసావు? ఓకే, మీ ఆయన అడిగే ధైర్యం లేదు, ఎందుకంటే అడిగితే కనుక వీపు మీద గుద్దుతున్నాడు, గుద్దితే డెలివరీలు అవుతున్నాయి. ఈ అమ్మాయిని వెళ్ళి అడగాలిగా. కిరణ్ స్వప్న జోలికి వెళ్తే దాని మీద చెయ్యి పడితే నేనంటే ఏదో చూపిస్తా మీకు, చంపేస్తా అన్నాడా? దాని ఎంటికలు కూడా వీకొద్దు, మీరు దాని జోలికి పోవద్దు. అప్పుడు నేను ముందు దిగి చంపేది కూడా నేను సరే నాన్న, ఇంత బెదిరించాడు, నువ్వు మీ ఆయన వదిలేసావు, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరేదో న్యాయం ఏం కావాలి నీకు? నీ దృష్టిలో న్యాయం అంటే ఏంటి? మీ ఆయనతో విడాకులు ఇప్పించి నీకేమైనా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయాలా, మీ ఆయన నీతో కలపాలా? ఈ రెండే ఉంటాయి. ఆయన నాతో కలిపినా గానీ మోస్తారు నమ్మకం నాకు లేదు, ఆయన మారుతార నమ్మకం కూడా నాకు లేదు. సేమ్ టు సేమ్, ఫైనాన్షియల్ సేమ్ టు సేమ్ ఫీలింగ్, సేమ్ టు ఫీలింగ్. నమ్మకం కూడా నాకు అనిపిస్తలేదు. ఆయన మారిస్తే ఇప్పుడు దొంగ కాదు, చాలా గజ దొంగ. ఓకే సరే, తర్వాత మాట్లాడతానులేండి. కిరణ్ ఏమన్నా మీరు మారిస్తే గానీ తీసుకోగలుగుతా గానీ మేము హామీ పత్రం ఇవ్వాలా? అట్లాంటి లేదు మేడం. ఆయనకి సరే నాన్న, ఓకే. ఏమైనా సబ్బు తెచ్చావా? రిన్ గానీ సర్ఫ్ గానీ ఏమైనా తెస్తే కడిగిస్తాం. మరి ఏందమ్మా, నీకు నమ్మకం ఉందా అసలు? ఒకటి ప్రేమించి గుడ్డిగా లాక్డౌన్ టైంలో, కరోనా టైంలో గుడ్డిగా ప్రేమించుకున్నప్పుడు తప్ప, మీ అమ్మ నాన్న వద్దమ్మ ఇది కరెక్ట్ కాదమ్మా బజార్లు తిరిగేటటువంటి వ్యక్తి అన్నప్పుడు కానీ, ఇంకో సందర్భంలో కానీ, అసలు ఎక్కడన్నా డిగ్రీ చదువుకున్నటువంటి ఒక తెలివైనటువంటి ఆడపిల్లగా నువ్వు ఎక్కడన్నా ప్రవర్తించావా? కిరణ్ క్యారెక్టర్ ఎవ్రీడే 365 days into 4 years తప్పే. ఈరోజు వేరే బంగారం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ బంగారం కాదులే కానీ చండాలం. ఏం మాట్లాడుకుంటాం? ఆ అమ్మాయి గురించి మాట్లాడవలసినటువంటి ఈడ్చుకుని వెళ్ళింది, లాక్కుని వెళ్ళిందని. ఇప్పటికైనా ఇప్పుడు మంచి మాట అన్నావు, 2 ఆప్షన్స్ ఇచ్చావు. మారిస్తే మీరు మార్చండి, లేదంటే తూర్పు తిరిగి దండం పెడతానని చెప్పావు. అంతేనా? 2 ఆప్షన్స్ ఓకేనా? 2 ఓకేనా, లేదంటే కిరణ్ ఖచ్చితంగా కావాలా? మాకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చెప్పాలి నీకు, అంతేగా. కూర్చో. సరే, జ్యోతి గారు ఇప్పటివరకు చెప్పారు కదా, సో స్వప్న కూడా వచ్చారు, ఒకసారి స్వప్నను కూడా పిలిచి ఒకటేసారి మాట్లాడదాం. సరే మేడం. రండమ్మా. అమ్మా వద్దమ్మా, వద్దు. నానా ప్లీజ్, మన ఇద్దరికి ఒక పంచాయతీ ఉంది కదా, మాట్లాడు. కూర్చో. సార్ మేడం, స్వప్న గారు ఆ రోజు వెంకటేష్ గారి మెసేజ్ గురించి ఇప్పటివరకు ఏదైతే వెంకటేష్ గారి మా భార్య, ఇప్పుడు కిరణ్ గారి సవతి, మీ సవతి, వీళ్ళ సవతి, అంతే కదమ్మా. భార్య ఉన్నప్పుడు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుని పెళ్ళం కింద లెక్క రాదు. నేను అవి మాట్లాడకూడదు ఏంటనేది. మీరు ఇక్కడ దేనికి వచ్చారండి మేడం? మీరు ఇక్కడ దేనికి వచ్చారు? ఇప్పుడు నేను మీరు మా అక్క వాళ్ళు వచ్చారు కదా మేడం. అవును, మీ అక్క, మీ చెల్లి, మా మరిది, మీ ఆయన వచ్చి మీ గురించి చాలా చెప్పేసి వెళ్ళారు. చెప్పారు మేడం. దాంట్లో నాకు కావాల్సినవి కొన్ని కావాలి మేడం. నేను నీకు కావాల్సినట్టు నువ్వు కిరణ్ తో వెళ్ళిపోయావు, వాళ్ళతోనే ఉంటున్నావు. వాళ్ళ భార్య ఇక్కడ వచ్చి కూర్చుంది, వాళ్ళకి 2 పిల్లలు, నాకు తెలిసి నీకు కూడా 2 పిల్లలు. 2 పాపం. ఇప్పుడు నువ్వు దేనికి వచ్చి కూర్చున్నావు? ఇంకా ఇద్దరు ఆడపిల్లలు. ఇప్పుడు ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నా అంటే మేడం, ఇప్పుడు కిరణ్ అతను మధ్యలో వచ్చిన ఆయన. అవును, మధ్యలో వచ్చిన ఆయన 5 నిమిషాలు ఆయన పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నా భర్తకు నాకు తెలియాల్సింది చాలా ఉన్నాయి. మక్క చెల్లెలు భర్తతో తేల్చుకోవచ్చు కదా అంటే అక్కడ టీవీలో వస్తుంది కదా మేడం. పాపను పెట్టుకొని ఆమె తప్పు చేసిన వరకు కప్పిపుచ్చుకోవడానికి పాపను కూడా క్లారిటీ ఇవ్వాలి అని అంటున్నా. నీకేం కావాలి నాన్న? నీకేం కావాలని వచ్చారు ఇక్కడికి మీరు? ఇప్పుడు ఏం కావాలంటే సార్, ఇప్పుడు నేను మా భర్తను 12 సంవత్సరాలు అయితే నేను మ్యారేజ్ చేసుకున్నా, మంచిగానే ఉన్నా. లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళు రానిలేదు, అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక నైటే పెళ్లి చేసుకున్నాం. నైటే చెప్పేసింది మా అత్తమ్మ, వాడు ఫుల్ డ్రింక్ చేస్తుంది, పొద్దున్న వెళ్ళి నువ్వు పనికి వెళ్ళిపోను, నేను పని చేస్తాను. అతను డ్రింకర్ అన్న విషయం తెలుసు కదా మీకు? నాకు చేసుకొని వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ మమ్మీ చెప్తేనే తెలిసింది. నా దగ్గరికి నార్మల్ గా వస్తుంది మేడం. ఎవరైనా తాగి చేయడానికి ముందు ఒక క్వశ్చన్ అమ్మా, చెప్పండి. ఈ స్టేజ్ గురించి నీకు ఐడియా ఉండుంటది. మేడం రమ్య గారు కూర్చున్నారంటే పార్టీస్ ఉన్నా లేకపోయినా వాళ్ళ వైపు నిజం ఉంటే కనిపెట్టి మాట్లాడతారు అని. అవునా? ఎపిసోడ్ నాకు నీకు అర్థమైందా? నీ గురించి కూడా పాజిటివ్ గానే మాట్లాడాం కొంతవరకు అని తెలిసిందా? నీ వాయిస్ మేము మాట్లాడాం, నీతో మేము సీరియస్ గా మాట్లాడినా కూడా అడ్వకేట్ కాల్స్ గానీ ఇట్లాంటి కాల్స్ గానీ రికార్డ్ చేసి మేము రికార్డ్ చేసామని ఎవరన్నా బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం చాలా సీరియస్ గా ఉంటదండి. ఎందుకంటే కన్సల్టేషన్స్ లో గానీ ఎక్కడా గానీ అడ్వకేట్ కాల్స్ రికార్డ్ చేసే రైట్స్ ఎవరికీ లేవు. ఇలాంటిది ఒక స్టేజ్ అనేది అందరికీ దొరకదు. తప్పు చేసిన వాళ్ళు వచ్చినా తప్పు చేయకుండా వచ్చినా కూడా ఎవరికి ఎంతవరకు కరెక్ట్ న్యాయం చేయగలుగుతాం అనేది ఆ జ్యోతికి తెలుసు, ఆ స్వప్నకి తెలుసు, ఆ కిరణ్కి తెలుసు, ఆ వెంకటేష్కి తెలుసు, ఆడియన్స్ కి తెలుసు.
ఈ రోజున స్వప్న ఇక్కడికి వచ్చి కూర్చొని మేడం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లకి నాకు ఎవిడెన్స్లు కావాలంటే ఇది ఆ స్టేజీ కాదమ్మా. మీకు వీడియో చూస్తేనే అర్థమైపోయి ఉండాలి. నేను ఆ రోజు నేను లేకపోయినా రమ్య మేడం నాకు ఫేవర్ గా మాట్లాడారు. ఒక ఆడపిల్ల మా అక్కల్ని తిట్టారు, మా సిస్టర్ ని తిట్టారు, మా మరిది ఎవరైతే వచ్చారో మరిదిని తిట్టారు, మా ఆయన్ని తిట్టారు. నువ్వు మాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పడం పోయి నాకు ఎవిడెన్స్లు కావాలని వస్తావా? ఎంత న్యాయం నాన్న. నీతో సీరియస్ గా మాట్లాడి ఉండొచ్చు. లైఫ్ ఎందుకు స్పాయిల్ ఇప్పుడు నా భర్త మీ దగ్గరకు వచ్చింది కదా మేడం. అవును, మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఏమైనా సన్మానం చేసామా? ఇచ్చి పంపించాం. నాకు ఫోన్ చేసిండు, ఇక్కడికి వచ్చిన మళ్ళీ పొద్దునకే ఫోన్ చేసి మీరు TV9కి వెళ్ళి ఆయనే చెప్పాడు. మళ్ళీ వచ్చి నాకు రివర్స్ చెప్తున్నాం. మేము వెళ్ళినాం, నిన్ను గలీజు చేస్తే నువ్వు నా దగ్గరకు వస్తావని మేము వెళ్ళినాం. ఆయనకి సైకలాజికల్ గా సార్ చెప్పాల్సింది చెప్పేశాను, లీగల్ గా నేను చెప్పాల్సింది చెప్పేశాను. నువ్వు ఇక్కడికి వచ్చి మేడం ఆ రోజు నేను ముగ్గురుతో పడుకున్నానని చెప్పాడు, అవన్నీ ఫేక్ అని మేమే చెప్పాంగా. ఇప్పుడు అడగడానికి ఇక్కడ ఇప్పుడు అందరూ ఏమనుకుంటూ తెలుసా మేడం? ఎవ్వరు ఏమనుకోవట్లేదు తల్లి. ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవ్వరు ఏమి అనుకోవట్లా. నువ్వు ఏదైతే ఈ పాట మాట్లాడొద్దండి అన్నావు చూసావా, ఆ పాట గురించి మాట్లాడతారు ఎవరైనా. ఫస్ట్ పార్ట్ గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఒకటి బిఫోర్ నువ్వు ఇక్కడ కూర్చునే ముందు నీ బ్రెయిన్ నుంచి ఒక ఆలోచన తీసేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు దొరలు రాకపోతే దొంగలు అవ్వరు. ఓకేనా? నువ్వు దొంగ దొర అనేది నీ మనస్సాక్షికి తెలుసు. నువ్వు కన్నటువంటి బిడ్డలు కల్లారా చూసేటటువంటి వాళ్ళకి తెలుసు. నువ్వు ఏం తప్పు చేస్తున్నావు అనేటటువంటిది మీ ఇరుగు పొరుగు అందరు సమాజానికి తెలుసు. నెంబర్ 1. ఓకే, సో అది తీసేసే. సార్ ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారంటే ఒకే వీడియోని 100 మంది ఒకలా అనుకుంటారు, 100 మంది ఒకలా అంటారు. అది కాదు ఇక్కడ సబ్జెక్టు. ఆ రోజు రమ్య మేడం చాలా విడమర్చి చెప్పారు. ఏమని చెప్పారు? ఇప్పుడు మీ ఆయనకి ఆ రోజు చాలా చివాట్లు పడినాయి. ఏమని చివాట్లు పడినాయి? నువ్వు మందు జోలికి వెళ్ళకపోయి ఉంటే కనుక ఈ రోజు నీ పిల్లలు నీ పక్కన ఉండేది. తప్పు చేసేది కదా, ఆ పిల్ల చేత తప్పు చేయించింది నువ్వురా బాబు అని గట్టిగా పెట్టావు. మా పాపకు కిరణ్ ఖరాబ్ చేస్తాను అది కూడా వచ్చింది. అది కూడా నాకు డౌట్ క్లియర్ నేను చేసుకోవాలి కదా మేడం. నా పాప గురించి ఇప్పుడు నా భర్తతో నేను ఎడిపోయి బతుకుతున్నానంటే నా పాప వల్ల. నాన్న ఆ రోజు నీ కేసు గురించి మేము మాట్లాడలేదు. జనరల్ గా కేసులు అన్ని కూడా ఎలా ఉంటాయంటే, ఇష్టం లేని పిల్లల దగ్గరికి తండ్రి వస్తూ ఉంటే తల్లికి ఇష్టం ఉండదు కాబట్టి దిగజారి కేసులు ఫైల్ చేస్తున్న ఎవిడెన్స్ మా దగ్గర కోకొల్లాలి. అలా జరుగుతుంది. దయచేసి ఆ అమ్మాయి దగ్గర పిల్లలు ఉంటే ఉండనివ్వండి. మీరు వెళ్ళిపోయి కీలాకు రావద్దు, ఒక్క సైడే ఉండడం బెటర్ అనేదే చెప్పాం. నీ కేసు గురించి ఎక్కడా చెప్పలే. అక్క చెల్లెండు చెప్తున్నారు కదా మేడం, కండ్రాల కారం కొట్టి ఆయనను కాలుతో తన్ని. ఒక్క నిమిషం తల్లి, ఆటలకి నీ తరపున నేనే ఆర్గ్యూ చేసేసాను, అది డిలీట్. ఇక్కడ మేము మాట్లాడుతున్నది ఈ కిరణ్ అనే క్యారెక్టర్ దగ్గర నుంచి నువ్వెందుకు తల్లి నీకు న్యాయం చేయాల్సిన చోట నువ్వెందుకు పాతాళంలోకి వెళ్ళిపోయావు అనేది మేము మాట్లాడుతున్నాం. అదే నీకు అక్కడ మీ ఆయన కంటే నీకు ఎక్కువ మార్క్స్ పడి నువ్వు అది వీడియో చూసావో నాకు అర్థం కాల. ఆఫ్టర్ సెకండ్ పార్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. నీకు ఇంత అన్యాయం జరిగింది, నువ్వు ఇంకో అమ్మాయి జీవితంలో అన్యాయం చేసావు. నువ్వు 2 పిల్లల గురించి అంత సెంటిమెంట్ మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఒక తల్లివే కదా. ఇక్కడ అమ్మాయి కూడా అదే తల్లి కదా నాన్న, అమ్మాయి చేసుకుంది కదా. తల్లే వాళ్ళ భర్త నా దగ్గరకు వచ్చిందంటే అది వాళ్ళ భర్త భార్యకు తెలవాలి. ఇప్పుడు నేనున్నా మేడం, ఒక మాట మేడం, నేనున్నా, నా భర్త ఉన్నాడు, నేను ఏదైనా తప్పు చేస్తేనే నా భర్త ఇంకొకరి లైఫ్ లో పోతాడు. అందరినీ అంత ధైర్యంగా ఉండరు కదా స్వప్న. సరే స్వప్న, మా ఆయన సిగ్గు లేకుండా వచ్చిన మగోడు, నీకేమైంది? నీకు పెళ్ళాం ఉంది, పిల్లలు ఉన్నారు, నా జీవితం కిందకోసం నా మొగుడు నాకున్నానని చెప్పుకొని నీకు శాత కాలేదా? నాకు శాత కాలేదు, నీకు శాత అయినావు కదా. నువ్వు ఆడదానివి కదా. నేను ఆడదాని కాదు, నువ్వు ఆడదానివి కదా. నీకు శాత అయిన దానివి ఏమో రికార్డులు దొరికి నేను అన్నప్పుడు పిఎస్ ఉంది, ఇప్పటిదాకా ఇక్కడ దాకా వచ్చిన కదా. ఇక్కడ దాకా వచ్చింటే మేడం వల్ల పిలిపిస్తుంది. నువ్వు అన్నం తెలియకుండా పుణ్యం తెలియకుండా నా ఓల కాడికి పోయి నా భర్తను చంపండి అని నువ్వు ఎట్టి చెప్పినావు? నీ భర్తనా? ప్రతి ఒక్క రికార్డులు నీ భర్తనా? నీ భర్తను నా భర్తను చంపమని అనేదానైతే మరి ఎట్ట ఏ రకంగా నన్ను కొట్టిస్తావు? నా నీ తమ్ముళ్ళు నీ అన్నలు మేడం ఒకసారి నీ తమ్ముళ్ళు పోలీస్ స్టేషన్ లో నీ అన్నలు నీ తమ్ముళ్ళు కొట్టనికి వస్తే అడ్డు అడ్డా మీ అమ్మ ఎంత గలీజ్గా తిట్టింది. నీ నోట్లో వచ్చారు వచ్చి కొడతారా నా బిడ్డ జోలికి వస్తే అని తిడితే కూడా లేదు, నా భర్త ఇంకా రాడంట చెప్పిన పోలీస్ స్టేషన్ లోనే 5 నెలలప్పుడు కేసు పెట్టినా సార్ కిరణ్ మీద. నా భర్త నాకు కావాలని కేసు పెడితే నా భార్యను తీసుకొని పోతా, మంచిగా చూసుకుంటా, మంచిగా మేము ఈ ఏరియాకే రాము, మేడ్చల్ పోయి బతుకుతామని మా ఆయన అన్నాడు. అనగానే సరే అని మీ అన్నలు నువ్వు రారా చూసుకుందాము, మీ వాళ్ళని ఆడ పెట్టుకున్నా నా దోస్తులని కొట్టనీకి అంటే పోలీసు వాళ్ళు ఇట్లా చెయ్యేస్తే కూడా ఒక మాట అన్నారు, సార్ మా ఆయన ఒక చెయ్యి కూడా వేయొద్దు అని అంటే సరే వేయలే, ఒక దెబ్బ కూడా కొట్టలే. ఇంకా నువ్వే కవరం ఎక్కి ఆడే కావాలా, పోలీసు వాళ్ళు అడుగుతుంటే కూడా సార్ నాకు కిరణే కావాలా,
నాకు నా మొగుడు వద్దు, నాకు మేడం, కిరణే కావాలా. పోలీస్ నాకు- స్టేషన్ లో కూడా ఇప్పుడు వీళ్ళు ఎందుకు కొట్లాడుకున్నారో తెలియదు నాకు. పోలీస్ సార్ డైరెక్ట్ అడుగుతుండే చెప్పేది ఏ రకంగా ఉండు, అడుగుతావు? నేను కూడా అమ్మా, మాట్లాడాను. ఒక నిమిషం వింటారా మేడం? నేను ఒక 2 నిమిషాలు మాట్లాడను. ఆ. అందరూ మాట్లాడారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆయనకి వాళ్ళ అమ్మాయికి ఏమన్నా తగాదాలు ఏమన్నా జుట్టు పట్టుకుని కొట్టుకుని ఉండొచ్చు. ఇంతకు ముందు కిరణ్ అంత అద్భుతమైనటువంటి మనిషి ఏమీ కాదు. చిల్లర వేషాలు వేసినప్పుడు విడగొచ్చి చివాట్లు వేసి ఇంట్లో పెట్టి కూర్చుంది. మనిషి మారిపోయాడు ఒక సంవత్సరం మారిపోయి బట్టి. మంచిగా వినమ్మా ఒక నిమిషం అమ్మా. ఒక సంవత్సరం పాటు ఆ మనిషి మారాడు. ఓకే, వాళ్ళిద్దరు ఏదైనా తగాదాలు పెట్టుకున్నారు కాబట్టి అతను వచ్చి నా తలుపు కొట్టాడు కాబట్టి నేను తలుపు తీసాను అనేటటువంటి వాదనలో ఏముంటదమ్మా? కాదు సార్, ఆ, ఇప్పుడు కాదు, భార్య ఇందాక నుంచి వీళ్ళు అదే అంటున్నారు. నన్ను ఆడ సార్ మాట్లాడదాం, సార్ సమాధానం. ఇప్పుడు నువ్వెందుకు తలుపు తీసావు? నీకెందుకు? నేను అప్పటి వరకు కూడా సార్ ఆయనకి నా టచ్ లో లేను, నేను తనతో మాట్లాడతలేను. తను నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే. ఎవరు? కిరణ్. ఏ విధంగా ఫ్రెండ్స్? మీరిద్దరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? ఇన్స్టాగ్రామ్ లో పరిచయం మేడం. అంటే మళ్ళగా మనం ఏమైనా స్టోరీలు పెడతాం కదా మేడం, వాటికి తను లైకులు కొడుతుండే, నేను లైకులు కొడుతుండే. ఆయన ఏం రీల్స్ పంపించిండో నాకు తెలియదు. నేనైతే చూసుకొని నేను పంపిస్తే మీరు అందరు వచ్చి నన్ను అడగాలి. ఈ ఆయన మా ఫ్రెండ్ ఎవరో ఏం మాట్లాడుకున్నారో సరే, నాకు అమ్మా, తెలియదు అంత మేడం. ధైర్యంగా అమ్మ, లిఫ్ట్ చేసి కిరాణా షాప్ గనుక ఆవిడ ఎవరు? వీడియోలు మీ ఫ్రెండా? పంపించినట్టయితే ఎవట్రా నువ్వు ఇలాంటి వీడియోలు పంపిస్తున్నావు అని నేను తెలియదు. పంపిలేదు. ఆ, ఎవరో నేను ఒకరు రివర్స్ పిచ్చి అయితే వీడియోలు నువ్వు పంపిస్తే లైక్ కొట్టావా? పంపించలేదు. లైక్ నేను కొట్టావా? లైక్ కొట్టలే, ఆ పిచ్చి మరేం వీడియోలు కూడా లేదు మేడం. కనుకొట్టావు. పిచ్చి వీడియోలు కూడా లేదు. చండాలంగా. ఏదో అప్పుడు బ్లాక్ డాన్స్ చేసేయాలి, చెత్త వీడియోలు పంపించే చెత్త రంగులు బ్లాక్ కూడా బ్లాక్ చేసేసిన చేసేయాలి. మేడం. నేను బ్లాక్ చేసేసిన. ఇంకోటి మా ఫ్రెండ్ ఉంది, మా ఫ్రెండ్ ఈ కిరణ్ ఏం మాట్లాడుకున్నారో తెలియదు. మా ఆయన వాళ్ళ అన్న చనిపోయిండు. చనిపోతే నేను సావు దగ్గర ఉన్నా. అక్కడ కోంపల్సి అమ్మ, పటాన్ ఇవన్నీ- చెట్టు అమ్మ, సైడ్ ఈ ఉన్నాను. కథలన్నీ- అమ్మ వినమ్మా, అమ్మ నువ్వు చాలా చెప్పడానికి ఈ రోజు వచ్చావు కానీ నువ్వు ఎన్ని 100, 1,00,000, 1000 చెప్పినా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు చేసినటువంటి పనిని నీ కన్న కూతుర్లు రేపొద్దున సమర్థించరమ్మా. గుర్తుపెట్టుకో ఇది. నువ్వు మొన్న కూడా మేము అన్ని మాట్లాడిన తర్వాత నువ్వు తాగుబోదానికి ట్రీట్మెంట్ వెళ్ళు, ఆవిడ క్యారెక్టర్ బాగాలేదు. ఇప్పుడు ఆడపిల్లల్ని ఎక్కడ పెడతావు అనేటటువంటి తర్జన భర్జనలో ఈ వేదిక చాలా బాధపడింది తెలుసా? రోజు నీ ఆడపిల్లలు నీ దగ్గర ఉన్నారు. అది చాలా దురదృష్టకరం. ఏమని ఇంట్రడ్యూస్ చేస్తున్నావు కిరణ్? నువ్వు ఈ రోజు ఏమని ఇంట్రడ్యూస్ చేస్తున్నావు? ఏం భర్త అంటున్నావా, తండ్రి అంటున్నావా, ఏమని ఇంట్రడ్యూస్ చేస్తున్నావు? అంకుల్ అంటున్నావా? అంకుల్ అయితే కనుక నాన్న ఎక్కడికి వెళ్ళాడు? తాగబోతున్నాను ఏమైనా రిహాబిలిటేషన్ లో పెట్టుకుని బాగు చేసుకుని ఇంటికి తెచ్చుకుని పెట్టుకుంటే సరిపోయి ఉండేది కదా. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు కాబట్టి కిరణ్ తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టావు. ఏమని సమర్థించుకుంటావు? ఈ రోజు ఎవరున్నారు నీ పక్కన? మీ అక్క చెల్లెలు మొన్న వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమన్నా నీ శత్రువులా? మీ అక్క చెల్లెలు నీ శత్రువులా? నాకు వాళ్ళు చేసింది వాళ్ళే కదా సార్. ఏం నన్ను చేశారమ్మా? రోడ్డు పాలు చేసింది వాళ్ళు. ఇంకా అందరూ నాకు చేశారు, నువ్వేం చేయలేదు. నేను సార్ నువ్వేమీ దీంట్లో చేయలేదు. నా ఇన్వాల్వ్ లేదు, నేనేం సరే, చేయలేదు. నీ తప్పు ఏది లేదన్నప్పుడు నువ్వు ఇంకొని తగులుకొని వెళ్లకుండా మీ ఆయనతో పోరాడి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కాదు చేసి మేడం. నువ్వు కామ్గా మీ నేను పుట్టింట్లో కూర్చోవచ్చు సంవత్సరాల కదా. నుంచి ఒక మాట పుట్టింట్లో మేడం. కూర్చొని ఉంటుంటే చేసి. నీకు మర్యాద వేరే లెవెల్లో ఉండేది. నువ్వేం చేసావు? ఇంకోరు పెళ్ళైన తన్ని తగులుకొని ఆయనకు ఆల్రెడీ 2 ఆడపిల్లలు ఉన్నప్పుడు నువ్వు కాదు వెళ్ళిపోయి మేడం. ఇప్పుడు వచ్చి కూర్చొని ఇప్పుడు ఇక్కడ 3 పతిత సంవత్సరాల మాటలు నుంచి నా మాట్లాడతానంటే భర్త నా పిల్లలను మాకేం వినబుద్ధి కాదు కాదమ్మా మేడం. ఇక్కడ. నా పిల్లలను పెట్టుకుని 3 సంవత్సరాలు బతికినప్పుడు ఎవ్వరొకరు నాకు లైఫ్ లోకి రాకుండా ఉంటారు మేడం. 3 సంవత్సరాల నుంచి ఎవ్వరొకరు నాకు లైఫ్ పెళ్ళైన వాళ్ళని నీ life అన్న, అన్యాయం నువ్వేంటి అయిపోయింది అన్న, కదా. ఎంత మొండిగా ఉన్నావు, అదే ఎంత కదా. ధైర్యంగా అమ్మ ఉన్నావు. ఒకే మాట చెప్పమ్మా. ఇది నీ న్యాయం మనసాక్షి మీద కోసం చేసుకుని పోరాడితే నీ బాగుంటది. మనసాక్షి మీద చేసుకుని నువ్వు చేసిన పని కరెక్టా తప్ప? నేను చేసిన పని అయితే కరెక్టే సార్, కరెక్టా? కరెక్ట్. అయ్యో చూసారా మేడం? బాబోయ్, ఎందుకు చేసినంటే కరెక్ట్ సార్, ఇంత నన్ను విన్న తర్వాత ఇంత బజార్ మాట. రేపు ఉండదా? ఇంకా నీకు నాకు మాట అన్నం లేదు. తెలియక ఒక్క పుణ్యం నిమిషం తెలియక తల్లి. నిన్ను గుంజారు కదా, నువ్వు ఆవిడని గుంజావు మరి ఇప్పుడు. ఎవరు- ఆవిడ జీవితం అన్యాయం అయిపోయింది మరి నా జీవితం అనేమైతుంది ఆమె వల్ల. నా తల్లిదండ్రుల కన్నా నేను బతుకుతున్నా, ఉమ్. నా భర్తను వదిలేసుకుని అడుగు, నేను ఏమైంది? ఏ బతుకుతున్నా. రకంగా ఆ. అది నిజం? బతుకునేది ఆగు. ఉండమ్మా, మా చెప్తుంది వాళ్ళకు ఉండమ్మా. లేనిపోని చెప్పి, నా తమ్ముళ్ళకు లేనిపోని చెప్పి ఆ. నన్ను కొట్టించి ఎప్పుడు బజార్ లేనిపోయి గురించి చెప్తుందమ్మా, చేసింది. జరిగినప్పుడే కదా అమ్మాయి ఎవిడెన్స్లతో సరే, నీ మాట్లాడింది. భర్తతో నువ్వు వెళ్ళిపోయిన లేకపోతే నువ్వు ఎలా తర్వాత పరిచయం అమ్మాయికి? పోలీస్ స్టేషన్ లో మన టీవీలో వచ్చింది. ఆమె ఎవరో తెలియదు నాకు. ఈ వెంకట అంటే ఎవరో స్టార్టింగ్ తెలియదు. లో తెలియదు అని చెప్పింది నాన్న. మళ్ళీ నా భర్తని పెట్టుకొని నువ్వు పిఎస్ ఏ, పెట్టబోయి మామ. కేసు పెట్టు. వీళ్ళందరూ కలిసి భర్త ఏమో వెళ్ళిపోయారు మేడం. పిఎస్ నుంచి మాట్లాడుకున్నారు, అయిపోయింది, వెళ్ళిపోయారు. నా భర్త ఇలా ఏం చేశారు, ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేస్తే మేము ఎస్ఐ సార్ మాట్లాడుతున్నా, అర్జెంట్ గా ఇక్కడ ఆల్వాల్ పిఎస్ లో గొడవలు అయిపోతున్నాయి, నువ్వు అర్జెంట్ గా రాను. ఇప్పుడు నేను చేసిన తప్పుకో చేయని తప్పుకైతే నేను కంపల్సరీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా మేడం. నేను పిఎస్ దగ్గరికి వెళ్ళినా మేడం. పోయాక మేడం అందరు కలిసి కుక్కను కొట్టినట్టు కొట్టారు నన్ను. కుక్కను కొట్టారు అందరు. ఎవరు ఆగు. కొట్టారు? ఎవరు మీ కొట్టారు అక్క, అందరూ? మా ఊళ్ళు అందరూ మీ వాళ్ళు సార్, కొట్టారు. వాళ్ళందరూ అయినా బయట నీకు బుద్ధి రాలేదా? వాళ్ళందరూ కొట్టారు. బయట అక్కడ ఉన్నారు. వదిలేయాలి మాకు కదా, తర్వాత ఎస్ఐ కిరణే సార్ కావాలని వచ్చి- ఎందుకు ఒక్క అంటున్నావు? నిమిషం పోలీస్ మేడం. మాకు ఎస్ఐ సార్ కొట్టిన వచ్చి- గుర్తొచ్చింది. ఎస్ఐ సార్ వచ్చి నువ్వు ఎందుకు వచ్చినావు అమ్మన్నాడు. సార్ అదేంటి మీరు ఫోన్ చేస్తే నేను వచ్చిన ఇక్కడికి. ఇప్పుడు వాళ్ళు పేపర్ రాసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. మరి నన్ను అనవసరంగా పిలిచి నన్ను కొట్టిండ్రు. నేను ఏం చేసి నన్ను కొట్టిండ్రు. ఒకవేళ నా తప్పు ఉంటే మీరు ఏదైనా చేయాల్సింది. పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళందరూ నేను కొట్టారు. కొట్టారు. పోలీసులు ఏమనలేదా? వచ్చారు, పోలీసులు వచ్చారు. నువ్వు కేసు ఫైల్ చేసావు అమ్మన్నాడు.
కేసు ఫైల్ ఇదిగో చేస్తే నువ్వు ఆడ మీ తల్లిదండ్రులు మీ అందరూ మీ ఆయన్ని, మీ అక్కల్ని, మీ తమ్ముళ్ళని, మీ చెల్లెల్ని కొట్టావు కదా, నీకు కోపం ఎవరు? వచ్చినప్పుడు, కడుపు మండినప్పుడు, ఎవరిని అలాగే మేడం? వీళ్ళు కూడా నా ఇలాంటి చెల్లెళ్ళని, నా కేసుల్లో మిగిలింది అక్కోళ్ళని, అదొకటే. కాదు మేడం, కొట్టలే నా మేడం, చెల్లెళ్ళని, మా నా అక్కతో అక్కోళ్ళని ఒకటి ఇంతవరకు బేసిక్ కూడా ఒక ఉంది, మాట ఒక్క ఈ రోజు పక్కన వచ్చిన కొట్టినట్టు నా కొట్టారు గురించి- అంటుంది. కొట్టలే మేడం. అలా కొడితే పోలీసులు అది ఊరుకోరు ఊరుకోరు. తల్లి. కాదు మేడం, ఒకసారి మీరు పొలిటీషియన్ కూడా ఎంక్వైరీ చేయండి. సప్న కేసు, కిరణ్ కేసు, జ్యోతి అదే కేసు నీ వచ్చింది కేసు నువ్వు కదా అసలు ఇట్లా ఛాలెంజ్ అని. చేస్తున్నావు. ఆల్వాల్ పోలీస్ స్టేషన్ కి రండి, మరి నన్ను అందరూ ఎందుకు చెప్తారు, కొట్టాలి అందరూ మేడం? ఇప్పుడు నీ చెప్తారు, భర్త నువ్వు మేము కూడా కావాలన్నప్పుడు నువ్వు చెప్తాం ఎక్కడి నుంచి నీ కేసు తీసుకెళ్ళిపోతున్నావు. గురించి. తీసుకెళ్ళిపో, నేనైతే అడ్డపడలే కదా. నీ భర్త నాకు కావాలి, నాతోనే ఉండాలి, నేనైతే అడ్డపడలే కదా. మరి ఇప్పుడే నీ- కదా నీ- అన్నావు, అమ్మా, నాకు ఇవన్నీ- కిరణ్ కావాలి అమ్మా. అందుకే తీసుకెళ్ళాను అని. ఎవరు? ఇప్పుడే అన్నావు నాన్న. ఇప్పుడు నన్ను కొట్టిన తర్వాత ఎస్ఐ సార్ అడిగిండు, నువ్వేమన్నా కేసు వేస్తావు అమ్మా, నేను పిలిచి కొట్టిండ్రు కదా. ఎవరన్నా అట్లా అంటే అయితే ఓకే, నేను మీ ఏం ఆయన నాకు సార్, కావాలని నేను ఉంటే తీసుకెళ్ళిపోతామా? ఆయనతోనే దానికి ఉంటా, ముందుకు ఫస్ట్ 5 ఆయనతోనే నెలలు ఉంటా. 5 నెలలు నన్ను కిరణ్ నీ దగ్గర బదనాయం ఉంచుకున్నావు. చేసి నా 5 రోడ్ల నెలలు మీద ఉంచుకుంది. గురించి అనవసరంగా నన్ను కొట్టిండ్రు. అమ్మా నేను ఏం అమ్మా చేసినాను కొట్టిండ్రు, నేను డైరెక్ట్ అమ్మా చెప్పేసేసి. ఈ చాటబారుడు కథలన్నీ మేము వింటాము, పిల్లకి అదేమీ చెప్పినా సమస్య అర్థం ఏమీ లేదు. ఒకటే నాకు చెప్పు, నీ ఇద్దరు ఆడపిల్లలు కిరణ్ ఏమని పిలుస్తారు? డాడీ అని పిలుస్తాను. చెయ్యి. మేడం నా పిల్లల్ని అడగండి, డాడీ పేరు ఏం పేరు అంటే కిరణ్ మా డాడీ. టీవీలో సినిమా హీరోస్ వచ్చిన మీ డాడీ ఆడ మమ్మీ అంటే కాదు మమ్మీ ఆడ అంకుల్, మా డాడీ కిరణ్. నా ఫోన్ లో ఎప్పుడైనా రీల్స్ మీ ఆయన కూడా వచ్చాడమ్మా? వచ్చిండు మేడం. పిలవండి, ఎందుకు ఇప్పుడు పంచాయతీ అంతా డాడీ ఎవరు ఉంటాయి మమ్మీ కదా. అంటే కిరణ్ మీ డాడీ పేరు ఇవ్వరంటే మీ డాడీ డ్యూటీకి పోయిండు మా డాడీ. మేము మా ఇంటికి వెళ్ళిపోతాం మా డాడీ వస్తే. చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు మేడం. ఎప్పుడు చూసారమ్మా నీ పిల్లలు ఆఖరిసారి ఎప్పుడు చూసారు కిరణ్ మీ ఆయన్ని? పెద్ద పాప అయితే డెలివరీ అయిన ఆమెకు పుట్టేటికలు తీసినాక వెళ్ళిపోయిండు, అదే లాస్ట్ సార్ పెద్ద పాపను చూడడం. చిన్నామే? చిన్న ఆమె అయితే కిరణ్, వీళ్ళిద్దరు కొట్లాటలో కిరణ్ కి కాలు బెనికింది. కిరణ్ ఈమె కొట్టిందంటే దొబ్బింది, కాలు బెనికింది. మెడ వెనకవలసింది. ఆ బెనికినప్పుడు హాస్పిటల్లో చూపించుకొని ఊరు వెళ్ళిపోయాడు కిరణ్. మా ఊరు వెళ్ళిపోతున్నా జ్యోతి, ఊరు వెళ్తున్నా, కాలు బాగాలేదు రా అంటే నేను పోయిన ఊరికి 3 రోజులు నుంచి వచ్చిన. 3 రోజులు ఉంటే కిరణ్ కి బాగా చూసేసి వచ్చిన. ఇక అప్పుడు అదే లాస్ట్ ఇంకా చిన్న పాప. మీ ఆయన కూడా వచ్చాడు ఇక్కడ పిలుస్తా. ఎన్ని రోజులు అయింది నువ్వు చూసి మీ కిరణ్ని? 5 నెలలు అయిపోయింది సార్. 5 నెలలు అయింది ఇప్పుడే చూడటం. తర్వాత నేను ఎప్పుడు చూడలేదు. ఏమైపోతున్నాయమ్మా జీవితాల్లో? ఎట్టిపోతున్నావు? ఈ సమాజం ఎట్టిపోతుంది? ఈ మనుషులు ఎట్టిపోతున్నారు? ఇద్దరు అటో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. అసలు ఆడపిల్లలు భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? కిరణ్ గారు ఆ? రండి. ఎదురుకున్నవాడు ఎవరో తెలుసా? నా భార్య ఎన్ని నెలలు అవుతుంది ఆవిడని చూసి? 5 months అవుతుంది. ఎందుకు ఏడుస్తుందో తెలుసా కిరణ్? తను చేసుకున్న గోతులో తనే పడి. ఏంటో గొయ్య? ఆ గొయ్యి తవ్వింది మేడం, ఎవరు? నేను ఫస్ట్ నుండి చెప్తా, ఆ తప్పు ఉంటే ఇక్కడ నుండి ఇక్కడ డైరెక్ట్ జైలు. సరే చెప్పు ఫస్ట్ full గా జరిగినప్పటి నుండి చెప్తున్నాను నేను. చెప్పు. అల్వాల్ అనే ఏరియా నాకు తెలియదు. పలకరి నన్ను పలకరి మమ్మీ ఆవిడ. పలకరయ్యింది తను చేసిన తప్పాలని. చెప్పు నాన్న. చెప్పు ఏం చేసిండో చెప్పు. అంతా పడుకున్నావు, లైవ్ లో చెప్తున్నా, అంతా పడుకున్నావు. మరి పడుకున్నప్పుడు ఆ, చిన్న చిన్న దానికి తప్పు మా అమ్మకి ఏం చెప్తావు? ఏం చెప్పినా? అత్తమ్మ నీ బిడ్డ ఎదురు మాట్లాడుతుందో వచ్చి తొలకమని చెప్పేదాన్ని. ఆ, తప్పు చేసినప్పుడు ఆ. పట్టుకొని బజార్ లో తీయాలా, పోలీస్ ఎట్లా కేసు పెట్టాలి తీస్తారు? అప్పుడే. ఎట్లా తీస్తారు? నా ఏం పరువు సార్? నేను తీసుకోవాలా మేడం? నీ అప్పుడు? పరువు సరే కాదా? చెప్పు. నీ మీద అప్పటికి మీది ఉంది కదా, మీ ఇద్దరు లింక్ అప్పటికి ఉంది కదా. ఆ, ఉంది. మరి అట్లా అప్పటికి వాళ్ళ ఇద్దరు లింక్ ఉంది. నా తప్పు అన్నప్పుడు బజార్ కి తీసి 10 మందిల పంచాయతీ పెట్టి పోలీస్ స్టేషన్ ఈడ్చుకోవాల్సింది నువ్వు. ఎందుకు చేయలేవు? ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేవు? ఎందుకు చెప్పు చేయలేదు? ఎందుకు చేయలేవు? నేను చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడు. నేను ఫస్ట్ మేడం వాళ్ళకి చెప్తా. సరే అతను కంప్లీట్ తర్వాత చేయనియమ్మా. నువ్వు ఇప్పుడే చెప్పు. వచ్చాడు కదా. ఇప్పుడు వరకు నువ్వు మాట్లాడితే నేను ఏమనలేదు కదా. చెప్పు. ఫస్ట్ ఈమె నాకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది మేడం. అల్వాల్ అసలు నాకు తెలియదు. నాకు ఎప్పుడు February 6, 2021 లో మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజ్ మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. ఫస్ట్ ఏం చేసింది, ప్రెగ్నెన్సీ ఉంది. 3 months 4 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు తెలియకుండా పొప్పడి పండు తిని, చెప్పాను కదా నేను పొప్ప నాకు తెలియకుండా పొప్పడి పండు తిని చెప్పింది. డ్యూటీకి వెళ్ళిపోయి నేను తినకుండా వచ్చిన అది ఇది అని అంటే, ఇక్కడ నేను ఉండేదేమో మేడ్చల్ మేడం. మేడ్చల్ ఈమె తన్నప్పుడు డ్యూటీ చేస్తుంది. నేను డ్యూటీ వద్దంటే కూడా డ్యూటీకి వెళ్ళింది. నువ్వు అసలే తినలేదేమీ అవసరం లేదని చెప్పి పంపించకుండానే ఉన్నాను నేను డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత డ్యూటీకి వెళ్ళిపోయాను. నైట్ లో మళ్ళీ నేను పికప్ చేసుకుంటా, ఎందుకు తినకుండా వెళ్ళింది మళ్ళీ నీరసంగా ఉంటుంది అని చెప్పి నైట్ లో నేను మూసాపేట దగ్గర బైక్ వేసుకొని మూసాపేట మూసాపేట దగ్గర వరకు ఎప్పుడు వచ్చినావు? డిమార్ట్ దగ్గర ఒక్క రోజు వచ్చిన. ఒక్క రోజు గురించే పొప్పటి పండు తిన్నందుకే కదా నేను ఆ రోజు ఇప్పుడు అనేక మేడం నేను మాట్లాడుతున్నాను. వచ్చింది. ఆ రోజు అసలు కాదు ఆయన వచ్చింది. చెప్పనివ్వండి, ఆయన వర్షం ఏదో ఆ రోజు చెప్తారు. కదా ఆయన ఆ, వచ్చింది. చెప్పండి. వచ్చేది నేను అక్కడికి వెళ్ళి పిక్ చేసుకున్నాను, మధ్యలో వచ్చేటప్పుడు తినిపించుకొని వచ్చాను. తర్వాత ఏమైంది, ఆ ప్రెగ్నెన్సీ ఎలా పోయిందని కూడా నాకు తెలియదు. మదర్ చైల్డ్ హాస్పిటల్కి నేను పోతున్నా, నాకు కడుపు నొస్తుంది, బాగా నొస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. యాక్చువల్లీ అల్వాల్లో వాళ్ళు ఉండేవాళ్ళు, మేము మేడ్చల్లో ఉండేవాళ్ళు. నాన్న ఆవిడ చెప్పినయా మళ్ళీ మీరు చెప్పొద్దు. మీకున్న డౌట్స్ ఏంటో చెప్పండి. ఎందుకు అమ్మాయిని మేడం ఇట్లా నేను hurt మొత్తం చేయడానికి- క్లారిటీగా Let him చెప్తాను. tell, madam. ఒక్క 2 minutes వినండి మేడం. సాటిస్ఫై అవుతారు చెప్పు. ఫస్ట్ టైం వచ్చిన ప్రెగ్నెన్సీ మీద పోయింది. పోయింది నేను చెప్పిందా ఈ చెప్పాను. స్టోరీ? పోయింది. అది ఎప్పుడు చెప్పింది?
తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే మూమెంట్ లో చెప్పింది. అప్పుడు చెప్పింది. డాక్టర్ అడిగితే కూడా చెప్పలేదు. హాస్పిటల్లో డాక్టర్స్ అడుగుతారు కదా మరి తిన్నారా అని. ఏం తినలేదు మేడం, అది ఎందుకు అవుతుందో నాకు తెలియదు. 10,000 నేను మార్నింగ్ 4 o'clock వీళ్ళందరిని పిలిచి మరీ ఇచ్చిన. ఇది పెద్ద పాప పుట్టక ముందా? పెద్ద పాప పుట్టక ముందు ఫస్ట్ అప్పుడు 10,000 నేను అప్పుడన్నా చెప్పాలి కదా. సరే నేను ఇట్లా పొప్పటి పండు తిన్నా అంటే దానికి డాక్టర్స్ ఏదో ఒకటి సొల్యూషన్ చెప్తారు కదా. ఏమి చెప్పలేదు. డాక్టర్స్ అడిగారు, ఏం అవ్వలేదు, అబార్షన్ అయింది. అబార్షన్ అయితే అప్పుడు నేనే చూసుకున్నా. అబార్షన్ అయిన తర్వాత ఒక 1 month కూడా ఉందో లేదో వాళ్ళ అమ్మల దగ్గర, ఒక 10 days ఉందో ఎంత ఉందో తెలియదు, నాకు అంత ఐడియా లేదు. మళ్ళీ నా దగ్గరకు వచ్చేసింది. మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు డెలివరీ కని పోయింది వీళ్ళూరికి, నందికొట్కూరుకి వెళ్ళింది. వెళ్తే మళ్ళీ అక్కడ ఏమంటారు, నెక్స్ట్ March 18 ఈమె బర్త్డే, March 17 నేను డ్యూటీ అయిపోయింది, నాది కంప్లీట్ అయింది. ఈ టైంకి డ్యూటీ కంప్లీట్ అయిపోయింది, డ్రైవింగ్ చేసాను, కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఓనర్తో ఏం చెప్పాను, తెల్లారితే మా భార్య బర్త్డే ఉంది, ప్లస్ మళ్ళీ ఆమె డెలివరీ టైం ఉంది, ఇప్పుడు నేను పక్కన ఉండాలి కన్ఫామ్గా అని చెప్పి ఇక్కడ నుంచి నందికొట్కూరుకి బైక్ మీద వెళ్ళాను. నా దగ్గర బైక్ ఉండే, బైక్ మీద వెళ్ళాను నేను. బర్త్డే చేస్తా అంటే వద్దు అనేది, మన దగ్గర ఇప్పుడు లేని పరిస్థితి, నాకు కేక్ వద్దు ఏమొద్దు అనేది. సర్లే అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను. తర్వాత ఏమనింది, March 31 డెలివరీ డేట్ ఇచ్చారు పెద్ద పాపకి. డెలివరీ డేట్ ఇస్తే ఎట్లా 10 days ఉంది కదా ఉండి అని వీళ్ళు అన్నారు. సరే అని చెప్పి అక్కడే ఉంది. అక్కడే ఉన్న ఈ 10 days లో జరిగింది ఏంటి, నాకు మందు పెట్టారు అక్కడే ఉండిపోవడం. నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నా. మందు పెట్టారు మేడం, వాళ్ళే కక్కిపించింది కూడా వాళ్ళే. మళ్ళీ అది ఎందుకు ఎక్కిస్తాం కిరణ్? నేను చచ్చిపోయే రేంజ్ లో ఉన్నా కాబట్టి బతికించుకోవడానికి చేసారు. అమ్మా అతని ఆలోచన అది, నువ్వు కాసేపు అడ్డుపడకు, చెప్పయ్యా కిరణ్. మందు పెట్టారు మేడం వాళ్ళే. నాకు పాప పుట్టిన తర్వాత పాప ఇంకా 1 year దగ్గరలోకి వస్తుంది, 1 year కాలే, ఇంకా 1 year దగ్గరలోకి వచ్చిన వాళ్ళ నాన్న ఒక ఆటో ఇప్పించారు. ఏమనుకోకపోతే ఒక చిన్న డౌట్ అండి, మీరు అప్పటి వరకు బాగానే ఉన్నారు, ఫస్ట్ డెలివరీ వరకు అక్కడ వరకు వెళ్ళారు, బర్త్డే సెలబ్రేషన్స్ కన్నా మీకు మందు పెట్టాల్సిన అవసరం ఏముంది? పెట్టారు కాబట్టి నేను అక్కడే ఉన్నాను, అక్కడే ఉండిపోయేదానికి, ఉండిపోవడానికి. అక్కడే నాకు అమ్మ నాన్న ఎవరు లేరు, అక్కడ ఉంటే ఏంటి ఎక్కడ ఉంటే ఏంటి, అది డైరెక్ట్ నాతో అనాలిగా మేడం. అది డైరెక్ట్ నువ్వు ఆల్రెడీ మంచోడివి, లవ్ చేస్తున్నావు, నీకు చెప్తే సరిపోతుంది కదా మేడం. నీ చుట్టాలు కావాలా, నా ఫ్యామిలీ నీ ఫ్యామిలీ కావాలా? మీ పెద్దమ్మ లైన్ లో తీసుకో. సరే నీకైతే పెద్దమ్మ లైన్ లో తీసుకొని మీరు మందు పెట్టారు లేదా అమ్మతో తమ్ముడు మందే పెట్టారు. సరే క్యారీ ఆన్. అక్కడే ఉన్నారని. నాకు బిర్యానీ అంటే ఇష్టం మేడం, నేను మందు అలవాట్లేదు. నాకు తినడం అంటే నేను బిర్యానీ తింటాను, ఇష్టంగా తింటా, అది ఆమెకు కూడా తెలుసు. అది బిర్యానీలోనే మందు పెట్టారు. తీసిన వాళ్ళు కూడా చెప్పారు బిర్యానీలో పెట్టారు బిర్యానీ, మందు కప్పించిన వాళ్ళు. మా పాపకి ఇంకొక 2-3 months అయితే 1 year బేబీ అవుతుంది అన్నప్పుడు వీళ్ళ నాన్న ఒక ఆటో ఇప్పించిండు. డెలివరీ అయిన తర్వాత పురుడు చేశారు కదా మేడం, పురుడు చేసినప్పుడు ఒక ఆటో ఇప్పించింది సెకండ్ హ్యాండ్ లో. ఫైనాన్స్ ఉంటది కదా రికవరీది, అవి ఆటో ఇప్పించింది నాకు. అది ఇంకా సెకండ్ హ్యాండ్ ఆటోగా మేడం, ఒకదానికి రిపేర్లు వస్తా ఉంది. అది నాకు అప్పుడే ఇంకా నాకు హెల్త్ బాగాలేకుండా అయిపోయింది. బయట తినడం, నాకు చిన్నప్పటి నుంచి అనాథ హాస్టల్లో పెరిగాను, విజయవాడ నవజీవన్ బాలభవన్ అనే హాస్టల్లో పెరిగాను, అక్కడే పెరిగాను. నా తెల్లారితే పెళ్లి అయితే కూడా ఈమె తీసుకుని వెళ్ళాను అదే హాస్టల్కి తీసుకెళ్ళి. తిరుపతిలో పెళ్లి చేసుకొని ఆ నుంచి విజయవాడ పోయి హాస్టల్లో పిల్లల్ని చూసేసి డైరెక్ట్ మేడ్చల్లో బస్ ఎక్కి విజయవాడలో దిగి ఫ్రూట్స్ అవి తీసుకొని హాస్టల్కి వెళ్ళిన తర్వాత నైట్ తిరుపతికి వెళ్ళింది. తిరుపతి నుండి వైజాగ్ డైరెక్ట్ బుక్ చేసిన, నువ్వు ఆర్కే బీచ్ చూడాలంటే. కరెక్ట్ హాస్టల్ పోయి ఆ నుంచి పెళ్లి చేసుకొని అక్కడికి హాస్టల్కి వెళ్ళి, నేను పెరిగిన హాస్టల్ మేడం, వాళ్ళకు కూడా తెలియాలి అని చెప్పి తీసుకెళ్ళాను డైరెక్ట్ అక్కడికి. చూసాం, పెళ్లి చేసుకున్నాము, అంతా బాగానే ఉంది. నేను ఇక్కడ ఉండిపోవడానికి కారణం వీలే. మళ్ళీ ఇంకోటి ఏంటి, నా ఆటో ఖరాబ్ అయింది. ఆటో ఖరాబ్ కాకముందుకు ఎన్నోసార్లు వీళ్ళ నాన్న వచ్చి, నువ్వు నా బిడ్డవు, ఉంటే మాతో ఉండాలి, లేకపోతే మేము మాతోనే చచ్చిపోవాలి. మా ఇద్దరికి గొడవ అయితే వాళ్ళు ఎందుకు వస్తారు మధ్యలో? తల్లిదండ్రి గొడవలు అడగడానికి వస్తారు. ఏ తండ్రి మేడం మిండెడు ఉన్నాడా నీకు అని అడిగేది? ఏ తండ్రి అడుగుతాడు? కొట్లాట్లు అడుగుతారు. తల్లి తండ్రి కన్నా మస్తు ఉంటాయి. ఎందుకుంటాయి? ఏ తండ్రి అన్నా ఇప్పుడు ఈమెకు నాకు గొడవ అయింది మేడం, అల్వాలో ఉన్నా నేను, ఈమెకు నాకు గొడవ అయింది, వాళ్ళ అమ్మల దగ్గరికి వెళ్ళిపోయింది. నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాను. నేను పెద్ద పాప నాతోనే ఉంది, మా బావ వాళ్ళు బాలనగర్ లో ఉంటారు, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే వీళ్ళన్నా నువ్వు మాట్లాడద్దు, అక్కడికి వెళ్తే పెద్ద పాపని తీసుకొని వెళ్ళిపోయా. ఇంటి దగ్గరికి వచ్చి పెద్ద పాపని తీసుకొని నా దగ్గర బైక్ ఉంది. అప్పుడు వీళ్ళు బైక్ ఇవ్వడానికి మళ్ళీ నా బైక్ ఇవ్వడానికి ఇప్పటికి ఇవ్వలేదు మేడం, వీళ్ళ దగ్గర ఉంది నా బైక్. అక్కడికి ఊరెళ్ళాను కదా, నా ఆటో రిపేర్ వస్తే నేను బైక్ తాకట్టు పెట్టుకొని ఒక 20,000కి తాకట్టు పెట్టుకున్నా వేరే వాళ్ళ దగ్గర. సరే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉంటే ఖరాబ్ అవుతుంది, సరే మా బొమ్మడితో వాడతాడులే అన్నట్టుగా వీళ్ళు నాన్న వాళ్ళు అక్కడ 19,000 కట్టి బైక్ తీసుకొచ్చుకున్నారు. ఇక్కడ తెచ్చుకున్న తర్వాత నేను రిపేర్ చేయించమని అడగలేదు.
నాన్న కొంచెం బ్రీఫ్ చేయండి, డైలాగ్ టు డైలాగ్ అవసరంలా. 1 hour అయిపోయింది ఇప్పటికి, ఇంకా చాలా సేపు ఉంది పంచాయతీ. Okay. అంటే వేరే బాధితులు కూడా ఉన్నారు నాన్న, అవును. అందు గురించి బైక్ విషయం కాదు కదా కిరణ్. అంటే నాది కూడా చెప్పుకోవాలి కదా. అదే సింపుల్ గా చెప్పండి. తను మీ గురించి చాలా గొప్పగా చెప్పింది, నువ్వు అవి ఎపిసోడ్ ఏంటి అర్థం అవుతుంది. అవి చెప్పండి, మీకు అసలు అమ్మాయితో హర్ట్ అయిన విషయాలు, ఇన్సిడెంట్లు చెప్తే చాలు. మా చెప్పండి. ఇద్దరికి ఓన్లీ ఫ్రెండ్షిప్ ఉండే మేడం, ఫ్రెండ్షిప్ ఉండే. నువ్వు ఫస్ట్ ప్రపోజ్ చేసావా? తన ప్రపోజ్ ఎవరు చేయలేదు, ఆమె చేయలేదు, నేను చేయలేదు. మధ్యలో మెసేజ్లు పంపించుకున్నారు మేడం, ఇన్స్టాగ్రామ్. మెసేజెస్ ఏమేమి పెట్టాము ఖాళీ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వస్తాయి కదా మేడం, ఆ రీల్స్ పంపించాను నేను. ఏదో కిస్సింగ్ రీల్స్ ఏవో పంపించేవారంట, అదేమన్నా ఉన్నాయి? మాకి సింగిల్ కావు సార్, మామూలుగా ఇప్పుడు అదేలే song వేరే kissing ఒక ఫోటో మీద సాంగ్స్ వస్తాయి కదా మేడం, ఆ వీడియో తనకు కూడా చెప్పాను, నీకు పెట్టబోయి తనకు పెట్టాను అని చెప్పా, అదే రోజు పెట్టా. మీ ఆవిడతో రొమాంటిక్ గా మెసేజ్లు కూడా పెడతావు అనమాట. ఆమెకు రొమాన్స్ గా పెట్టాను మేడం, చాలా సార్లు పెట్టాను, అడగండి. పెట్టలేదు, ముందు పెట్టిండు, పెళ్ళైన బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ పెట్టలేదు నీకు ఎప్పుడు పెట్టినా ఎప్పుడు? నేను వీడియోస్ ఐడియా ఏం చేశాను. పంపించలేదు. నైట్ ఐడియా పెడతాడులే. చేశాను. చెప్పు నాన్న. సరే ఏదో పంపించాను, దాని వల్ల గొడవ అయింది, పోలీస్ స్టేషన్ ఎక్కింది. నేను చెప్పా పోలీస్ స్టేషన్ లో, ఫస్ట్ కౌన్సిలింగ్ రోజే చెప్పా, నీకు స్వప్న మీద డౌట్ వచ్చింది, నేను ఇన్స్టాగ్రామ్ వాడా, తనతో మాట్లాడడం మానేస్తా సూపర్. అన్నానా లేదా ఆ మాటలు? నేను అబద్ధం ఆడుతుండొచ్చు, పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ వాళ్ళైతే అబద్ధం ఆడారు కదా. నాన్న నువ్వు ఒక డౌట్ రేస్ చేసి మీ ఆయన మీద కంప్లైంట్ ఇచ్చావు, ఇక నుంచి ఆ అమ్మాయితో మాట్లాడను, అమ్మాయిని కట్ చేస్తా అన్నాడట కదా. అనలేదా? అంతకు ముందు డౌట్ అనేది ఎందుకు వచ్చింది చెప్పు అసలు? అమ్మ, డౌట్ అనేది ఎందుకు డౌట్ వచ్చింది వచ్చింది? కాబట్టి ఆ అబ్బాయి ఒప్పుకొని నేను ఇంకోసారి అమ్మాయితో మాట్లాడను అన్నాడు. నువ్వు అప్పటి నుంచి మీ ఆయన కరెక్టే సార్. చేసుకోవచ్చు కదా. తీసుకువెళ్ళిండు ఆయన కూడా ఉన్నాడు. అప్పుడు నా కాదు, పిల్లం నువ్వు కావాలని తీసుకెళ్ళింది అప్పుడు కాదు తీసుకెళ్ళిండు. మేడం. ఫస్ట్ కౌన్సిలింగ్ రోజు ఏమని తెలుసా, నాకు అవసరం లేదు, నాకు విడాకులు కావాలి. ఉమ్. డైరెక్ట్ కౌన్సిలింగ్ విడాకులే. ఆగు, కౌన్సిలింగ్ వాళ్ళు ఉంటారు కదా మేడం, నేనంటే అబద్ధం ఆడుతున్నా, తిన మోజులో ఉండి అబద్ధం ఆడుతున్నాను అనుకున్నాను. కౌన్సిలింగ్ వాళ్ళకైతే సంబంధం ఉండదు కదా. అల్వాల్ పిఎస్ లో కౌన్సిలింగ్ 4 times అయింది. అల్వాల్ పిఎస్ లో ఫస్ట్ టైం అయింది, సెకండ్ టైం అయింది, థర్డ్ టైం అయింది, ఫోర్త్ టైం నేను సీరియస్ అయిపోయాను. మేడం వాళ్ళకి డైరెక్ట్ చెప్పేసి, మేడం ఊరికే రావాలంటే నేనేమి ఉన్నాను ఎందుకు 4 times? ఫస్ట్ టైం అని ఒప్పుకోలేను, ఇంక నుంచి కంటిన్యూ అవని అన్నావు కదా. అన్నాను, కానీ మరి ఏం లేదు కదా. కాపురానికి రాలేదా నేను అమ్మాయి? అప్పటికి పోలీస్ వాళ్ళు కూడా చెప్పారు మేడం, నువ్వు నీ భర్త గురించి కాదు, మీ అమ్మ నాన్న గురించి కాదు, పిల్లల ముఖం చూసి ఆలోచించా అని చెప్పారు వాళ్ళు. నాకు కోపం అంటే ఎందుకు ఏమనేది వచ్చింది తెలుసా? ఎందుకు నా వచ్చింది దగ్గర తెలుసా డిగ్రీ కోపం? ఉంది, నా దగ్గర డిగ్రీ ఉంది, నా పిల్లల్ని నేను బంగారు లాగా చూసుకుంటానండి. నాకు కోపం ఎందుకు వచ్చింది మేడం? డెలివరీకి వచ్చి 5 months అవుతుంది, ఈయనే ఉన్నా, మా ఇద్దరి మధ్యలో మాటలు లేవు. డెలివరీకి వచ్చి 5 months అవుతుంది కదా. డెలివరీ నువ్వు డెలివరీ అయినాక 14 days కే పోలీస్ స్టేషన్ కి ఎక్కిరు. అదే 14 days కి పోయినా, 14 days కి ముందు ఉదయ్ కిరణ్ కి ఫోన్ చేసిన, రూమ్ కాల్ చేసిన మేడం. వచ్చినాక పోలీసు వాళ్ళు మా ఇంటికాడ ఉన్నా, నేను ఫోన్ చేసిన వాళ్ళ ఓనర్ కి ఫోన్ చేసి, వస్తుండ కిరణ్ డ్యూటీకి చేసుకుంటుండా, ఎట్లుంటుండో, ఈయనతో మాట్లాడతలే. మళ్ళీ నేను ఆయనకు ఫోన్ చేసిన, ఎట్లున్నాడు కిరణ్, మంచిగా ఉన్నాడు అంటే, వస్తుండు జ్యోతక్క, ఒక రోజు వస్తాడు, 2 రోజులు రాడు, డుమ్మలు కొడుతుండు అంటే, సరేలే సర్దుకోండి చెయ్యనిలే అని నేను వదిలేసిన. మళ్ళీ ఒక రోజు బైక్ ఇప్పించుకున్నంట ఎవరికాడ, వాళ్ళ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా డ్రైవర్లు, నాకు బైక్ కావాలా, నేను బయటకు వెళ్తున్నా, నాకు బైక్ కావాలా అని అడిగితే ఆయన బైక్ ఇచ్చిండంట. ఈ నడుచుకుంటూ పోయినంట. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి నాన్న? అయినా నేను డ్యూటీ చేసే వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంటది? ఆ ఉదయ్ కిరణ్ నాకు ఇప్పటి నుంచి పరిచయమా? ఉదయ్ వదిలేసి ఎయిర్టెల్ ఆఫీస్ ఉంది కదా, ఎయిర్టెల్ కంపెనీ ఉంది కదా, నేను చెప్పేది ఫస్ట్ ఆగు. అట్లా నాకు నువ్వు కోపం వచ్చింది మాట్లాడినంత మేడం. సేపు అయిపోయింది నీ వర్షన్. ఆగు, వాళ్ళు నేను ఏమంటారు మాట్లాడను. తెలుసా? అమ్మా నీ వర్షన్ అయిపోయింది, ఇప్పుడు మీరు చెప్తున్నారు క్లుప్తంగా ఆవిడని వదిలేయడానికి కారణం ఏంటని అడుగుతున్నాం. అదొకటే. మీరు మీ లైఫ్ చరిత్ర మొత్తం ఈ 4 ఏళ్ళు చెప్తారంటే కుదరదు అదే కదా. మేడం, నేను తినను, మాట్లాడను, ఇన్స్టాగ్రామ్ వాడను, అసలు నాకు ఫోన్ కూడా వద్దు అని అయిపోయింది. పర్టికులర్ గా చెప్పిన. నాకు విడాకులు కావాలి అని చెప్పింది. తనే అడిగింది. విడాకులు తనే. కావాలని నేను అనలేదు. నేను నిరూపిస్తా. విడాకుల అల్వాల్ విషయం నేను PS లో అనలేదు. సరేలే నాన్న, అంద అనుకుందాం, నీ వైపు అని. మాట్లాడతాం. అంటే చెప్పండి. వాళ్ళు ఏమన్నారు, కొన్ని రోజులు టైం ఇస్తాను, కౌన్సిలింగ్ వాళ్ళు అప్పుడే నిర్ణయం తీసుకోము మేము, ఇలాంటిది ఏదైనా ఉంటే కొంచెం టైం ఇస్తాం మీకు అని చెప్పి ఒక 14 days ఎంతో టైం ఇచ్చారు మేడం. October 3rd కి రమ్మన్నారు. లాస్ట్ ఇయర్ October 3rd కి రమ్మన్నారు. October 2nd కి నేను బయటకు పోయినా, యాదగిరిగుట్టకు పోయినా, తినని తీసుకునే తనని తీసుకుని పోయిండు. పోయినా, నాకేం చెప్పిండు యాదగిరిగుట్టకు మేడం? పోయినా. నాకేం చెప్పిండు? డ్రైవింగ్ కి పోయినా నేను చెప్పలేదు నీకు. డ్రైవింగ్ కి పోయిన చెవు కమ్మ మేడం, కొట్టుకొని ఇప్పుడు ఆమె కొత్త ఏమన్నది బట్టలు మేడం? వేసుకొని వచ్చిండు. ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత నేను అసలు ఫోన్లే చేయలేదు, నేను మాట్లాడలేదని తనే చెప్పిందా లేదు? యాదగిరిగుట్టకు పోయొచ్చిన వాటర్ బాటిల్ పెట్టుకుని అది ఏం సెకండ్ కౌన్సిలింగ్ మేడం. అది సరే అమ్మా, తర్వాత సెకండ్ వీళ్ళకి ఒక కౌన్సిలింగ్. పర్సనల్ రూమ్ ఇస్తే కాసేపు మాట్లాడుకొని వస్తారు. అలా ఇక కాదు నుంచి కిరణ్, కొత్త ఇప్పుడు- ఎపిసోడ్కి అలా పెడతాము, ఎవరికాలు ఆయన లోపలికి వెళ్ళి కిరణ్ గంటలు గంటలు యాదగిరిగుట్ట పోవాల్సిన మాట్లాడుకుంటారు. అవసరం అమ్మ నువ్వు ఒక ఏమన్నా 2 నిమిషాలు ఆగమ్మా. అమ్మా నువ్వు ఒక 2 నిమిషాలు ఆగు. సరే సార్. ఇప్పుడు యాదగిరి గుట్ట వల్లే వచ్చిందా ఈ ప్రాబ్లం అంతాని? ఏమది అన్నెసరీ పాయింట్స్ లాక్కండి మీరు. కిరణ్ ఒక పాయింట్, సార్. విడాకులు కావాలని పదే అడిగినటువంటి అమ్మాయి 4 సార్లు పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్తుంది? 4 సార్లు వెళ్తే 4 సార్లు అడిగింది సార్. 4 సార్లు మరి ఇచ్చి పడైపోయావా నీకు ఈ అమ్మాయి ఉన్నప్పుడు? నేను ఇస్తానన్నాను. ఏ గొడవ లేదు. రీసెంట్లీ కూడా మొన్న ఫోన్ చేసి నాకు అమ్మ చిన్నప్పుడే చనిపోయింది మేడం, నేను ఊరికే డైవర్స్ ఇచ్చేస్తే సరిపోద్దా? మరి పిల్లల్ని తను ఎట్లా పోషించుకుంటది? ఆ మాట కూడా రీజన్ ఉంది. నేను ఇంకో పెళ్లి చేసుకోవాలంటే నాకు పిల్లలు అడ్డం ఉన్నారు అన్నది. నేనన్నా అన్నావు.
అసలు విడాకులు మేడం, కావాలనడానికి మేడం అసలు విడాకులు కావాలన్నా కదా తన మేడం? ప్రూఫ్స్ నా దగ్గర దా- ఉండాలంటే ఫోన్లు పగలగొట్టిన ఫోన్ విడాకులు కావాలన్నా అంటున్నావు కదా కిరణ్. అసలు ఆ మాటకు మధ్యలో వచ్చింది ఆమెనే కదా. ఆమె మధ్యలో వచ్చినందుకే కదా నేను ఆ మాట వచ్చేది. సార్ మీకు ఒక ఆడియో పంపించండి మేడం, అదొకసారి వినిపిస్తారు మేడం. సరే ఆ తర్వాత విందాం కాల్ కానీ. రికార్డు మొన్న 15 days అవుతుంది మేడం, 15 days బ్యాక్ అంతే. సరే, కిరణ్ అయితే ఇవన్నీ కూడా- మేడం ఇవన్నీ ఒక ఎత్తు కిరణ్. ఓకే, భార్యాభర్తల మీద చాలా సర్వసహజంగా గొడవలు ఉంటాయి. ఓకే సార్. ఒక ప్రధానమైనటువంటి అంశం మీ అమ్మాయి ఏమని చెప్పిందంటే, మీ భార్య స్టార్టింగ్ లోనే పెళ్ళైనటువంటి 6 నెలల్లోనే మా హస్బెండ్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడటం మొదలు పెట్టాడండి. అక్కడి నుంచి నాకు అనుమానం అనేది మొదలైంది, ప్రశ్నించడం మొదలు పెట్టాను. ప్రశ్నించే కొద్దీ అతను కోపం వచ్చింది. నిదానంగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేను మార్చుకున్నాను అని అంది. ఇది నిజమేనా? కాదు, అబద్ధం. అది అబద్ధం. సో మీకు ఇంతకు ముందు ఎటువంటి రిలేషన్షిప్స్ వేరే పెళ్లి గర్ల్స్ ముందు గర్ల్ ఫ్రెండ్ ఉండేది పెళ్లి తర్వాత ఆ అమ్మాయితో సంభాషణ కంటిన్యూ అయింది? లేదు. ఆ అమ్మాయితో కాకుండా వేరే ఆ అమ్మాయి ఇందాక లెక్కేసింది 1 2 3 4 5 6 7 దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఆపా. అమ్మ 7 అని. నేను చాలా మందితో అమ్మాయిలతో మాట్లాడటం నేను విన్నానండి. సార్ ఎక్కడికి ఒక నిమిషం కిరణ్, నా ప్రశ్న కంప్లీట్ అవ్వలేదు. చెప్పండి. ఈ రోజు నువ్వు ఆ అమ్మాయి మీద ఏమన్నాను, ఆ అమ్మాయి నీ మీద ఏమన్నా అంటది, ఈ అమ్మాయి మీ ఇద్దరు గురించి ఏమన్నా అన్ని, ఇవన్నీ అనవసరం. ఓకే. ఈ రోజు ఈ అమ్మాయిని పట్టుకుని ఏకంగా నీ ఇద్దరు ఆడపిల్లని అక్కడ భార్యని పెట్టేసి వెళ్ళిపోవాల్సినంత అవసరం ఏముంది? ఎందుకు అంత అనుమానం అది చెప్పండి. ఇందాక రాగానే ఏదో పేరు విప్పారు కదా, ఆ పేరు చెప్పండి. ఏంటి ఆ సంగతి ఏంటి? ఎవరి మీద అనుమానం? అనే వ్యక్తి నా ఫ్రెండ్, ఉమ్. డ్రైవరే, వాడు కూడా డ్రైవర్. వాంతో పడుకోగా నేను నా కల్లారు చూసినప్పుడు ఏం చేసావు? కొట్టానుగా, నన్ను చూసి కొడితేనే వెళ్ళిపోయింది. ఎప్పుడు ఎంతకాలం క్రితం? అది పెద్ద సెన్సేషనల్ డే కదా, ఎప్పుడు 6 months సుమారు? అవుతుంది. 6 months months బ్యాక్. ఆ, రెడ్ హ్యాండెడ్ గా నువ్వు చూసి రెడ్ హ్యాండ్ గా నా ఆ కళ్ళతో అబ్బాయిని చూశాను. కొట్టావా? కొట్టాను, నాన్న కూడా కొట్టాను. అప్పుడు వాడు నీకు ఏకంగా already కత్తి ఒక పెట్టుకొని ఆయుధం- తిరిగాడు నన్ను చంపడానికి. ఒక ఆయుధం దొరికింది కదా. నేను ఆల్రెడీ తిరుగుబోతులాగా తిరుగుతుంటే ఈ అమ్మాయి ఏమో పెద్ద పతివ్రత అన్నట్టు బిల్డప్ ఇచ్చింది. ఇది కూడా నాకు దొరికిందని మరి అబ్బాయిని పట్టుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వపోయావా? అక్కడితో ఎందుకు ఎక్కడ ఆగిపోయావు? ఉన్నారు ఇంకా? కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు. ఉమ్. నేను డ్యూటీకి అని చెప్పి వెళ్ళిపోయాను. సరే, నువ్వు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పుడు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎవరో ఒకరికైతే వినిపించుంటదిగా. మీ ఇద్దరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారో ఈ విషయం చెప్పేవాళ్ళు? ఉన్నాను మేడం. మా ఇంటి పక్కన వరలక్ష్మి అక్క అని ఉంది. ఏమని చెప్తుంది? ఇప్పుడు కాల్ చేసారు. ఆ. ఆయన కొట్టిండు నరేష్ అని. ఆయన ఎందుకు కొట్టిండు తెలుసా? ఆ అబ్బాయి ఆ టైంలో మీ ఇంట్లో ఎందుకున్నాడు? మా ఇంట్లో లేడు మేడం. మరి ఎందుకు కొట్టాడు? అసలు కొట్టడానికి కారణం ఏంటంటే కిరణ్ షర్ట్ లేకుండా ఇంట్లో పడుకుండు. ఓకే, నేను మీ పని ఆయన చేస్తా- ఎట్లానా పడుకుంటాడు మీ నేను పని ఇంట్లో? చేసుకుంటున్నా, కిటికీల నుంచి పుల్లతో ఇట్లా అంటూ నీకు కిరణ్ కి. ఆ. కిరణ్ నుండి అరే కొట్టకరా నాకు సురుకు తాకుతుంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్సేనా నరేష్ చేతులు? క్లోజ్ ఫ్రెండ్స్. ఆ. ఆయన నాకు ఒక అన్నలక్క. వాళ్ళ మమ్మీతో కూడా నేను మాట్లాడతా, అమ్మనే పిలుస్తా వాళ్ళ అమ్మని కూడా. మీ అన్న ఆ టైంలో పొల్లెందుకు పెట్టాడు ఇతని మీద? అది మధ్యాహ్నం 3-4 అవుతుంది సార్ టైం. ఆ టైంలో ఆ టైం మామూలుగా ఇట్లా అనుకుంటుంటే వద్దురా నరేష్ నాకు సురుకు అవుతుంది అట్లా అనకరా అని మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు. ఉమ్. నేను పని చేసుకుంటున్నా. సరే ఇంక అదంతా అయిపోయింది. ఈయన కోపం వచ్చింది, పుల్లతో బాగా సురుకు అనిపించింది, బయటకు వెళ్ళి తిట్టిండు. ఆయన తాగి వచ్చిండు. వెనక నుంచి కాలుతో ఇట్లా ఇప్పినదా నేను కిరణ్ కి. కిరణ్ ఇట్లా పడిండు. ఇది ఇద్దరు ఫ్రెండ్స్ గా కొట్టుకోరు. వాళ్ళిద్దరి ఇద్దరు విషయమే అని నువ్వు కొట్టుకోరు. అంటున్నావు. అసలు ఆశ ఒక్క కొట్టుకోరు. నిమిషం తల్లి, నాదొక క్వశ్చన్. మీ హస్బెండ్ పెళ్లి చేసుకున్నావు, లవ్ మ్యారేజ్, మారాడు, మంచోడు అయ్యాడు, ఇన్ని నడుస్తున్నాయి, ఆయనకు ఒక అక్రమ సంబంధం ఉంది, నీకు రెడ్ హ్యాండెడ్ గా నువ్వు తోలు తీస్తున్నావు పోలీస్ స్టేషన్స్ లో, అవునా? అవును. ఇలాంటి టైంలో మీ ఆయన నీ గురించి 2 పిల్లలు నీ దగ్గర పెరుగుతున్నారు. అవును. అతని క్యారెక్టర్ ఎట్లాంటిది అనేది అందరికి ఓపెన్ గా తెలుస్తుంది. నీ క్యారెక్టర్ ని ఇట్లా 10 మంది ముందు పెట్టే అంత దిగజారే క్యారెక్టర్ మీ ఆయనది. ఆ. అదే మేడం ఆయన క్యారెక్టర్ అది. అది కరెక్టే. ఇప్పుడు మేము అక్కడ అలాంటి అబ్బాయి నీకు ఎందుకు అదే ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు ఓనర్ ఫోన్ చేస్తాను నేను. ఆ ఇంట్లో ఈయన ఏ ఇంట్లో అమ్మమ్మ అయితే అవన్నీ ఎవరెవరికి ఫోన్ చేస్తారు అదంతా కాదు. అనేటటువంటి వ్యక్తితో అక్రమ సంబంధం పెడుతున్నాడు నీ లేదు భర్త. విను ఒక నిమిషం. నీ రియాక్షన్ ఏంటి? నీ రియాక్షన్ ఏంటి? కొట్టాల చెప్పు తీసుకొని. అలా కాదు, ఇది ఫస్ట్ టైం నువ్వు వింటూ ముందు కూడా ఇలా మాట్లాడాడు అతను. లేదు సార్, ఆయన నన్ను ఒక చెల్లె లెక్క చూస్తాడు. కాదమ్మా, మీ ఆయన ఈ ఎలిగేషన్ ఈ స్టేజ్ మీద వేసాడా? ఇప్పుడే? అంత ముందు కూడా జరిగిందా? వేసాడా? ఇప్పుడే అంత ఇప్పుడే ముందు చెప్తున్నాడు ఇప్పుడే ఈ విషయం? వెళ్ళదా? నేను ఏనా ఇప్పుడు నా రాలేదు. ఇంటికి మీ వెళ్ళదా? ఆవిడకి? చాలా సార్లు చెప్పా ఫోన్ లో. కాల్ రికార్డ్ ఫోన్ లో తీయండి, చెప్పిండు. నా ఇన్స్టాగ్రామ్ కాల్ రికార్డ్ తీయండి మేడం. మేడం మీ ముందు అంటే నేను Instagram ఇదే లా- ఫస్ట్ టైం మీ ముందుకు వచ్చాను ఆ, కాబట్టి ఇప్పుడు మీ నా అమ్మ- Instagram మీ లో ఆవిడ- తనతో- మీ మా ఆవిడ ఇద్దరు తనతో ఫోటోలు అన్నాను edit already. చేసి పెడుతుండు. లేదంటుంది. మా ఇద్దరు ఫోటోలు ఎడిట్ చేసి నా ఇన్స్టాగ్రామ్ లో పెడుతుండు. ఆ మీ- అన్నది నాది. ఆయన అన్నని అందరు తెలుసు ఆ ఏరియాలో. మేడం కంప్లీట్ చేయండి చాలు. మేడం ఒక అమ్మాయికి ఎన్ని అకౌంట్లు ఉంటాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్? అవన్నీ వదిలేయండి. నీకు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు మీ ఆవిడ ఆవిడకి ఇక్కడ ఎన్ని ఈవిడ ఉన్నాయో? నాకు వరకు 2 అకౌంట్లు ఉన్నాయి, తనకు తెలుసు. తన పేరు ఒక్కటి ఓపెన్ చేయండి, 8 అకౌంట్లు ఓపెన్ అవుతాయి. 8 అకౌంట్లు. ఓపెన్ చేయాలా? అమ్మ మీ ఓపెన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు మేము లెక్కట్లేము లేండి అమ్మా, ఇవన్నీ మాకెందుకు? ఈయన ఫ్రెండ్ నాకు అన్నలాగా అంతకు మించి ఇంకేం లేదు. Hmm. ఒక లాజిక్ సార్. సో నాది నరేష్ నిజంగా తప్పు నరేష్ ఒక ఉంది. నిమిషం కూడినటువంటి పద్ధతిలో ఈ అమ్మాయిని చూసావు అని అంటావా? అవును చూసాను. ఈ అతని పుల్ల పెట్టి నిన్ను గేకటం ఇదంతా గొడవ కాదు. కాదు. సో దాని గురించి అవును. సో ఇది ఈ ఇష్యూని చూసిన తర్వాత నువ్వు స్వప్నతో వెళ్ళిపోయావు అంతేనా? ఈ ఇష్యూ ఎప్పుడు జరిగింది తెలుసా సార్? మరి ఇప్పుడు తినతో ఉన్నది పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఇది ఆల్రెడీ 1 year నుంచి నడుస్తుంది. అదే 6 months బ్యాక్ మేము స్టోరీ. కాంప్రమైజ్ అయ్యాం మేడం.
పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యాక మళ్ళీ వీటితో మాట్లాడేవా ఒక్క నిమిషం. యాదగిరి గుట్ట వెళ్ళాడుగా. యాదగిరి గుట్ట వెళ్ళింది October 2 డేట్ తో సార్ చెప్తున్నాం. October 2 లాస్ట్ ఇయర్ తిన్నతో కాంప్రమైజ్ అయింది. ఎప్పుడు నేను కేసు పెట్టినాక ఫోర్త్ రౌండ్ అదే 4వ సారి కౌన్సిలింగ్ పిలిచినప్పుడు నేను డైరెక్ట్ గా చెప్పాను, మేడం ఊరికే పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరగాలంటే నేను తిరగలేను మేడం అంటే, ఆ అమ్మాయి ఫైనల్ గా విడాకులు అడుగుతుంది కిరణ్ మీరేమంటారు అని అండి. ఆ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు నేనేం చేయలేను మేడం, నాకు కూడా అవసరమే లేదు అని చెప్పి. అడగడానికి కారణం ఎవరు? నువ్వు ఆగు. అది రాకుండా 4వ సారి కూడా నేను డైరెక్ట్ గా మేడం వాళ్ళకి చెప్పేసి విడాకులని తీసుకుంటానని చెప్పేసారు. తీసుకుంటానని చెప్తే ఓకే అనింది. అయిపోయింది మరి ఓకే అన్న మేడం. తర్వాత ఆగు ఆ. మేడం ఆ రోజు అయింది కదా, అప్పుడు ఏమన్నారు, ఒక లెటర్ రాయమన్నారు మమ్మల్ని. తను ఒక లెటర్ రాసింది, నేను ఒక లెటర్ రాసిన. ఏమని చెప్పారంటే, ఇక నుంచి ఆమె ఏం చేసినా నీకు సంబంధం లేదు, నువ్వేం చేసినా ఆమెకు సంబంధం లేదు ఎటువంటి అని చెప్పారు. వదిలేసా. ఎటువంటి కాంపెన్సేషన్ లేకుండానే మీకు ఈ లెటర్ రాయించారా? రాయించారు. ఆహా. పిల్లలు ఎలా బతకాలా? పిల్లల్ని నేను తీసుకెళ్తానన్నాను. పిల్లలు ఏది, ఆ ఏడుస్తుంటే పంచాయతీ దగ్గరకా? ఈ పంచాయతీ ఆవిడే ఇద్దరు పిల్లలు పోషించలేక మేడం. భర్తను వదిలేసి నీ దగ్గరకు వచ్చింది. మేడం ఈ 4th కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత దీంతో కంటిన్యూ అయిపోయినా నేను. అసలు ఆమె అయ్యో మన నాన్న, మధ్యలో నేను మీ ఇద్దరి రాకుంటే మనం గురించి ఇట్లా ఉండగలమా మాట్లాడట్లా. ఈ రోజు? అక్కడే ఇద్దరు ఆమె పిల్లలు మధ్యలో ఉన్నారు, వచ్చి ఆ నాశనం అమ్మాయిని చేసింది పోషించాలి, జీవితాన్ని. అమ్మాయి చెప్పులు కష్టపడుతుంది. తీసుకొని తన మళ్ళీ తల్లి ఇద్దరు దాన్ని. తీసుకొని వెళ్ళి ఎక్కడ కూర్చోబెడదాం అనుకుంటున్నావు? ఎవరు? సొంత తల్లే చూడలేదా? ఇవిడు చూసేస్తుందా? నలుగురు ఆడపిల్లలు నలుగురు దగ్గర పిల్లలు పోషించేస్తారా? పోషించేస్తారు వీళ్ళు. అసలు నీ భార్యకి ఏమి ఇవ్వవా? మేమందరం భయపడి సావాలి. నీతో కాపురం చేసింది, పెళ్లి చేసుకుంది, ఇద్దరు పిల్లల్ని నేను కానీ విడాకులు ఇస్తాను అనలేదుగా మేడం, ఆమంతకు ఆమెనే పోయి నేను విడాకులు విడాకులు నీ అనలేదు దృష్టిలో అసలు. విడాకులు ఎవరిస్తాను అంటే వాళ్ళకి ఏమి ఇవ్వవసరం అంతేనా? ఎందుకు ఇవ్వాలి నేను? నువ్వు ఇలాంటి పనులు చేసుకుంటూ ఉండు, నీలాంటి వ్యక్తితో కాపురం చేయాలి, లేకపోతే అనకూడదు. ఎందుకంటే విడాకులు అంటే అడిగినప్పుడు నువ్వేమి ఇచ్చేవలసింది కదయ్యా. సార్ ఇంటికి వచ్చినాక ఏమన్నారు తెలుసా? సార్ వారం విడాకులు కూడా కాలే, 4th ఫోన్ round చేసి అయిపోయిన వాళ్ళు తర్వాత ఎవరు మనల్ని అదే, నీ విడగొట్టనీకి? version అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలనేది ఆమె డాక్టర్ మళ్ళీ గారు. ఆమంతలు ఆమెనే పిఎస్కి ఎక్కి నేనా? ఆమె నీ అందలు నువ్వే. నువ్వు అన్న, ఫోన్ చేసి నీ ఏమన్నా? గురించి అర్థమైపోయింది, మీ ఇద్దరు గురించి కూడా అర్థమైపోయింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మాకు పెద్దవాళ్ళు వాళ్ళు అర్థమైంది చెప్తారు కానీ ఒక ఏంటి నిమిషం. అనేది. సార్ ఓకే మేడం. అమ్మా ఒక్క నిమిషం, ఇంకేమీ ఎక్స్టెన్షన్స్ వద్దమ్మా, క్లారిటీ వచ్చేసింది. అంతకు ముందు వచ్చి అతను చెప్పాడు, ఈ అమ్మాయి యొక్క అక్క చెల్లెలు చెప్పారు, వీళ్ళు మరి ఈమె వచ్చినందుకు సార్ నా మీద నింద మోపి నన్ను వదిలించుకొని ఆమెను పెట్టుకోవాలని ఆయన అర్థమైంది కదా ఆలోచన. నీకు? ఆ మాత్రం అర్థం కాదమ్మా మాకు, ఆ మాత్రం అర్థం కాదా? ఇప్పుడు నేను ఒక ఫైనల్గా ఒక మాట్లాడుతాను. ఏం కావాలని వచ్చారు? మీకు ఏం కావాలి? 2 ముక్కల్లో చెప్పండి, ఏం కావాలి? దేని గురించి వచ్చారు ఈరోజు? ఏం కావాలి నీకు? నా భర్త సార్. నీ భర్త కావాలి ఏంటి? అంతసేపు ఆలోచించే భర్త కావాలంటానికి? ఆమెతో మాత్రం ఉండొద్దు, నాతో ఉండకుండా సర్లే, ఆమెతో మాత్రం ఉండొద్దు. ఆయనకి ఏదైనా శిక్ష పడాలి సార్. ఇప్పుడు ఈ సప్న లాంటి వాళ్ళు ఇంకెంతమంది రావచ్చు? భర్త నీకు కావాలి, భర్తకు శిక్ష పడాలి, అంతేనా? భర్త కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా భర్తను చంపమని మాట్లాడతారా సార్? పోలీస్ స్టేషన్ ఒక్క దెబ్బ ఒక్క నిమిషం. సారీ సార్. అమ్మా స్టార్టింగ్ వచ్చినప్పుడు నువ్వు ఏమన్నావు? నాకు నా భర్త ఇలాగే ఉంటాడు, మారడు, కాబట్టి నా పిల్లల్ని చూసుకోవడానికి నాకు ఏదో ఒకటి కావాలని అడిగావు నువ్వు. అదే కదా మాట్లాడా? మరి అదే మాట మీద ఉండు, మళ్ళీ మాట సో మాట్లాడాలి. నీటు ఓకే, అది పరిగణలోకి తీసుకుంటాం, ఇది పరిగణలోకి తీసుకుంటాం. నీ భర్త కావాలి, నీ భర్త మారి నీ దగ్గరకు వచ్చేటట్టు అయితే కావాలి, ఈ అమ్మాయి లేకుండా అయితే కావాలి. మారినటువంటి భర్త, ఆ అమ్మాయితో పాటు ప్రయాణం చేసేటటువంటి భర్త నీకు వద్దు అని అంటావు, అంతేనా? ఒకప్పుడు అలా వద్దు అనేటటువంటి భర్తకి 3వ అంశం ఇప్పుడు మాట్లాడే కదా, శిక్ష పడాలి, అంతేనా? రైట్, ఓకే. మీకేం కావాలి గారు? నేను జైలు కానీ వెళ్తా సార్, నాకు ఆమె అవసరం లేదు. ఆమె వద్దు, నువ్వు క్లియర్ గా ఉన్నావు. క్లియర్ గా ఆమె వద్దు, ఆప్షన్ బి కూడా ఉంది కదా, ఆవిడ వద్దు, ఈవిడ కావాలా? కావాలి. ఆమె కావాలి. ఎంత ఓపెన్ అయిపోయారు. నా పేరు టాటూ ఉన్నది. ఓకే ఓకే ఓకే, లెట్ ఇట్ బి. టాటూ అయిపోయినాయి అమ్మా, టాటూలు ఏ రకంగా కావాలంటున్నావు కిరణ్? నీకు అనవసరం. ఇది సిగ్గులేంది. నా మొగుడు నన్ను ఈ రోజు ఇంతవరకు పోలీస్ స్టేషన్ లో నువ్వు కావాలంటే నువ్వు తీసుకొని పోలీస్ స్టేషన్ అర్థమైందా? నీ మొగుడు నీకు ఒకటి కావాల్సింది నా ఫ్యామిలీ కాడికి ఎందుకు పోతావే నువ్వు? మొగుడు అన్నప్పుడు నా ఫ్యామిలీ కాడికి ఇప్పుడు మొగుడు నా ఫ్యామిలీ కింద ఉన్నారు. నా ఫ్యామిలీ ఫోన్ ఒకరికి చేసి మొగుడు అన్నప్పుడు మస్తుగా వస్తారు ఆడదాన్ని. నీకు సిగ్గులేదా? నీకు సిగ్గులేదా? నాకు పెళ్ళ ముందు నాకు మొగుడు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. ఎట్లా రానిచ్చినావు? సిగ్గులేదా? చెప్పు తీసుకొని కొట్టడానికి చేత కాలేదు. పనులు చేతగాల నీ మొగిని నువ్వు మార్చాలి. నీ మొగిని నువ్వు మార్చాలని పెట్టుకొని కేసులు వేసినావు తెలుసా? ఆ రోజు 4 తనింటే ఈ క్యారెక్టర్ నీ దగ్గరకు వచ్చేవాడు కాదు. నీ మొగిని ఇప్పుడు 4th నాకు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టుకోలే. కాంప్రమైజ్ అదే కదా నువ్వు నువ్వు జపం ఎంత చేస్తున్నావు. కుయ్యేసినావు అందుకో నా దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ అయి తీసుకెళ్ళాను పోలీస్ స్టేషన్ నుండి. తీసుకెళ్ళి ఏం చేసినావు? వీళ్ళ అక్క ఏం చేసింది? ఇంకా ఆపేసేది వదిలేయండి, ఇంకా మీ కిరణ్, దాని వల్ల వదిలేసి. ఇంకా ఓకే, పిల్లలు కిరణ్. రాటకు కిరణ్. గొడవ ఇంటికి రాయి మేడం, ఇంటికి రాయి No, no, కదా. no, no, పిల్లల్ని no, బయట no, పెట్టుకొని no, no. రోజు మొత్తం పొద్దున్న 9 నుంచి రాత్రి 8 అమ్మా. దాకా పిల్లలు కడుకొచ్చుకొని నేను జ్యోతి, తెచ్చుకుంటా ఉన్నా బయట. ఎవరిని? ఇంటికి రాయి కట్టిన కూడా చేత కాలేదు. Listen to me, పిల్లల్ని కిరణ్. పిల్లల్ని చూసుకోవడానికి జ్యోతి, చేత కాలేదు. మనకు వచ్చేసారు కదా. No, no, కిరణ్ just గారు, స్వప్న గారు, జ్యోతి గారు ఆగండి. ఒక నిమిషం, ఇప్పుడు ఏం మాట్లాడావు నువ్వు?
కొట్టాలా మేడం ఆ, రాగానే కొట్టాలా మేడం మేము అన్నారు. కొట్టమని చెప్పామా? ఏం చెప్పాం మేము? మిమ్మల్ని అనట్లేదు మేడం, మిమ్మల్ని ఆమె కాదు. మిమ్మల్ని అడిగిందని మేడం వాళ్ళని చెప్తుంది. అడుగుతుంది కొట్టాలా మేడం అని మేడం వాళ్ళని అడుగుతుంది కొట్టాలా మేమేం మేడం. చెప్పాము? అంటే ఏం మనం చెప్పామో కొట్టించింది కదా చెప్పండి. మేడం మళ్ళీ కొట్టాలని చూస్తుంది మేమేం చెప్పామో చెప్పమ్మా. ఇప్పుడు వెంకట్ వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించింది మేడం తెలుసా ఇందాక మేడం? ఏం చెప్పారు? కొట్టున మేడం అంటే ఏమన్నారు? అవసరం మేడమే లేదు ఉన్నారు. అవసరం లేదు కదా, ఇట్లాంటివి ఇక్కడ జరగవు. ఈ స్టేజ్ లో మమ్మల్ని నమ్ముకొని వస్తారు ఇక్కడ అని చెప్పాం. అదే మేడం, ప్రతి నేను మాటకి అదే వాల్యూ చెప్తున్నా. ఉంటుంది నాన్న, ప్రతి అదే సెంటెన్స్ మేడం, ఇది. నేను అదే మేడం చెప్తున్నా. మేడం ప్లీజ్ నేను ఈ ఎపిసోడ్ చేయనండి. ఇంత క్యారెక్టర్లెస్ జనాలు రిపీటెడ్ గా వచ్చి నా వాల్యుబుల్ టైం నేను ఇక్కడ వేస్ట్ చేసుకోను. ఎవరో ఒకళ్ళు అన్యాయం జరిగితే నేను ఏదైనా చేయగలుగుతా కానీ ఇంత పిచ్చి చిల్లర పంచాయతీయా? సారీ ఏమనుకోద్దండి. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీని పిలిపించింది మేడం కదా. ఏం పిలిపించింది? ఏం మాట్లాడుతున్నారు? అడగండి, కింద కింద మేడం. చూడండి ఒకసారి, కింద గ్రౌండ్ ఫ్లోర్ లో చూడండి, వీళ్ళ అమ్మ వీళ్ళ భర్త అందరిని పిలిపించింది ఫోన్ చేసి. నేను పిలిపిస్తా మేడం. అమ్మ ఫైనల్గా మీరు తల్లి స్వప్న ఎందుకు వచ్చారమ్మా, ఏం కావాలి, ఎందుకు వచ్చారు? ఒకటి, నాకు న్యాయం జరగాలండి, మొన్న జరిగినటువంటి దాని గురించి మేడం చెప్పేశారు. ఆ రోజు వెంకటేష్ అయ్యే నువ్వు తాగుడికి బానిసయ్యో, తాగేటటువంటి వ్యక్తితో ఏ ఆడది ఉండదు, ఓకే స్వప్న చేసిన తప్పైనా కూడా నీ అలవాట్లు మార్చుకుని కావాలంటే రీహాబిలిటేషన్కి వెళ్ళి కావాలంటే నా తరపున ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇచ్చి నేను మార్చుకుంటా అని చెప్పి అతను డిలీట్ చేసాం. ఆ ఎపిసోడ్లో కూడా నీకు అగెనిస్ట్గా ఎవరు మాట్లాడలేదు అనేది క్లియర్. అది పక్కన పెట్టేసి ఎందుకు వచ్చారు మీరు ఈరోజు? మేడం సార్ ఇప్పుడు కిరణ్ కి నాకు ఉంది అమ్మ కిరణ్ మీరు కలిసే ఉన్నారమ్మా, ఉంది కలిసే గింది కాదు, ఉన్నాం. కలిసే ఉన్నారు, భార్యాభర్తల్లాగా సహజీవనం అనేటట్టు నడుపుతున్నారు. పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నాం. పెళ్లి కూడా చేసుకున్నారా చేసుకున్నాం. మీరిద్దరు? చేసుకున్నాం. ఎప్పుడు చేసుకున్నారు పెళ్లి? ఈ మధ్యలో చేసుకున్నాం. అది ఈ మధ్యలో అంటే ఎప్పుడమ్మా? జూలై 7 జూలై 7th ఎక్కడ చేసుకున్నారు? యాదగిరిగుట్ట. యాదగిరిగుట్టలో మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఎవరినో వచ్చారా? పెద్దల సమక్షంలో చేసుకున్నారా? మీరిద్దరే చేసుకున్నారా పెళ్లి? మేమిద్దరమే చేసుకున్నాం. స్నేహితులు ఎవరూ లేరు? ఎవరు ఆ పెళ్లి చేసుకున్న దానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఫోటోలు కానీ గిట్టోలు కానీ? ఉన్నాయి సార్. రైట్, ఓకే, దాని సంగతి తరుతుందమ్మా. సరే, నేను ఒకటే అడుగుతున్నానమ్మా. సో ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఏం కావాలి? వెంకటేష్ నీ జీవితంలో ఏమైనా పాత్ర ఉందా? నీ సో కాల్డ్ నీ మొదటి భర్త అయినటువంటి వెంకటేష్ ఏం లేదు సార్, ఆ పాత్ర వద్దా నీకు? నాకు అవసరమే ఏది లేదు. తాగుడు మానేసి జీవితాన్ని మార్చుకుని నీ కాళ్ళ మీద పడి ఇంకేమన్నా అది కూడా వద్దు, వెంకటేష్ అనే వ్యక్తి వద్దు. మరి నీ ఇద్దరు ఆడపిల్లల సంగతి ఏంటి? నా ఇద్దరు ఆడపిల్లలు నేనే పోషించుకుంటాను. ఇద్దరు ఆడపిల్లలు నీకు కావాలి. ఒకవేళ మా భర్త కావాలి నా పిల్లలంటే తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ ఏం కాదమ్మా, ఒకటి మాట అంటున్నాం మేము. నిజంగా నీ మనసు ఈరోజు నీ మనసు నీ ఆడపిల్లల వైపు మగ్గుతుందమ్మా. నా పిల్లలు నాకు కావాలి అనేటటువంటి పరితపిస్తున్నావు నువ్వు. అసలు ఆ పిల్లల యొక్క పరిస్థితి ఏంటి? ఈ 5-6 నెలల అంటే మన పాటు అన్నాడు కదా సార్, నా ఎన్ని నెలలు పిల్లలు అయిందిరా? రాణిస్తలేదు. నీ ఆడపిల్లని చూసి నువ్వు ఎన్ని నెలలు అయిందన్న? ఎన్ని నెలలు అయింది నీ ఆడపిల్లని చూసి నువ్వు? నా పిల్లలు ఆ. నా పుట్టి భూమిలో ఉన్నప్పటి నుంచి నేనే చూసుకున్నా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎంతకాలం అయిందమ్మా? ఇక్కడే ఉన్నారు సార్, ఆమెతోనే ఇక్కడే ఉంటున్నారు. నీతో ఇప్పుడు నీ పిల్లలు నీతో పాటే ఉంటారు. మరి అతనికి ఇచ్చి చూడటం అనేటటువంటి అంటే మన అంశం అన్నాడు కదా, నా పిల్లలను కూడా రాణిస్తలేదు, నా పిల్లలను కూడా సూనిస్తలేదు. అలా కాదు. ఒకప్పుడు చూస్తానని అంటాడు, గడుదుగుడ్డు ఏదో మాట అంటాడు. తాగేటటువంటి వ్యక్తి దగ్గరికి వయసు వచ్చినటువంటి ఇద్దరు ఆడపిల్లని పంపించేస్తాను నువ్వు కావాలంటే. పంపిలేదని కదా సార్ నాకు ఇంత నిందలు పెట్టారు వీళ్ళు. మా అక్కలు కూడా అంటారు లేరా, పిల్లల గురించి మేము ఆలోచించి ఇక్కడికి వచ్చినాము, పిల్లల భవిష్యత్తు మేము ఆలోచించినాము. అంటే ఏ రోజైనా తీసుకెళ్లి పెద్దమ్మ చిన్నమ్మ ఉంది, సరే, ఏ సరే. రోజైనా నాకు కలిసి అర్థమైపోయింది పిల్లలు అమ్మ. వస్తారు. ఇప్పుడు ఫస్ట్ నేను మొదలు పెట్టే ముందు ఎవరికి ఏం కావాలనేటటువంటి అంశం ఎందుకు అడిగానంటే కనుక ఈ పర్పస్ ఏదన్నా ఒకటి సర్వ్ అవుతుందా? నేను కానీ లాయర్ మేడం కానీ శ్రీవాణి గారు కానీ ఎవరన్నా మాట్లాడితే కనుక పర్పస్ సర్వ్ అవుతుందా లేదనే ఉద్దేశంతో నేను ఈ ప్రశ్నను అడిగాను. ఒక్క 2 నిమిషాలు. మేడం, please. మేడం ఇట్లాంటి ఎపిసోడ్లు చేయడం చాలా కష్టం అవుతుంది. It's a challenge. సార్కి నాకు చాలా ఒక ఇది ఉంటుంది. మనం ఈ స్టేజ్ మీద మనం ముగ్గురం కూర్చున్నామంటే ఇంత చిల్లరగా ఎవరన్నా వచ్చి ఈ స్టేజ్ మీద మనం న్యాయం చేయగలం అనేది ఇబ్బంది కదండి. నేనేం మీకు ఎపిసోడ్ వేస్ట్ చేయాలని ఇంకొకటి కాదు. లే, కాదు. ఏదన్నా ఓపిక్ గా చెప్తా, చాలా సహనం ఉంటది నాకు. ఇంత చిల్లరగా అంటే ఇది ఒక అంటే 2-4 పిల్లలున్న కేసులో ఎంత దరిద్రంగా 4 ఆడపిల్లలు. మాట్లాడుకుంటున్నారంటే ఇది నేను సొసైటీకి చెప్పలేను. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి తల్లిదండ్రుల కింద. చేసుకున్నది 4 లవ్ మ్యారేజ్లు. అష్టనిష్ట దరిద్రమైన కేసు ఏదన్నా ఉంటే అది ఇదే. ఎవరికి న్యాయం చేయాలి? అందరూ విక్టిమ్సే, అందరూ అక్యూజ్డ్లే. ఎవరికి న్యాయం చేస్తాం? సీఎమ్మ, ఈ ముగ్గురు ఏ అవసరాల గురించి వచ్చారు అనేటటువంటిది ముగ్గురు చెప్పేశారు. నాకేమనిపిస్తుందంటే ముగ్గురు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారమ్మా. ఈరోజు కొత్తగా ఈ వేదిక చేయవలసినటువంటిది ఏమీ లేదు. ముగ్గురు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. మానసికంగా 1-2-3 ఆప్షన్స్ అనేటటువంటి జ్యోతి నువ్వు ఇచ్చినా కూడా ఈరోజు నువ్వు కూడా ఏంటంటే నీ ఉద్దేశంలో సోకాల్డ్ క్యారెక్టర్లెస్ అనేటటువంటి కిరణ్ నాకొద్దు, ఆ విధంగా నా ఆడపిల్లల్ని ఇక్కడ వదిలేసి వేరే చోటకి వెళ్ళిపోయినటువంటి కిరణ్ వచ్చేది అనేది 98.99%, 99.9% ఒక ఐడియాతో వచ్చారు. రమ్య మేడం ఫ్రస్ట్రేట్ అయ్యారు ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇక్కడ మేము మీ ముగ్గురు రాకముందు ఈ అమ్మాయి కొద్ది క్యారెక్టర్ ఉంది అనుకున్నాం. తప్పుగా అనుకోకండి, ఈ అమ్మాయి పర్లేదు అనుకున్నాం. ఇక్కడ ఏంటంటే మోకమ్మడిగా అందరూ కూడా ఒక సినిమా చూపెట్టేస్తున్నారు, ఎవరికి వాళ్ళు ఒక సినిమా చూపెట్టేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రధానంగా దిగ్భ్రాంతి కలిగేటటువంటి విధంగా మాట్లాడనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక్కరు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి
ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నా ఇద్దరు ఆడపిల్లల గురించి నేను పరితపించిపోతున్నాను, పిచ్చెక్కిపోతుంది. ఎదిగేటటువంటి ఆడపిల్లలకి ఎవడు తండ్రి అనేటటువంటి చూడలేకపోతున్నాను అండి. ఆ మగాడు తండ్రా, ఈ మగాడు తండ్రా, వీడు అంకులా, వీడి నాన్న, ఇతనికన్నాడా, వాడికన్నాడా, ఏది చెప్పలేకపోతున్నా. ఈ ఆడపిల్లలు రేపొద్దున బ్యాగులు ఇచ్చుకుని స్కూల్కి రోడ్డు మీద ఎలా పంపించాలండి? ఎవడైనా కూడా పనికిరాని ఎదో వచ్చి మీ అమ్మ నాన్న ఇలా చేశారు కాబట్టి మీరు కూడా మాతో రండి అని తప్పుగా అనుకోకండి అమ్మా. అటువంటి సమాజంలో మరి ఈ రోజు ఉన్నావు కాబట్టి ఈరోజు తస్మాత్ జాగ్రత్త. మీ తల్లిదండ్రులు నడిపించేటటువంటి వ్యవహారం వల్ల ఈరోజు మీ ఆడపిల్లలు తలెత్తుకోకుండా తిరిగి వేరే బేవర్స్ నా కొడుకుల చేతుల్లో ఇరుక్కుపోతున్నారు. ఈరోజు ఇది ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఈరోజు ఇక్కడ ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఎవరి స్వార్థం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమండి నా మొగుడు ఎలా ఉంటే కనుక నాకు వద్దండి, లేదంటే కదా నా అమ్మాయితో ఉంటే నాకు వద్దు, ఈవిడేమొచ్చి నా మొగుడు ఎలా ఉంటే కనుక నాకు ఆ మొగుడు వద్దండి, నా ఆడపిల్లలు నేను నా దగ్గరే ఉంచుకుంటాను, లేదంటే వాళ్ళకి ఇచ్చేస్తాను. అతనేమొచ్చి మా ఆవిడ వేరే వాడితో పడుకుంది కాబట్టి ఈరోజు మా ఆవిడ నాకు డిలీట్ అండి, ఈ కావాలంటే ఆ ఇద్దరు ఆడపిల్లలను కూడా నాకే ఇచ్చేసండి, ఈ ఇద్దరు ఆడపిల్లలతో పాటు 4 ఆడపిల్లలు నేను ఉద్ధరించేస్తానని చెప్పి కిరణ్ అంటున్నాడు. ఏమైనా అర్థం పర్థం ఉందమ్మా? ఈరోజు మీరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నటువంటి ఒక్క ఆడదానికి మీరు మర్యాద ఇవ్వలేకపోయారు. మగాడు, నేను వెంకటేష్ గురించి కూడా మాట్లాడుతున్నాను, తాగి తందనాలు ఆడి పగలనక రాత్రనక తాగి రోడ్ల మీద పడి ఒక ఆడదాని యొక్క జీవితం సర్వనాశనం చేసి ఈరోజు ఆడది పక్కతో పట్టి వేరే తప్పుతో పడితే కనుక మనం నిలదీస్తున్నాం. కరెక్టే, ఆ మీద కూడా తప్పే. కానీ మొదలుపెట్టినటువంటి డాష్ ఎవరు? అతను కాదా? ఈరోజు ఇవన్నీ మర్చిపోయాం. ఇవన్నీ మర్చిపోయి ఒక్క ఆడదాన్ని పోషించలేకపోతున్నారు. కిరణ్ లవ్ మ్యారేజ్ చేసుకుని పెద్దలను అంగీకారం లేకపోతే నాకు అమ్మ నాన్న లేరు కాబట్టి నీ అమ్మ నాన్నని ఎదిరించిరా, నేను మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాను. ఏం ఉద్ధరించాను నువ్వు నీ భార్యని? అతనే నేను మాట్లాడిన కిరణ్ ప్లీజ్. వెంకటేష్ వచ్చాడు, అది కూడా లవ్ మ్యారేజ్ అంట, అది 10 years బ్యాక్ లవ్ స్టోరీ. ఇది బాహుబలి 1, ఇది బాహుబలి 2. ఇప్పుడు మీరిద్దరు ఒకళ్ళొకళ్ళ ఆడపిల్లల్ని పోషించలేనటువంటి, భార్యల్ని పోషించలేనటువంటి వాళ్ళు మీరు ఇంకో 2 ఆడపిల్లలను కనేసి వాళ్ళ భవిష్యత్తుని నిలబెట్టేస్తారు. నేను అదే పదం మాట్లాడతాను. ఎందుకంటే ఈ ముగ్గురు ఎవరైతే కనుక ఇక్కడ కూర్చున్నారో మీరందరూ కూడా ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ ఫిక్స్డ్ ఐడియాస్తో వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఎవరికి వాళ్ళ జీవితం గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి తెలిసే వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్నారు అంటే కనుక కేవలం ఆ ఎపిసోడ్లో జరిగినటువంటి ఆ వ్యక్తి మాట్లాడినటువంటి వర్జన్ని తిరిగి రాసి మన కడుపులో ఉన్నది కూడా ఈ వేదిక మీద వచ్చి కక్కాలనే ఉద్దేశంతో వచ్చి ఉన్నారే కానీ ఎవరు కూడా మీ యొక్క ఆడపిల్లల యొక్క భవిష్యత్తు గురించి కానీ వాళ్ళ జీవితాల గురించి కానీ రేపొద్దున వాళ్ళ పరువు ప్రతిష్టల గురించి కానీ ఈ ఎపిసోడ్లు ఇలాగే కంటిన్యూ అవుతాయి కనుక ఏ మగాడు వచ్చి మీ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటాడనే ఆలోచనతో వచ్చి కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నేను బల్లగుద్ది చెప్తా. దమ్ము ధైర్యం ఉంటే కనుక 2 ఆడపిల్లలను కన్నటువంటి తల్లులు అయితే కనుక ఇద్దరు కూడా క్షమాపణ కోరి, ఏమండి ఈ కథలన్నీ పక్కన పెట్టేసేయండి, ఇలాంటి చెత్తకారి మొగుళ్ళు మాకొద్దు, ఇలాంటి చెత్తకారి మగాళ్ళు మాకొద్దు, ఇటువంటి జీవితం మాకొద్దు, మా ఆడపిల్లలకు ఒక చక్కటి తల్లులుగా మేము ఉంటాం అనేటటువంటి ఉద్దేశంతో రండి, మేము హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి తలదించుతాం. మేము ఎవరు మాట్లాడారమ్మా ఈరోజు? ఎవరు మాట్లాడారు చెప్పండి అమ్మ? ఒకటే జ్యోతి, ఈరోజు ఇంక వేరే కథలు చెప్పొద్దామన్నా, మొగుడిని మార్చండి, దయచేసి మార్చండి, మొగుడిని కడిగివ్వండి అనేది. దట్ ఈస్ ఇంపాసిబుల్. ఈ ఇంపాసిబుల్ అనేటటువంటి సబ్జెక్ట్ నీకు ఎప్పుడు తెలుసా? సెప్టెంబర్ 2024లోనే నీకు తెలుసు. ఇప్పుడు కొత్తగా తెలిసింది కాదు. ఎందుకు మీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇందాక లాయర్ మేడం అడిగారు, ఏమ్మా పోలీస్ స్టేషన్లకు ఎందుకు వెళ్ళలేదు, కేసులు ఎందుకు పెట్టలేదు మేడం, ఎందుకు నిలదీయలేదు అంటే కనుక పెద్ద ప్రయత్నాలు చేయలేదు. ఎందుకు పైపొచ్చి నువ్వు సంస్థ మీదే నువ్వు వేలెత్తి చూపెడుతున్నావు. ఏమంటే నాకు పోలీస్ స్టేషన్ మీద అక్కడ జరిగేటటువంటి పంచాయతీల మీద నమ్మకం పోయిందని అంటున్నావు. ఓకే, నమ్మకం పోయింది. వినండి అమ్మ, ఒక్క నిమిషం నా మాట వినండి. ఈరోజు ఇక్కడ కొత్తగా ఈ వేదిక ఏం చేస్తుందని ఏమీ చేయలేదు, నువ్వు అప్పుడే చేతులు ఎత్తేసావు. సో కాబట్టి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అనేటటువంటిది పక్కన పెట్టేసి కేవలం నీకు కావాల్సినటువంటిది ఏంటంటే, ఇంకా వెంకటేష్ మీద నాకు ఒక ఆలోచన ఒక ఏమీ లేదండి, ఇది స్మూత్గా తెగదెంపులు చేసేసి నా పిల్లలకి ఏదైనా న్యాయం చేయండి అని అడిగితే కనుక ఇంకా గౌరవంగా ఉండేది. నువ్వు అలా కాకుండా ఇక్కడికి వచ్చి కూర్చుని మళ్ళీ కడిగి అతను ఏమంటున్నావు, ఐ డోంట్ థింక్ సో దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అమ్మా, దట్ ఈస్ ఇంపాసిబుల్, బియాండ్ ఇంపాసిబుల్. సరే, అతను ఎవరితోనూ నిన్ను చూసాడు అదంతా కూడా మేము మాట్లాడాలని అనుకోవట్లేదమ్మా. ఎందుకు అంటే కనుక మళ్ళీ ఆ 2 ఆడపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలోంచి అతను ఏం ఎత్తినా కూడా అది ఎత్తనివ్వండి, ఇంకో మాట అన్నా ఎత్తనండి. అది ఏం జరిగింది అనేది నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు, ఇంకెవరన్నా చూస్తే కనుక వాళ్ళకి తెలుసు. కానీ ఈరోజు ఆల్రెడీ పరువు పోయినటువంటి ఆ 2 ఆడపిల్లలు వాళ్ళ తల్లి యొక్క క్యారెక్టర్ కూడా ఇదా అనేటటువంటి ఆలోచన మేము సమర్థించం, నిలదీయం, ఖండించం, ఏమీ చేయం. వీ వాంట్ టు లీవ్ ఇట్ దట్ వే. సో లెట్ us నాట్ టాక్ అబౌట్ ఇట్. నీ ఆలోచన మాత్రం అతను వద్దు అనేటటువంటిది ఒకటి. కిరణ్ గారు, ఒకటి నేను మాట చెప్తానండి, దయచేసి ఈరోజు పగిలిపోయినటువంటి ఆ 3 ఫోన్లు లేదా ఆ అమ్మాయి నేను ఎవరితోనో చూశాను ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేయండి. ఓకే, ఈరోజు ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నా ఎదురుగుంటా కనిపించేటటువంటి జ్యోతి కంటే నా పక్కన ఉన్నటువంటి స్వప్న అంటే నాకు ప్రయాణం అండి అనేటటువంటి మాట ఒప్పేసుకోండి. అలాగా బహిరంగం అయిపోయింది. ఇది అంతా కూడా ఎవ్రీబడి, ఇట్స్ ఎ పబ్లిక్ న్యూస్ ఇది. ఓకే,
ఇది ఈరోజు కొత్తగా మాట్లాడేటటువంటిది కాదు. ఈరోజు మీరు ఇక్కడ కూర్చుని చూడండి ఇంత హింస పెట్టింది, ఇంత బాధ పెట్టిందంటే ఏమండి, ఎవరైనా కూడా ఒక ఆడపిల్ల ప్రేమించి నమ్మి తల్లిదండ్రులను ఎదిరించి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నటువంటి ఒక ఆడపిల్ల ఏదైనా ఒక తప్పు జరిగితే భర్తను నిలదీస్తే కనుక నువ్వు ఎందుకు నన్ను నిలదీసావు, ఎందుకు అనుమానించావు కొట్టేటటువంటి పరిస్థితి వచ్చినటువంటి ఆడపిల్లకి ఈరోజు మీరు తప్ప అమ్మాయికి ఏ లోకం లేదండి. ఎవరైనా ఉందా అమ్మాయికి? ఎవరైనా వినండి, నా మాట వినండి, ఎవరైనా మీరు ఈరోజు ఎత్తుక్కొచ్చి మీ డిఫెన్స్ గురించి 4-5 మాటలు తీసుకొచ్చేసి ఏవేవో చేసి దయచేసి ప్లీజ్ లెట్ us బీ ఫేర్, లెట్ us బీ ఆనెస్ట్. ఈరోజు మీ ఆడపిల్లలు కూడా ఈ ఎపిసోడ్ చూస్తున్నారు. ఇంక ఈ బురద జల్లేటటువంటి ప్రయత్నం ఆపేసేయండి సార్, అయిపోయింది. మీరు ఏదైతే కనుక ఆ అమ్మాయిని ఈరోజు ఒక శాపగ్రస్తులాగా రాళ్ళలాగా ఒక 2 ఆడపిల్లలతో నడిబజారు మీద వదిలేశారో ఆ పనిష్మెంట్ మించి మీరు కొత్తగా ఏ పనిష్మెంట్ ఈ వేదిక ద్వారా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఐ డోంట్ థింక్ సో యూ నీడ్ టు పనిష్ హర్ ఎనీ ఫర్దర్. ఆమెను శిక్షించవలసినటువంటి అవసరం లేదు. ఇంకా చాలు, నువ్వు ఇలా చేసావు, అది చేసావు, ఇది చేసావు అనవసరం. సింపుల్గా ఒకే ఒక మాట అనేసి మీరు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి. మీరిద్దరు ఎవడో ఏం ఆపడు. నాకు ఐ లవ్ స్వప్న మోర్ దెన్ జ్యోతి అని చెప్పేసి ఈ అమ్మాయిని హగ్ చేసుకుని మీరు వెళ్ళిపోండి. భగవంతుడు అనేవాడు ఉంటాడు కదా, అతను రాస్తాడు ఎవడు చరిత్ర ఎలా ఉండాలి, ఎవడు ఏ నూనెలో వేయించాలి, ఎవడు కాళ్ళు చేతులు తగ్గొట్టాలని భగవంతుడిని నమ్మేటటువంటి వాడు రాస్తాడు. ఈ రోజు పైనుంచి చూస్తాడు అనేటటువంటి ఒక నమ్మకం పెట్టుకోండి. ఏ లీగల్ సిస్టమ్ హెల్ప్ చేయకపోయినా, ఏ కౌన్సిలింగ్ హెల్ప్ చేయకపోయినా, మీరు మొండిగా ఎలా వివరించినా కూడా ఆ భగవంతుడు అయితే మాత్రం ఉన్నాడు. ఇంకా దయచేసి ఇంకా అనొద్దు మీరు ఆ మాట. వాళ్ళ నాన్న వల్ల, వాళ్ళ పిన్నం వల్ల, పెద్దం వల్ల వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, 4 పోలీస్ కౌన్సిలింగ్, 4 సార్లు విడాకులు అడిగింది, ఇవన్నీ అనవసరం. మీకు ఈ అమ్మాయి లైకింగ్, మీరిద్దరు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమొచ్చి లవర్స్ అయిపోయారు. తర్వాత ఇద్దరు వెళ్ళి July 7th ఎక్కడో యాదగిరిగుట్టలో మీరు పెళ్లి చేసుకున్నారు. యూ బోత్ లవ్ ఈచ్ అదర్. అది చెప్పండి, పబ్లిక్గా చెప్పండి. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నామంటే ఆ అమ్మాయి నాకు ఇష్టం అని చెప్పి. ఈ డొంక తిరుగుడు మాటలన్నీ వద్దండి. సమాజం కూర్చొని నమ్మేటటువంటి అవకాశం లేదు, ఆలోచన లేదు. అమ్మ స్వప్న, చాలా సింపుల్ లాజిక్ అమ్మా. ఈరోజు నువ్వు ఎందుకు వచ్చావంటే కనుక ఈరోజు అరే సార్ ఆ రోజు ఫస్ట్ ఎపిసోడ్ అలా ప్రచారం జరిగిపోయింది కాబట్టి ఈరోజు నన్ను నేను సతీ సావిత్రి కింద నేను ప్రూవ్ చేసుకోవాలంటే అవ్వదమ్మా. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ప్రపంచాన్ని అందరికీ కూడా మీ ఊర్లో కాదు, మీ చుట్టుపక్కల కాదు, ఎక్కడ పడితే అక్కడ ఒక బహిరంగంగా ఒక సబ్జెక్ట్ ఏదైతే డిస్కషన్లోకి వచ్చిందో, ఒక నిమిషం ఇగ్నోర్ దట్, లెట్ మీ స్పీక్. నేను ఒకటే పాయింట్ నేను అంటున్నాను స్వప్న, ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే కనుక మీ అక్కటు, మీ చెల్లిటు, మీ అమ్మటు, మీ నాన్నటు నలుగురు కూర్చోవాలి, నేను సపోర్టివ్గా మాట్లాడాలి. ఎందుకు ఈరోజు ఒక్కదానివే, ఈరోజు కిరణ్ ఒక్కడిని ఏకాగ్గా నిన్ను మీ యొక్క కార్యక్రమాన్ని, మీ యొక్క పెళ్లిని, మీ యొక్క ఫ్రెండ్షిప్ని, మీ యొక్క రిలేషన్షిప్ని సమర్థించేటటువంటి ఒక్క వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టండి, నేను లేచి వెళ్ళిపోతాను. ఎవరున్నారు? సింపుల్ లాజిక్. ఈరోజు నీ మనస్సాక్షి మీద చేసుకుని ఆఖరి అవకాశం, అమ్మ ఈ వేదిక దగ్గరికి వచ్చాయన్న మాత్రం దయచేసి అబద్ధం ఆడదు, ఆఖరి అవకాశం నీ మనస్సాక్షి మీద చేసుకుని ఇప్పటికైనా నువ్వు తప్పు చేసావు అన్న మాట అంటే కనుక ఎంత ధైర్యంగా నువ్వు ఇందాక ఆ మాట అంటున్నావు అమ్మా, ఎంత ధైర్యంగా అంటున్నావు. నేనేం తప్పు చేయలేదు సార్ అంటున్నా. వద్దమ్మా, వద్దు. నేర్చుకుంటారు ఆ పిల్లలు నేర్చుకుంటారు, ఆడపిల్లలు నేర్చుకుంటారు. మనం కూడా ఇలా తప్పుల దారిలో వెళ్ళిపోవచ్చు, తప్పులన్నీ తొక్కేయచ్చు, ఏ పనులు పడితే ఆ పని చేయొచ్చు, ఇతనే మొగుడు అతనే బాయ్ ఫ్రెండ్ అన్నట్టుగా బహిరంగ మాట్లాడేటటువంటి పాఠాలు మాత్రం దయచేసి పిల్లలకి చెప్పకండి అమ్మా. ఈరోజు ఎవరున్నారు నీ పక్కన? కిరణ్ ఉంటాడా ఎల్లకాలం? ఇస్ దర్ ఎనీ గ్యారంటీ? మీ రిలేషన్షిప్ గ్యారంటీ ఉంటుందా? లెట్ us ఛాలెంజ్. మీ ఇద్దరు ఎల్లకాలం ఇలాగే హ్యాపీగా ఉంటారో లేదో నేను చూస్తాను. ఇది ఎల్లకాలం నిలిచేటటువంటి రిలేషన్షిప్ కాదమ్మా. ఇంతమంది ఏడుస్తూ, ఇంతమంది భవిష్యత్తులు పాడవుతున్నటువంటి క్రమంలో మీరిద్దరు సుఖ సంతోషాలతో ఆనందదాయకంగా చిలక గోరింకల్లా మీరు ఉంటారనుకున్నారా? ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ఐ కెన్ ఛాలెంజ్. ఇలాంటి 1,00,000 రిలేషన్షిప్ కేసెస్ మేము చేసాం, థౌజండ్స్ ఆఫ్ కేసెస్ మేము చేసాం. ఇలాగ రాసు పూసుకుని తిరిగేటటువంటి ఈ ప్రేమ అనేది ఎల్లకాలం నిలదు. ఫైనల్గా ఏమవుతుందో తెలుసా స్వప్న? నడి బజార్లో నిలబడతాను. ఎంత ఏం నిలబడ్డావమ్మా? ఇప్పుడు కాదు నిలబడ్డాం, ఇప్పుడు ఆ పక్కన ఆ మగాడు ఉన్నాడు కాబట్టి కొద్దిగా 2 కొమ్ములు నీకు నిలబడినాయి. కానీ అయితే లేదు అని లేకపోతే కనుక నిజంగా నిజాయితీ కలిగినటువంటి ఒక ఆలోచన శైలి ఉంటే కనుక కిరణ్ కూడా నీ పక్కన కూర్చోవటం అనేది కరెక్ట్ కాదు. అదే ఆ అమ్మాయి కూడా చెప్తుంది. నువ్వు నిజాయితీ అయినటువంటి వ్యక్తి అయితే కనుక, నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటే కనుక, ఒక 2 ఆడపిల్లలకు నువ్వు కరెక్ట్ తల్లి అయితే కనుక రా, కిరణ్కి గుడ్ బై చెప్పు, వెంకటేష్కి గుడ్ బై చెప్పు, ఆ పిల్లల్ని ఇద్దరిని వెళ్ళి నీ కాయ కష్టం చేసుకుని పోషించుకో, పరువు దక్కుతుంది. ఇవన్నీ కరెక్ట్ కాదమ్మా. ఈరోజు నా అనేటటువంటి వాళ్ళు పక్కన లేకపోవటం అనేటటువంటి పెద్ద క్యాన్సర్ వ్యాధి ఇంకోటి లేదు. ఆలోచించుకోండి. మాత్రం చెప్పండి. ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు ఎదురుగా అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే నిజంగా బాధగా ఉంది. వీళ్ళేమో ఇందాక చెప్తున్నారు July 7న పెళ్లి కూడా చేసుకున్నానని చెప్తున్నారు. వీళ్ళు ఇలాగే బయటపడుతుంటే ఎపిసోడ్లు చూసి నెక్స్ట్ వాళ్ళు కూడా ఏం లేదు అని చెప్పేసి అదే కంటిన్యూ చేస్తూ ఇక పిల్లలు అన్యాయం ఎదుగుతూ ఉంటారు, సమాజం ఎదుగుతుంది అనేది భయం వేస్తుంది. మా ప్రొఫెషన్ మాకు ఫుడ్ పెడుతుంది.
ప్రొఫెషన్ ని ఎంత దారుణంగా మాట్లాడే స్టేజ్కి వెళ్ళిపోతున్నాయి అంటే ఇవన్నీ కోర్టులకు వెళ్తే న్యాయం జరగదు, పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగదు అంటే మీకు ఏదైనా కష్టం వస్తే ప్రొటెక్ట్ చేసేదే అది. అవును. తెగిచ్చేసిన బ్యాచ్ ఉన్నారు చూసారా, వాళ్ళకి నేను ఈ స్టేజ్ మీద ఇట్లా అన్ని కేసుల్లో చేయలేం. ఇది మరి మనం విన్న కేసుల్లో ఎక్కడో ఒకవైపు అన్యాయం ఒకవైపు ఇది, అందులో బ్యాలెన్స్ చేసుకొని మనం ఏదో కవర్ చేస్తాం. వచ్చిన నలుగురు అష్టనిష్ట దరిద్రులు. ఒక స్త్రీ ఎట్లా ఉండకూడదు అనేది వీళ్ళిద్దరు చెప్తుంటే ఒక హస్బెండ్ ఎట్లా ఉండకూడదని వాళ్ళిద్దరూ చెప్పారు. ఇదేదో చెస్ గేమ్ ఇట్లా 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 లేకపోతే అదేంటి క్యారమ్స్ ఆడుకుంటే ఫట్ట 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 అని కొడతారు చూసారా, ఇలా కొట్టుకుంటున్న వాళ్ళని మన సమాజంలో ఏమని చూపిస్తాం. నేను ఈ మేజర్ అయిన నలుగురు గురించి అనుకోవట్లే. మా వ్యూవర్స్కి ఈ కేసు రమ్య గారు ఎందుకు మాట్లాడనన్నారు అనేదానికి తెలియాలి. ఒక నలుగురు మైనర్స్ని మీకు చూపించమండి, యాక్చువల్గా మైనర్స్ కాబట్టి. ఒక్కసారి ఎందుకు రమ్య గారు ఇంత సీరియస్ అవుతున్నారు, ఎందుకు ఇంత బాధపడుతున్నారు, సమాజం ఎట్టుపోతుంది. ఇట్లాంటి హీనమైన తల్లిదండ్రులకి పిల్లలు పుట్టి వాళ్ళని గేమ్ ఆడుతున్నట్టు ఆడుతున్నారు. అక్కడ ఆ రోజు ఆ తాగుబోతు తండ్రి వచ్చి నాకు నా పిల్లలు కావాలండి అని, ఈ రోజున ఇస్తే ఆవిడ దగ్గర ఉంచుకోండి లేకపోతే నా దగ్గర ఉంచుకోండి, డైవర్సే అడిగింది కాబట్టి నేను ఎందుకు ఇవ్వాలి, పిల్లలు ఉంటే నా దగ్గర అంటే ఎవరి దగ్గర ఉండాలి పిల్లలు? బేసిక్ నాలెడ్జ్ లేదు, లా అండ్ ఆర్డర్ అంటే రెస్పెక్టే లేదు. చూడండి, నా గుండె తరుకుపోయే సీన్ ఏంటంటే ఆ పిల్లల్ని ఒకసారి చూపిస్తాను. రండమ్మా. కాలు కడుపు మీద కాలేసి తొక్కింది ఒకసారి. కడుపు మీద మాట్లాడదు, మీరు ఎవరు మాట్లాడదు, ఇది నేను మాట్లాడే టైం మీరు ఎవరు మాట్లాడదు ప్లీజ్ సార్, ఎవరు మాట్లాడొద్దు. మీకు మానవత్వమే లేదు. కనీసం ఇలాంటి ఎపిసోడ్స్ లో ఎవరన్నా మీరు కష్టాలు పడుతుంటే నాలుగు గోడల మధ్య చూడండి, ఇక్కడ సఫర్ అయ్యే రియల్ విక్టిమ్స్ వీళ్ళ నలుగురు. వీళ్ళ గురించి నేను ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఏం చెప్తుందో చెప్తాను మీకు. నాన్న జాగ్రత్త నాన్న, ఎవరి దగ్గర ఉండాలి ఏంటనేది మీకు భవిష్యత్తు అర్థమైపోతూ ఉంటది. చెప్పిన అర్థం కాని వయసు మేడం. ఇంత పిల్లల్ని వదిలేసి ఇంత హేళనగా ఎలా behave చేస్తున్నారు చూస్తే బాబోయ్. ఏడుస్తోంది ఆ పిల్ల. మేడం గాడ్ మీరు పిలవకండి, ఆ పిల్ల ఏడుస్తోంది. ఏడుస్తుంది అంటే నేర్పారు మేడం. ఏం నేర్పారు? వాళ్ళే మీరు కొట్టకపోతే ఆ పిల్ల ఎందుకు భయపడుతుంది? కొట్టలేదు మీరు మేడం. మాట్లాడండి, మీరు చూడకండి అసలు ఆ పిల్ల వైపు. నేర్పిస్తే చిన్న నేర్చుకునే పిల్ల అది వయసు భయపడుతుంది. అప్పటి నుంచి అక్కడ నుండి మీరు సైకిల్ నాన్న చేస్తున్నారు సరే. ఇచ్చేసారమ్మా. అమ్మమ్మ మేము చూస్తున్నాం కదా. ఇప్పుడు కడుపు అనింది. మొన్న వీళ్ళ మరిదో సరేలే నాన్న, పీకల మీద తొక్కేశారు నాన్న మీరు జీవితాన్ని. ఎందుకు ఈ మాటలన్నీ? మొన్న లైవ్ లో అన్నారు కదా మేడం, వీళ్ళ మరిదే గొంతు మీద కాలేసి తొక్కాడు వాళ్ళ పిల్లలని. వాడికి ఎలా తెలుసు? మా ఇద్దరి మధ్యలో జరిగిన విషయం వాడికి ఎలా తెలుసు మరి? ఇంకా మీకు ఎవరికి బుద్ధి రావట్లేదు. వాడికి ఎట్లా తెలుసు? ఏం చేయాలనేది ఇప్పుడు మేడం చెప్తారా? వీళ్ళ మరిదికి ఎట్లా తెలుసు బ్రహ్మయ్యకు? ఆపే బాబు, బాబు నాయనా, నీ అనుమానం నువ్వు, మీ వల్ల అదిగో పిల్లలు అక్కడ నష్టపోయేది. మేడం ఇంకొకటి చెప్పేది ఇప్పుడు నిన్న డాగండి. ఆపండి అసలు మాట్లాడండి. 216 కాల్ మీ దిస్ నంబర్, నా కాంటాక్ట్ నంబర్ నా ఇన్స్టాగ్రామ్ లో పెడుతుండు. నువ్వు ఈమె నెంబర్ ఎంత మందికి పెట్టినావు? పిల్లల సాక్షి నేను ఎవరికి ఏంటయ్యా? పెట్టినా నంబర్. ఇందాక రమ్య మేడం నా దగ్గర ఎందుకు ప్రూఫ్స్ ఉన్నాయి మేడం మేడం. ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. మీరు ఆపితే ఏం చేయాలనేది మేడం చెప్తారు. చెప్పండి. లేదంటే వెళ్ళిపోతానంటే వెళ్ళిపోండి. మీరు ఇలాగే మాట్లాడుకునేటట్టయితే బయటికి వెళ్ళి మీది మీరు తేల్చుకోండి. చెప్తుంటే అర్థం కాకుండా పిచ్చి పిచ్చి వాగుడంత వేదిక మీదకి వచ్చి వాగుతున్నారు. ఇదంతా చూసేవాళ్ళు ఇంత ఈజీ అనుకుంటారు, లేకపోతే పిచ్చి చేష్టలు, పిచ్చి బుద్ధి, పిచ్చి మనుషులు. సారీ మేడం. న్యాయం కావాలంట వీళ్ళ నలుగురికి. ఏం న్యాయం చేయాలి? సారు హాఫ్ అన్ అవర్ మాట్లాడి ఈచ్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ వీళ్ళిద్దరు ఏం మాట్లాడారంటే సోషల్ మీడియాలో కోసం కాంటాక్ట్ చేయడానికి ఆవిడ నెంబర్ ఈవిడ నెంబర్ ఆయన పెట్టారట. మేడం నేను ఇద్దరు ఆడపిల్లల్ని మీకు అర్థం అవుతుందా? మీ కోపాలు, మీ తాపాలు, జెంట్స్ అనేవాళ్ళు హస్బెండ్ అయినా కూడా లవర్ అయినా కూడా చేసే దరిద్రం ఏంటంటే సోషల్ మీడియాలోనో బాత్రూమ్స్ గోడల మీదో ఎక్కడైనా కానీ మార్ఫింగ్ చేసన్నా పెట్టే సొసైటీలో మనం ప్రెజెంట్ ఉన్నాం. పూర్తిగా ఒక రిలేషన్ మీకు నచ్చకపోతే కట్ చేసుకోండి, లీగల్గా విడాకులు తీసుకోండి. ఆ రోజున ఇంత హీనంగా క్యారెక్టర్లు దిగజారిపోవాల్సిన అవసరం ఉండదు. ఎంతలాగా వీళ్ళు దిగజారంటే వీళ్ళ నలుగురిలో ఆ కిరణ్ అనే క్యారెక్టర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వెనకాల బ్యాక్గ్రౌండ్ లో తల్లిదండ్రులు లేరు. తల్లిదండ్రులు లేని వ్యక్తి మెయిన్ గా ఇంపార్టెన్స్ ఇచ్చేది భార్యకి, పిల్లలకి. ఒకవేళ భార్య మంచిది కాదు, గయ్యాళి గంప, సరిగ్గా పట్టించుకోవట్ల, పిల్లల కోసం ప్రాణం ఇచ్చేస్తాడు ఏ తండ్రి అయినా. ఒక్క మార్కు కాదు కదా, మైనస్లు కూడా పడట్లా కిరణ్ దగ్గర. నేను ఒక తిరుగుబోతు పని చేశానండి, నేను మా ఆవిడకి బ్యాక్ స్టాపింగ్ చేస్తూ 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 ఉంటాను, ఆవిడ మాత్రం పతివ్రతలాగా ఉండాలా, లేదా ఆవిడ మీద నేను నరేషో సురేషో ఎల్లయ్యో పొల్లయ్యో అని ఒక పేరు పెట్టి దిగజారి మాట్లాడతా. లేదా అమ్మాయి కూడా చేసి ఉండొచ్చు, నేను చేస్తే చెయ్యొచ్చు కానీ ఆవిడ చేయకూడదు, లేదా ఆవిడ మాట్లాడకూడదు. ఆవిడ మాట్లాడింది కాబట్టి నేను యాదగిరి గుట్టకెళ్ళి పెళ్లి చేసుకున్నాను. ఆల్రెడీ ముందు 5 months నుంచి పంచాయతీ నడుస్తుంది, 1 year నుంచి నడుస్తుంది. ఒక భార్యకి వెనకాల వెన్నుపోట్లు పొడుస్తుంటే భార్య తప్పు చేయకూడదు, భార్య మాట్లాడకూడదు, భార్య అలా ఉండాలో డిసైడ్ చేసే క్యారెక్టర్, లేదా భార్య మాట వినకపోతే
ఆవిడే డైవర్స్ అడిగితే రూపాయి కాంపెన్సేషన్ ఇవ్వకూడదు మనకున్న ఈ కిరణ్ గారికి ఉన్న నాలెడ్జ్లో. ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి అంటే నేను పెంచుకుంటా. ఎవరి దగ్గర పెంచుతావు? పెళ్లి పెటాకులో ఇద్దరు భర్తను వదిలేసి, భర్తను మార్చుకోకుండా, లేకపోతే పనికిమాల భర్తను వదిలేసి లీగల్గా డైవర్స్ తీసుకోకుండా వచ్చిన ఒక మహాతల్లికి ఆవిడే ఇద్దరు పిల్లల్ని కష్టపడి ఏదో పోషించుకుంటుంటే అక్కడ తీసుకొచ్చి నలుగురు కలిపి ఆదర్శ దంపతుల్లాగా ఈ సొసైటీ మనం ఎంకరేజ్ చేస్తున్నది. ఈ ఎపిసోడ్ చూసి మీరు ఏమి నేర్చుకోకండి, ఏం చేయకూడదో నేర్చుకోండి దయచేసి. ఇది నా రిక్వెస్ట్. ఒక జంట చేసిన మిస్టేకు, నమ్మి పెళ్లి చేసుకున్న అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోకుండా విపరీతంగా తాగి ఆ అమ్మాయి జీవితం సర్వనాశనం చేసి క్యారెక్టర్లెస్ చేసి పడేశాడు. ఒక లవ్ చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో తల్లిదండ్రులు కూడా లేని ఒక జంటు ఇద్దరు పిల్లల్ని కని అవతలేసి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఆల్రెడీ అక్రమ సంబంధాలు, వితౌట్ డైవర్స్, సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఏం చూసుకొని వీళ్ళు. ఈయన తల్లిదండ్రులు లేకుండా బతికిన లైఫ్ కష్టం ఏంటో ఆయనకి తెలుసుంటుందిగా. ఒక అనాథగా ఆశ్రమాల్లోనో హాస్టల్స్లోనో పెరిగి ఈ రోజున ఆ తల్లి దగ్గర అలాగే పెరుగుతారు వాళ్ళు. ఎందుకంటే తల్లి క్యారెక్టర్ని రోడ్డు మీద పడేశాడు. అరే పిల్లల్ని నేను పెంచలేను, నాకు తెలుసు అది మంచిదో చెడ్డదో. ఈ స్టేజ్ మీద కొన్ని విషయాలు మాట్లాడకూడదు. లీగల్గా మాట్లాడకుండా మీ దగ్గర ఎవిడెన్స్లు ఉంటే, ఎవిడెన్స్ ఉందా అంటే ఈవిడ ఒక స్టోరీ, ఆయన ఒక స్టోరీ. ఇలాంటి క్యారెక్టర్ల గురించి మాట్లాడడానికి కాదుగా ఇక్కడ ఉంది. జీవితకాలం ఆ రోజున తాగుబోతూ భర్త వచ్చి ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్న స్వప్న వెనకాలే మేము మాట్లాడాం. ఆ పిల్లలు ఆ అమ్మాయి దగ్గర పెరగడం బెటరు, ఆ అమ్మాయి గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు, పో అవతలకే అని. అలాగే ఈ రోజు కిరణ్ అదే మాట్లాడుతున్నా. తల్లి దగ్గరే పిల్లలు ఉంటారు చట్ట ప్రకారం. అలా ఉన్నప్పుడు ఆ అమ్మాయి నరేష్తో తిరిగింది, ఎర్రతో తిరిగింది, ఎవిడెన్సే లేదు. క్యారెక్టర్ అసాసినేషన్ దిగజారు చేస్తే రేపటి రోజున పిల్లలు ఏం చూసి ఏమి నేర్చుకుంటారు? ఇందాక సార్ ఒక మాట అన్నారు, సమాజంలో ఇది బయటకు వెళ్తే పరిస్థితి ఏంటి? వీళ్ళ పైగా ఫేసులు రివీల్ చేయండి అట, వీళ్ళ అద్భుతమైన ఫేసులు. ప్లీజ్ ఇలా విడిపోయే ఉద్దేశం ఉంటే ఆ విడిపోయే వరకు మీరు ఏ తప్పులు ఏవి మాట్లాడుకున్నారో అవే మాట్లాడండి. విడగొట్టుకోవడం కోసమని దిగజారి క్యారెక్టర్లు తప్పించుకోవద్దు. ఇన్ కేస్ కిరణ్ ఆ నరేష్ గురించో పొల్లయ్య గురించో మాట్లాడకుండా ఉండుంటే ఆ అబ్బాయికి ఏం న్యాయం చేయాలో చేసేదాన్ని. కానీ ఎప్పుడైతే ఇద్దరు పిల్లలు తల్లి దగ్గర ఉన్నారని తెలిసి కూడా ఈ స్టేజ్ మీద వితౌట్ ఎవిడెన్స్, ఈయనంట రెడ్ హ్యాండెడ్ గా చూశాడట, తర్వాత ఆయన కొట్టాడట, వాడు కత్తి పట్టుకుని ఎవడన్నా ఒక మీద ఎలిగేషన్ వేస్తే కత్తులు పట్టుకుని తిరుగుతారు. ఆయనకే బుద్ధి ఉండాలా. ఫ్రెండ్లు తనుకునే దానికి కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇది రాంగ్ అని తెలిసేది. ఆ అమ్మాయి నా చెల్లి లాంటిదయ్యా, నువ్వేంటి ఇట్లాంటి మాట ఈ స్టేజ్ మీద అన్నావా అని. కనీసం ఈ అమ్మాయి, ఇక అమ్మాయిల గురించి మాట్లాడతారు. ఆదర్శ లవర్సు, ఆదర్శ పత్నులు, ఆదర్శ అక్రమ సంబంధాలకు లీడర్లు ఈ మహిళలు ఇద్దరు. ఆడదానికి వెన్నుపోట్లు, మగాడికి వెన్నుపోట్లు, ఈ రెండు ఫ్యామిలీసే. దారుణమైన ఎపిసోడ్. పైగా ఫస్ట్ ఎపిసోడ్తో ఎవడో రాకుండా ఉన్నా బాగుండేది. అక్కడి వరకు పాప మా స్వప్నకి ఎంత చేయాలి, అతనికి ఎంత చేయాలి అంతే చేసి దొరుకున్నాం. వీళ్ళకి ఎంత పౌరుషం అంటే, మేము పతివ్రతలకు లీడరు, మేము శ్రీరామచంద్రులకి లీడర్లు అనుకుంటూ వచ్చి క్యారెక్టర్ని ఇంకా దిగజార్చుకున్నారు. కర్మ వీళ్ళ నలుగురు వీళ్ళ ముగ్గురు రాకపోతే చాలా బాగుండేది. ఈమె మాట్లాడే దాంట్లో నిజమా అబద్ధమా పక్కన పెడితే ఈ జ్యోతి గారు కనీసం భర్త ఒక అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, కంప్లైంట్ ఇచ్చింది. వద్దు అన్నప్పుడు వద్దు, అతని దగ్గర నుంచి కాంపెన్సేషన్ తీసుకోవాలి. అతనికి నాలెడ్జ్ లేదు, కనీసం కౌన్సిలర్స్ తోటి చెప్పించాలి. నాన్న పిల్లలకి నీకు ఇవ్వడం కుదరదు, మరి అమ్మాయికి పిల్లలకి ఏమి ఇస్తావు అంటే ఎక్కడో ఒకటి తలక తాకట్టు పెట్టుకుని ముందు పేడ వదిలిపోతే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారుగా. లీగల్ గా నాన్న ఒక్క నిమిషం నాన్న, మీతో అసలు మాట్లాడట్లేదు. లీగల్ గా కాంపెన్సేషన్ ఇవ్వకుండా పిల్లలున్న కేసుల్లో డైవర్సే రావు. ఆ అమ్మాయికి తెలియక కనీసం మెయింటెనెన్స్ కేసు కూడా వేసుకోవాలా. ఈ స్టేజ్ మీద వాళ్ళిద్దరికి ఏమన్నా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయితే మ్యూచువల్ డైవర్స్ ఈజీగా అవుతాయి. పిల్లలకి తనకి ఏదైనా కాంపెన్సేషన్ ఇస్తే ఈ స్టేజ్ మీద ఈ రోజుతో కిరణ్కి జ్యోతికి ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఏ రకంగా వీళ్ళిద్దరిని కలిపి పంపించే స్టేజే సీనే లేదు, మేము నమ్మట్లా. జ్యోతి ఫస్ట్ ఏముందంటే మా ఆయన బంగారం అండి, మా ఆయన మంచి అండి, మా ఆయన ఇదండి అని. తీరా ఇక్కడికి వచ్చినాక వాళ్ళ ఆయన మాటలు విన్నాక, మేడం మీరు ఏది చేస్తే అది, మీరు మంచి ఏదని డిసైడ్ చేయండి, మా లైఫ్లో మాకు డెసిషన్ తీసుకోలేకపోతున్నామని. ఈ స్టేజ్ మీద మేము తీసుకుంటున్న డెసిషన్ జ్యోతి కిరణ్ విడిపోవడం బెటరు. ఎందుకంటే ఒక భార్యని అనకూడని దరిద్రమైన మాటలు కిరణ్ అనేశాడు. ఒక భర్త కోసం మార్చుకోవడానికి ఓపికగా అమ్మాయి పెద్దగా ప్రయత్నించాలి. ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ జరిగినాక కిరణ్కు ఉన్న ఒక అమాయకత్వం ఏంటంటే నేనేమి ఇవ్వవసరం లేదు, ఆవిడే డైవర్స్ అడుగుతుంది కదా అని. కిరణ్ గారు లీగల్ ప్రకారం ఆ అమ్మాయి కనుక ఈరోజు మేడం మీరు లీగల్గా హెల్ప్ చేయండి అంటే నేను ఒక మెయింటెనెన్స్ కేసు వేయడానికి రెడీ అవుతాను, లేదు మేడం మీరు ఇక్కడ రెడీ నాకు ఈ పేడ వదిలించండి అని మీరంటే మీ తరపు నుంచి మ్యూచువల్ డైవర్స్ వేయడానికి రెడీ అవుతాను. ఏంటి పిల్లలకి తనకి ఏం కాంపెన్సేషన్ ఇస్తారో ఈ స్టేజ్ మీద మీరు చెప్తే మీకు
5 years నుంచి 1 year నుంచో జరుగుతున్న ఈ టార్చరు ఇంకా దిగజారి కంటిన్యూ అవ్వకుండా ఏదైనా చేయగలుగుతాం. మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటే ఆ అమ్మాయి ఫ్రీ అవుతుంది, మెయిన్ ప్రాబ్లం. ఈ అమ్మాయి ఫ్రీ అవుతుంది, మీరు ఫ్రీ అవుతారు. మీ ఇద్దరు ఉంటారా లేదా సెకండ్ మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీ ఇద్దరికి ఉన్న ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళ ఆయన్ని భూప్రపంచంలో ఎవడం మార్చడం, ఆయనకు అంత తెలివి కూడా లేదు. మీకు తెలివి ఉంది, ఈవిడికి తెలివి ఉంది, ఆవిడకైతే తెలివి ఉందిగా. మీరిద్దరూ ఒక మాట అనుకొని ఎంత ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వాళ్ళకి ఇవ్వగలరో చెప్పండి. ఒకవేళ మీరిద్దరూ ఆ కాంపెన్సేషన్ ఓకే అనుకుంటే మ్యూచువల్ ప్రొసీడింగ్స్ ఇప్పుడే నడిపిస్తాను నేను. ఒకటి ఏంటి ట్విస్ట్, వాళ్ళ ఆయన వచ్చాడంట, స్వప్న వాళ్ళ ఆయన. పిలవండి నాన్న, ఒక్క పూట కన్నా ఇటు కూర్చోండి నాన్న. అమ్మాయి అటు కూర్చుంటది, వాళ్ళ మ్యూచువల్ చేసేద్దాం ఏదో రకం. అటు కూర్చోమ్మా వెళ్ళి. నన్ను కూర్చోమ్మా, అక్కడ చైర్ వేరే ఉందిగా, చైర్ వేరే ఉంది. ఇది ఇల్లు కాదు, మీరు ఆల్రెడీ మ్యూచువల్ మాట్లాడుతున్నాడు, ఇక్కడ సినిమా క్రియేట్ చేయొద్దు. అమ్మా మా దృష్టిలో న్యాయం ఏంటంటే, నువ్వు వాళ్ళ గుండెలు బాదుకుని ఏడ్చుకున్న ప్రాబ్లం లేదు, వాళ్ళని వాళ్ళ లైఫ్కి వదిలేసి, మంచో చెడో వాళ్ళు ఇదవుతారు. పిల్లల కస్టడీ ఆవిడ దగ్గరే ఉంటుంది కిరణ్ గారు. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి పిల్లలకి తనకి ఏమి ఇస్తారో చెప్తే నేను ఫర్దర్గా మాట్లాడతాను. నేను ఆల్రెడీ కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్ రూమ్ లో అడిగారు మేడం, విడాకులు ఇప్పిస్తాను చూడదు అవన్నీ కాదు. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ అన్నారు కదా, ఆ టాకే చెప్తున్నాను. ఓకే చెప్పండి సార్. కౌన్సిలింగ్ రూమ్ లో ఏమన్నారు అడిగారు, సరే ఇప్పుడు తను డైవర్స్ అడుగుతుంది. పిల్లల పరిస్థితి ఏంటంటే, నాకు ఇంటి దగ్గర ఉన్న జాగా అమ్మేసి అది ఎంత వస్తే అంతా పిల్లల పేరు మీద డిపాజిట్ చేస్తాను నేను అని చెప్పాను. ఎంత వస్తుంది సుమారుగా తెలియదు మేడం నాకు. నేను చిన్నప్పుడే మా ఊరు నుండి వచ్చేసాను మెదక్ దగ్గర. అసలు ఉందా ప్రాపర్టీ, ఎవరి పేరు మీద ఉంది, లీగాలిటీ ఏంటి? నా పేరు మీద ప్రాపర్టీ పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి చేపిస్తాను. ఇప్పుడు ఆ పిల్లల పేరు మీద చేపిస్తే ఆమె పిల్లల పేరు మీద కూడా చేపియాలి. 4 భాగాలుగా చేసి చేపిస్తాను నేను. నా వల్ల తను రోడ్ మీద ఎక్కింది మేడం, రోడ్ల మీద విన్నారు కదా. భూ ప్రపంచంలో ఎందుకు రమ్య గారు లేచి వెళ్ళిపోయారు? కంఫర్ట్ జోన్ లో ఫ్రీ లీగల్ సర్వీస్ ఇచ్చి మ్యూచువల్ డైవర్స్ వేస్తాం, పిల్లలకి తనకి ఏం న్యాయం చేస్తారంటే, ఇంకా ఇక్కడ లీగాలిటీయే పూర్తిగా రాలేదు. ఏవడ పిల్లల గురించి ఆలోచించాడు. ఈ పిల్లల్ని అంట మళ్ళీ వీళ్ళిద్దరు కలిపి పెంచేవాళ్ళట. ఇంత కంఫర్ట్ జోన్ లో ఎక్కడన్నా లీగాలిటీ, ఇంత షార్ట్ టైమ్ లో ఎవిడెన్స్ ఇస్తున్నా కూడా అబ్బాయి మాట్లాడిన లిటిగేషన్ 4 భాగాలు చేస్తానండి. ఎంత వాల్యూ తెలియదు, అది 5 లక్షల 2 లక్షల కూడా తెలియదు. ఆ ప్రాపర్టీ ప్రాపర్ గా అతని పేరు మీద ఉందా లేదా తెలియదు. ఇంత కంఫర్ట్ జోన్ ఇచ్చిన ఆ అబ్బాయి వదలడానికి రెడీగా లేనప్పుడు, జ్యోతి గారు నా రిక్వెస్ట్ తల్లి, మీరు కోర్టుకు వెళ్ళి 498 DVC MC కేసులు వేసుకోండి. మీరు బతుకుంటారా ఏం చేసుకుంటారా మీ పోరాటం మీరు చేయాల్సిందే. భూమి బద్దలైనా మీ ఆయన ఆలోచనని మార్చడం ఎవరి వల్ల కాదు, అది కరెక్టే కాదు. కంఫర్ట్ జోన్, 2 పిల్లలు అనాథలు అవుతున్నారు. తండ్రి లేకుండా బతుకున్న తండ్రి లేకుండా బతకాల్సిన పరిస్థితికి ఆ పిల్లలకి ఇవ్వకుండా నిన్న కాక మొన్న వచ్చిన పిల్లల గురించి మాట్లాడేంత అద్భుతమైన తండ్రి ఈయన. బయలుదేరండి మీరిద్దరు, ప్లీజ్ వెళ్ళిపోండి కిరణ్ గారు. నేను 1 సెకండ్ కూడా మీకు నా వాల్యుబుల్ లీగాలిటీ ఇవ్వను. నేను ఫ్రీ సర్వీస్ ఇచ్చేదాన్ని సార్, మీకు ఆల్రెడీ చెప్పా. మ్యూచువల్ డైవర్స్ నేను వేస్తాను సార్, పిల్లలకి ప్రాపర్టీ రాస్తారా అని. నువ్వు ఎంత పాయిజన్ పెట్టుకున్నావో బ్రెయిన్ లో నీకు అర్థం అవుతుందా నాన్న? మానవత్వమే లేదా నీకు? కాంప్రమైజ్ తీసుకెళ్లిన తర్వాత అసలు స్టోరీ వద్దు. ఇప్పుడు నువ్వు నా ముందే ఒక తప్పుడు మాట తప్పుడు మాట అన్నాను కదా, అన్నాను కదా. పేరు చూడండి, చెయ్యి మీద పేరు చూడండి, జ్యోతి అని పేరు ఉందో లేదో. ఎవరిది ఎవరిది? మీ వాయిస్ మెసేజ్ నేను వినలేదు అనుకున్నారా? అయ్యా ఒక్క నిమిషం తండ్రి, ఆయన గురించి మేము ఆల్రెడీ మాట్లాడాం. నీకు ఇందాక ఏం చెప్పా, ఆ అబ్బాయికి బ్రెయినే లేదు మాట్లాడడానికి. ఆ అబ్బాయి గురించి ఇక్కడ మాట్లాడడం దండగా అన్నాం. మీ ముగ్గురు కరెక్ట్ గా ఉన్నారు, బ్రెయిన్ ఆలోచిస్తున్నారు, ఆయనకు ఆలోచించేంత స్టామినా లేదని స్టార్ట్ చేశాను నేను. అబ్బాయి గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు. మాట్లాడట్లేదు మేడం. ఇప్పుడే క్యారెక్టర్ పడేసుకున్నావు నాన్న. చంపాలని చూసారు మేడం, ఈమెనే మాట్లాడింది. అయిపోయి మీ ఇద్దరు హ్యాపీగా వెళ్ళిపోయేవాళ్ళు, అనవసరంగా ప్రొలాంగ్ చేస్తున్నాం. ఇందాక మేడం కోపం వచ్చి వెళ్ళిపోయారు. మరి వినవేంటి? వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నావు, నువ్వు కూడా ఎందుకు మాట్లాడుతున్నావు? అమ్మాయి నీకు సెటిల్మెంట్ కావాలా లేదా? ఉన్నదాన్ని ఇప్పించడానికి చూస్తుంటేనే మీ ఆయన అలా మాట్లాడుతున్నాడు. ఇలాంటి ఏమేం కేసులు వేయాలో వేసి కోర్టుల దగ్గర తేల్చుకోండి, చెప్తారు మేడం. ఏంటంటే మేడం జైలుకైనా వెళ్ళిపోతాను. ఇంత విచ్చలవిడిగా ఉంటే ఇంకా మనుషులు బతకడమే వేస్ట్. చిన్నప్పటి నుంచి అన్నగా పెరిగినాను మేడం, అందులో ఉన్న ఒకటే ఎపిసోడ్ లో మాట్లాడడమే దండగా. మా వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుందని నేను హాఫ్ ఎపిసోడ్ లోనే నాకు సీన్ అర్థమయ్యే. నాన్న ఇక్కడ నువ్వు అడిగావు కదా,
లీగల్ గా 498 DVC MCS కు వీళ్ళు ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారని ఆవిడ ఆ రోజు ఫోన్ లోనే చెప్పింది. ఈ ఎపిసోడ్ లో మేమేం అనట్లా, ఇప్పుడు కూడా చేసుకున్నామని. మీరు ఆ కేసు కూడా వేసుకోవచ్చు. నేను కోర్టుల చుట్టూ తిరగలేనండి అంటే లీగల్ సెల్ అథారిటీ ఉంది, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తారు. మీరు కొంచెం మీ క్యారెక్టర్ కోసం ఫైటింగ్ చేయండి. నువ్వు ఫైటింగ్ చేయకపోవడం వల్ల క్యారెక్టర్ పడిపోతుంది. ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతున్నారు. ఈవిడ వాయిస్ అలాగే ఉంది, ఆయన వాయిస్ అలాగే ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ మీ నలుగురికి ప్రాబ్లం క్లియర్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను ట్రై చేశాను, ఫెయిల్. ఇట్లాంటి వాళ్ళకి మా సర్వీస్ కూడా అపాత్ర దానం కింద లెక్క. ప్లీజ్ మీరు బయలుదేరేసేయండి, పిల్లలు ఆల్రెడీ బాధ ఏడుస్తుంటారు. లేగమ్మ మీరు ఉండండి మేడం. నాన్న స్వప్న నువ్వు చెప్పాలి, జిడ్డు నీకు అవసరమా నాన్న? క్లియర్ చేసుకోవచ్చు కదా, చెప్పండి. మీరు చెప్పండి అబ్బాయికి, మీరు ఇద్దరు హ్యాపీగా ఉండాలంటే తిరుగుతా ఉండాలి కోట్ల చుట్టూ. ఏముంది నాన్న, మీ కష్టార్జితంతో మీరు బతుకుదామని కదా అనుకున్నారు. పిల్లల కన్నా ఎక్కువైతే ఏది లేదు కదా. మీరు కష్టపడండి, పిల్లల్ని పోషించుకో. ఇక్కడ పిల్లలు ఉన్నారంటున్నావు కదా. పిల్లల కన్నా ఎక్కువ జీవితం ఏది లేదు. నువ్వు ఆగయ్య, నువ్వు మాట్లాడే రైట్స్ లో ఆగమా? అసలు ఎక్కువ మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడడానికి 3 సంవత్సరాలు ఏంది నాకు తెలుసు. మీరు అందరూ బయట వచ్చిన విషయం మీకు ఎవరు చెప్పారు? నేను ఇక్కడికి వచ్చిన విషయం ఎవరు చెప్పారు? అది ఎవరు చెప్పారు? నన్ను స్వప్న ఉండమ్మా. స్వప్న నువ్వు ఒక్క నిమిషం ఆగినా, వాళ్ళది క్లియర్ అయితే నువ్వు కొంచెం ఫ్రీ అవుతావు. మీరు అయిపోయింది కదా, చెప్పండి. సరే రాసిస్తాను, పిల్లల పేరు మీద రాపిచ్చేస్తాను. ఆ సైట్ పిల్లల పేరు మీద ఫుల్ అండ్ ఫైనల్ గా రిజిస్ట్రేషన్ మీరు రిలింక్విష్ చేసి వాళ్ళకి వేరే రాసేయాలి. ఆవిడ గార్డియన్ గా ఉంటారు, పిల్లలు మైనర్లు కాబట్టి. పిల్లలు మేజర్లు అయ్యే వరకు దాని మీద నీకు లీడర్షిప్ ఉంటదమ్మా. అమ్మడానికి కుదరదు. అమ్ముకోవడానికి ప్లాన్ లో ఉన్నారు మేడం. నువ్వు ఇంతవరకు ఇచ్చేయడం లేదు, అప్పుడే ఇవ్వలేదు మేడం. మాట్లాడొద్దు. నేను ఇస్తాను అంటున్నాను కదా, నేను ఇస్తాను అంటున్నాను. నా సైడ్ నుంచి కూడా వినాలిగా మేడం. ఒక్క నిమిషం అండి, ఆవిడ కదా పిల్లలు ఇస్తాను ఆ టాపిక్ ఎత్తింది నేను ఇక్కడ. మేడం నా ఊరికి వస్తే, నా ఊర్లో కూడా నా ఊరు అందరి ముంగలు చెప్పాను రాజస్థాన్ పిల్లలు. వెరీ గుడ్. ఓకే, నా ఊరికి ఒక్కటి వస్తే, నా కాళ్ళు ఇరిగినప్పుడు ఒక్కటి వస్తే ఊర్లో చదివించడం అన్ని ఈజీ కాదమ్మా. ఆవిడ పోషించుకోవాలి కదా ఇద్దరు పిల్లల్ని. అయిపోయింది కదా, ఇచ్చేస్తాను అన్నప్పుడు వదిలేయాలి అంతే. అప్పుడు కూడా చెప్తే ఏమైంది మళ్ళీ దాని మీద ఎందుకు మీకు? మేడం టాపిక్ డైవర్ట్ చేసింది మేడం, మీకు అర్థం అవ్వట్లేదు. మా ఊర్లో ఏమనింది తెలుసా? ఏదైతే ఇప్పుడు మీరు ఆవిడకి కాదు కదా ఇచ్చేది, మేడం ఏం చెప్పారు? ఒక లాయర్ ని పెట్టుకొని ఇప్పుడు మేము ఒక సెటిల్మెంట్ చేశాం కదా, ఒక అడ్వకేట్ ని పెట్టుకొని పిల్లల పేరు మీద రిలింక్విష్ డీడ్ చేసేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్లు కోర్టులో మ్యూచువల్ డైవర్స్ రోజు అమ్మాయికి ఇచ్చేయండి. ఫైలింగ్ క్లోజింగ్ లోపు ఈ పని అయిపోవాలి. ఫైలింగ్ అప్పుడు ప్రొసీడింగ్స్ లో ఈ అగ్రిమెంట్ రాసుకోండి నాన్న. అంతకంటే ఇంకో రూపాయి ఇవ్వలేడు అతను. ఆ ప్రాపర్టీ ఇద్దరు పిల్లల మీద రిజిస్ట్రేషన్ చేస్తాడు, నువ్వు గార్డియన్ గా ఉంటావు. పిల్లలు మేజర్లు అయ్యే వరకు వాటిని అమ్మే రైట్స్ మీకు లేవు. పిల్లలు మేజర్లు అయినాక పిల్లలకి ఇచ్చేయాలంట. అప్పుడు వాళ్ళు ఉంచుకుంటారా, చదువు కోసం వాడుకుంటారా ఏంటనేది నీ ఇష్టం. ఈ 5 నెలల నుంచి నీ పిల్లలు నువ్వే పోషించుకుంటున్నావు కదా, ఇప్పుడు కూడా ఇక నుంచి అలాగే పోషించుకో. లేదా రెండో ఆప్షన్, ఆ పిల్లల్ని ఆయన తీసుకెళ్లిపోతాను అంటున్నాడు, ఇస్తావా? ఇవ్వవు కదా. సో ఈ ప్రాసెస్ ఫుల్ అండ్ ఫైనల్ మీరు ఒక అడ్వకేట్ ని పెట్టుకొని చేసుకోండి. అది బెటర్ నాన్న. సార్ ఇది ఆల్రెడీ రికార్డ్ అయ్యింది, ఆ అమ్మాయి మాట మార్చదు. మీరు నేను కూడా మార్చాను, పిల్లల పేరు మీద రాసిస్తాను. రాసి ఒరిజినల్ డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు ఇచ్చేయండి సార్. ఎవరన్నా మంచి లాయర్, చిన్న లాయర్లు కూడా చేస్తారు, మ్యూచువల్ డైవర్సే కాబట్టి ప్రొసీడ్. ఆల్ ది బెస్ట్ నాన్న. ఇక నుంచి వీళ్ళ లైఫ్ లో వీళ్ళిద్దరు గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు. మ్యూచువల్ డైవర్స్ అయినా ఇప్పుడు సెటిల్మెంట్ చేసాము, అయిపోయింది కదమ్మా. ఈయన ఆమెతో కూడా ఉండదు జైలుకి. అట్లా ఎవరి గురించి సరే ఒక్క నిమిషం అమ్మా. జైలుకి వెళ్ళాలంటే నువ్వు కేసులు వేసుకో వెళ్ళి. నువ్వు ఇక్కడ ఏం అడిగావు? జైలుకి ఇప్పుడు దాకా 6 నెలల నుంచి ఎందుకు ఏడవలేదు తల్లి అని అడిగాంగా. నా భర్త కావాలండి అన్నావు. ఇక్కడ మాకు అర్థమైంది భర్తను ఇవ్వడం కుదరదని. వాళ్ళ బతుకు వాళ్ళని వదిలేసాయి. వాళ్ళు తనుకుంటారు, గుద్దుకుంటారు, విడిపోతారు. భవిష్యత్తు డిసైడ్ చేయని. 5 ఏళ్ళు కాపురం చేసిన నీకే దిక్కడం లేదు. ఈవిడికి ఉంటుంది, నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఆవిడ ఆల్రెడీ ఒక హస్బెండ్ చేతిలో మోసపోయింది. మళ్ళీ నా జీవితంలోకి వస్తే అదే కదా చెప్పారు. ఇక్కడ సోఫాలోనే పక్కన కూర్చోలేదు, 2 కిలోమీటర్లు నా జీవితంలో వస్తే సంతోషపడు. ఎందుకంటే నీ పిల్లలకు తండ్రి దొరుకుతాడు, వస్తాడు జీవితంలో. కానీ లీగల్ గా మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటే వీళ్ళకి నస తప్పిద్ది. నువ్వు టెన్షన్ పడుతున్నావు, వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఆయన ఆస్తి ఏమో ఎవరికి బయట వాళ్ళకి ఇవ్వట్లా, పిల్లలకే ఇస్తున్నాడు. కోర్టుకి వెళ్ళినా ఆస్తి నీ కోర్టుకు వస్తాయి నీ పిల్లలకి. నీకేం కావాలో నువ్వే కన్ఫ్యూజన్ లో ఉన్నావు. ఒక పక్కన వద్దు అంటున్నావు, ఇంకో పక్కన శిక్ష పడాలంటున్నావు. రేపు పొద్దున వస్తే ఎలా అండి అని అంటున్నావు. ఏమండి జ్యోతి గారు, అయినా ఫస్ట్ మీరు ఒకటే మాట మీద వచ్చారు. మా ఆయన ఎలాగో మారడండి, మారు వచ్చినా సరే నాకు సెటిల్మెంట్, నా పిల్లలకి ఏదైనా చెయ్యండి అన్నారు కాబట్టి దానికి సంబంధించి మేడం సార్ చెప్పేశారు. మీరు దాని మీద నిలబడి మీ మాట ద్వారా మీరు వెళ్ళిపోండి. మీకు ఇక్కడ అయిపోయింది, ప్రూఫ్ కూడా ఉంది. ఆయన ల్యాండ్ రాసిస్తా అన్నారు, అది తీసుకోండి. మీకు ఆయనకు సంబంధం లేదు. ఇంకా ఆయన వెనకాల పడదు, ఆయన మీద సిఐడి ఇన్వెస్టిగేషన్ పెట్టద్దు, ఈ అమ్మాయి మీద కూడా అయిపోయింది. ఇంకా మీరు వెళ్ళొచ్చు. దాని అంటే ఇక్కడ నుంచి వెళ్ళు, మళ్ళీ వెనకాల వెళ్ళినాక అలా హింసించామంటే ఊరుకునేది లేదు. నువ్వు శిక్ష పడాలి అంటున్నావు కదా. వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, అదే పెద్ద శిక్ష. నీకు తెలియదు, ఈ పిల్ల ఇంకో గొయ్య తవ్వుకుంది, ఆల్రెడీ ఒక గొయ్య తవ్వుకుంది, ఇప్పుడు రెండో గొయ్య తవ్వుకుంది. ఆయన ఏమైనా ఉత్తముడు అనుకుంటున్నావా?
డేట్లు మచ్ ఉంది. వీళ్ళిద్దరు విడిపోతే ఎట్లాగో వస్తాడు, రానిస్తే రానివి లేకపోతే లేదని నీ ఇష్టం. మమ్మీ మీరే కావాల్సిన- పెద్ద ఒక స్టాండ్ మీద నిలబడే మొహాలు ఏం కాదు. ఈ స్టేజ్ మీద సెటిల్మెంట్ కోసం అని చెప్పేసి వచ్చావు, అక్కడతో నీకు కంప్లీట్ అయిపోయింది. డేట్లు టైములు ఫోటోలతో పాటు వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారనే ఆధారాలు ఉన్నాయి. ఓకేనా? అదొకటి చాలు. నువ్వు వాళ్ళకి ఏ శిక్ష పడాలంటే మంచి లాయర్ని పట్టుకుని మేడం గారు చెప్తారు, వెళ్ళి శిక్ష పడేటటువంటి విధంగా ప్రయత్నం చేసి ఆడపిల్లల జీవితాన్ని కాపాడు. ఇంకా మొగుడు అనేటటువంటి అంశం తీసి పక్కన పెట్టేసి నువ్వు స్టార్టింగ్ లో వచ్చినటువంటి నిర్ణయం ఫైనల్, అదే పర్ఫెక్ట్ మేడం. నిర్ణయం. ప్లీజ్ జ్యోతి గారు. వెళ్ళమ్మా జ్యోతి. మేళది ఉంది కదా నాన్న, బయలుదేరండి. కిరణ్ గారు మీరైనా మాట మీద ఉండండి సార్. అమ్మాయికి తెలియదు, అమ్మాయికి రాసిస్తాను అర్థం. ఎందుకంటే మీ మీద ప్రేమ ఇంకా పోలేదు ఆ పిల్లకి. మీరు కూడా ఫస్ట్ అంతా వచ్చినప్పుడు మీరు ఎపిసోడ్ చూస్తే ఆ తెలుస్తుంది ఫోన్ మీ మీద తీసుకోండి గొప్పే కిరణ్ గారు. చెప్పింది. మాకెందుకు అవి? వెంకటేష్ గారు మీరు ఎట్లా వచ్చారు ఇక్కడికి? ఆ అమ్మాయి అడిగిన కోసం నేను అడుగుతున్నా ఇప్పుడు నా కన్న పిల్లల్ని వదిలేసి ఈ సార్. వాళ్ళ పిల్లల్ని గురించి తీసుకుంటాను. మాట్లాడే రైట్స్ మీకు లేవు. మీకు ఆ రోజు కూడా బులద గడ్డి పెట్టా. అదే ఏమైనా మీ అడుగుతున్నా వల్ల ఈ మేడం. పెళ్లి ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అది నా వల్ల జరిగింది కాదు మేడం. ఇది అరే, ఆమె చేసుకున్న తప్పుకే అవన్నీ ఇట్లా అయిపోయినాయి. చేసుకున్నది. అవును పోన్లే నాన్న, అయిపోయింది. ఆ అమ్మాయికి ఇప్పుడు నువ్వు ఇష్టం లేదు, డైవర్స్ ఇస్తావా ఇవ్వవా? నేను నా పిల్లల కోసం మాత్రం డ్రైవర్స్ ఇవ్వలేను మేడం. అతను నా పిల్లలను చూస్తాను, నాకు నమ్మకం లేదు. నాన్న, ఆయన చూడట్లేదు పిల్లలు, మీ ఆవిడ చూసుకుంటుంది. ఖాళీ మీ చూసుకుంటాను ఆవిడ అంతే. చూసుకుంటుంది, మీ ఆవిడ తిండి పెడుతుంది, మీ ఆవిడ బతికించుకుంటుంది. కిషోర్ అనే కిరణ్ అనేవాడు ఉంటారో ఉండరో తర్వాత సంగతి. నీతో మాత్రం అమ్మాయి ఉండదు. ఏం చేద్దామో చెప్పు. నాతో ఉండకపోతే ఈ అమ్మాయిని పిల్లలను చూసుకొని అమ్మాయిని ఉండమని చెప్పండి. ఏంద్రా బాబు? నేను మెయింటెనెన్స్ నేను ఇవ్వగలుగుతాయి. వాళ్ళు మీరు డిసైడ్ చేస్తున్నారేంటయ్యా? మేడం ఒక ఎదవతో ఉండే నాకు ఇష్టం లేదు. అరే, ఈమె పిల్లలు ఒకసారి విడిపోయిన తర్వాత అమ్మాయి ఎలా ఉండాలి? నేను విడిపోలేదు, నేను డైవర్స్ పోలేదు, ఏం లేదు. ఇంట్లోకి చెప్పగా చేయకుండా పోయింది. నేను వెళ్ళిపోని చెప్పలేదు, నేను గొడవ చేయాలి. నాన్న, స్వప్న, నీకు ఇంత నాలెడ్జ్ ఉంది కదా, ఒక్క డైవర్స్ పిటిషన్ వేసుకోలేవా నాన్న నువ్వు? ఒక్క నిమిషం మేడం, ఆల్రెడీ వేసిన వేసావా ఒకసారి ఇవ్వమ్మా. నువ్వు చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నావు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అసలు తెలుగుగల తీపిల్లే. చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నావు. ఆ అబ్బాయికి కిరణ్ కి మ్యూచువల్ డైవర్స్ వచ్చినాయి అంటే మీరు ఇంకొంచెం ఫ్రీ అవుతారు. వెంకటేష్, నాన్న ఇది ఫస్ట్ ఇది ఆపేవా? ఇది ఆపేవా? లేదు అది సార్. గుడ్ ఏం కాదు. ఇప్పుడే వేసి వచ్చినట్టున్నావు. 498 కేసు. ఇంకా షేకింగ్ నాకు అది Dance అవుతుంది సార్. చేసావా నీకు? నరాలు లేవు, నాకు బాడీలో అవుతుంటది నాకు. నువ్వు అక్కడ ఏ కోర్టులో ఆపకుండా ఈయన కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళాడు. మాట్లాడే హక్కు ఆ, కూడా నీకు. రన్ అవుతుందా కేసు? రన్ అవుతుంది, వెళ్ళిండు. మేడం ఈ కేసులో ఒక నిమిషం రన్ చెప్పేసి. అవ్వట్లేదు. ఆ రోజు అయిపోయింది. ఒక నెల కోర్టుకి. నాన్న ఒక నిమిషం, ఒకవేళ అవ్వకపోతే మీ ఆయన అయితే డైవర్స్ ఇవ్వడం, మేము ఇక్కడ ఈ స్టేజ్ మీద ఇంకా 3 మంది ఉన్నారు బయట, సో వాళ్ళకి న్యాయాలు చేయాలి. నువ్వైతే డైవర్స్ కేసు ఒకవేళ డిస్మిస్ అయితే రీఓపెన్ చేసుకో, మళ్ళీ వేసుకో. సరే నీ సరౌండింగ్స్ కి అతను వస్తుంటే 100 కి డయల్ చేయండి. నాన్న, మీకు పిల్లల్ని చూడాలనిపిస్తే నీ భార్యని టచ్ చేసే రైట్స్, ఆ సరౌండింగ్స్ కి సిబిసిఐడి ఎంక్వైరీ చేసే రైట్స్ నీకు లేవు. పిల్లల కోసం విజిటేషన్ రైట్స్ వేసుకో, కోర్టు డిసైడ్ చేస్తుంది. మీకు ఆల్రెడీ ఆ రోజు కూడా చెప్పా, విజిటేషన్ రైట్స్ రావాలంటే ఫస్ట్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. మన కాళ్ళ మీద మనం నిలబడి పిల్లలకి ఎంతో కొంత ఇవ్వగలిగే కెపాసిటీలో నువ్వు ఉండాలి. అది ప్రూవ్ చేసుకుంటే నీకు విజిటేషన్ రైట్స్ కూడా వస్తాయి. ఒక ఇష్టం లేదు అని పారిపోతున్న అమ్మాయి దగ్గరికి ఫోర్స్ఫుల్ గా మీరు వెళ్ళటం అనేది మంచిది కాదు, కరెక్ట్ కాదు. నీకు పిల్లలు కావాలంటున్నావు కదా, నేను ఇప్పుడు ఆ అమ్మాయితో బతంలాడి ఇప్పించలేను, విజిటేషన్ రైట్స్ వేసుకోండి. నాన్న, నీకు ప్రొటెక్షన్ కావాలి మెయిన్ గా, ఎందుకంటే అతను అటే తిరుగుతున్నాడు కాబట్టి డైవర్స్ కేసు ఫైల్ చేసుకోండి. ఒకవేళ ఉంటే రీఓపెన్ చేసుకో. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఆ కిరణ్ కి కొంచెం ఉండి వాళ్ళది సెటిల్మెంట్ చేసే, ఎందుకంటే ఆ అబ్బాయి ఫ్రీ అయ్యాడంటే మీరు కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, జాగ్రత్త.